Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju manam inkoka chapter, in fact calculus lo first chapter start cheyabothunam, and that is going to be limits and continuity. అయితే సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంసెట్ 2023కి లిమిట్స్ మాత్రమే ఉంది తెలంగాణ వాళ్ళకి, అండ్ ఏపీ వాళ్ళకి లిమిట్స్ కంటిన్యూటీ రెండు ఉన్నాయి. ఓకే, సో మీరు ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎంసెట్ 2023కి ప్రిపేర్ అవుతే మీరు ఓన్లీ లిమిట్స్ మాత్రమే ఇక్కడ చదవండి, కంటిన్యూటీ చదవాల్సిన పని లేదు, ఓన్లీ లిమిట్స్ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మీరు ఎంసెట్ రాస్తున్నారంటే డెఫినెట్గా మీరు లిమిట్స్తో పాటు కంటిన్యూటీ కూడా చూసుకోండి. ఓకే, సో కంటిన్యూటీ ఈజీ టాపికే, మేబీ లిమిట్స్ తర్వాత మేబీ ఒక ఎక్స్ట్రా 30 minutes పట్టొచ్చు ఈ కంటిన్యూటీ అనే టాపిక్ కవర్ చేయడానికి. బట్ రిమెంబర్ దిస్ గైస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం లిమిట్స్ కంటిన్యూటీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, థియరీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, క్వశ్చన్స్ చేద్దాం, అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో డెఫినెట్గా ఈ సెషన్ మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత డెఫినెట్గా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ చాప్టర్ నుంచి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అయితే మీలో పక్కా వచ్చేస్తుంది ఈ చాప్టర్కి రిలేటెడ్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఉజ్వల, గుడ్ మార్నింగ్ రాకీ, గుడ్ మార్నింగ్ వినోద్, హాయ్ సాయి కిరణ్, హాయ్ అర్జున్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇంకొకటి, సెషన్ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ ప్లేలిస్ట్లు అన్నీ మేము క్రియేట్ చేసి పెట్టాము. ఓకే, మన మ్యాథ్స్ కానివ్వండి, బయో కానివ్వండి, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఆ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు ఎంసెట్కి రిలేటెడ్ ఏవైతే క్లాసెస్ జరిగాయో ఆ క్లాసెస్ అన్నీ ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేశాము. ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఎనీ ఆఫ్ ద క్లాస్, మధ్యలో ఒక్క క్లాస్ మిస్ చేసినా కూడా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి, అండ్ ఆ ప్లేలిస్ట్ నుంచి చూడండి ఒకసారి ఏ క్లాస్ మిస్ అయింది, ఏ చాప్టర్ మిస్ అయిందో, ఆటోమేటిక్గా అక్కడ నుంచి మీరు ఆ చాప్టర్ కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. చలో, అయితే సెషన్ స్టార్ట్ చేసే ముందు చెప్పినా కదా ఒక లైక్స్ టార్గెట్ పెట్టుకుందామని. సో ఈరోజు కూడా మనం 1K రీచ్ అవుతాం. ఈ సెషన్ ఎండ్ అయ్యే లోపల లెట్స్ సీ ఈ వీడియో 1K రీచ్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ వీడియో గైస్. చూద్దాం, వెంటనే లైక్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంతమంది, చాలా చెప్తున్నా. మాకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ సబ్స్క్రైబ్లు ఇంకా ఈ లైక్స్ నుంచే కదా, దాని నుంచే కదా మీ లవ్ అంతా మీరు చూపించేది. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో మాత్రం చూడకండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, చలో గైస్, దెన్ విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్. సో లైక్ టార్గెట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, 1000 దాటాలి. ఓకే, చలో, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం లిమిట్స్కి రిలేటెడ్. ఓకే, దాని తర్వాత లిమిట్స్లో ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మనకి. ఈ మెథడ్ వస్తే ఎలా చేయాలి, ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి. సో ఆ మెథడ్స్ అన్నీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటారు అనుకోండి, సింపుల్గా ఈ చాప్టర్ మీకు అంత కష్టమే అనిపించదు. ఎగ్జామ్లో మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఓకే, ఈ క్వశ్చన్లో ఏ మెథడ్ అప్లై చేయాలో ఒక ఐడియా ఉంటే డెఫినెట్లీ గైస్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫికల్ట్ చాప్టర్ ఫర్ యూ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ క్యాలిక్యులస్ మొత్తం అంత డిఫికల్ట్ ఉంటుంది చెప్తున్నా కదా, ట్రస్ట్ మీ. ఈ రోజు నుంచి క్యాలిక్యులస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఓకే, ఇప్పటి నుంచి క్లాసెస్ ఆఫ్ క్యాలిక్యులస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి క్యాలిక్యులస్ మీకు ఎంత సింపుల్గా ఎంసెట్ క్రాక్ చేయాలంటే ఎంత అవలీలగా చదవాలో, ఎంత అవలీలగా కవర్ చేయొచ్చో అంత ఈజీగా చెప్తాం మీకు, ట్రస్ట్ మీ గైస్. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే డెఫినేషన్ ఆఫ్ లిమిట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు లిమిట్ ఏంటి, లిమిట్ ఏం చేస్తుంది మనకి. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఒకటి మన చాట్ సెక్షన్లో చెప్పండి, ఆడియో ఇంకో వీడియో అంతా క్లియర్గానే ఉంది కదా, మధ్యలో నాకు ఏం ఇష్యూ రాకూడదు, మళ్ళీ సార్ స్క్రీన్ క్లియర్గా లేదు, వాయిస్ సరిగా రావట్లేదు ఏం చెప్పకండి, ముందే చెప్పేసేయండి నాకు. So that if everything is clear, we can right away start the session. Okay, ఒక thumbs up ఇవ్వండి chat section లో. Give me a thumbs up in the chat section guys, so that I'll get to know that everything is fine and we can right away start the session. Yes, okay, perfect. I think అందరికీ బాగానే కనిపిస్తున్నట్టుంది. ఓకే, పర్ఫెక్ట్. చలో గైస్, పర్ఫెక్ట్. సో ఫస్ట్ అయితే డెఫినేషన్ ఆఫ్ లిమిట్స్.
అయితే నేను లిమిట్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకుంటా. నేనైతే క్లాస్ 11th క్లాస్ 12thలో ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా లిమిట్స్ అనే టాపిక్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకుంటా. మీరు అదే ఎగ్జాంపుల్ ఫాలో అయిపోండి. ఓకే, ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను x² - 1 డివైడెడ్ బై x-1 తీసుకున్నా అనుకోండి. ఓకే, అండ్ ఇఫ్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, అరే బాబు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 గోయింగ్ టు బి? ఎఫ్ ఆఫ్ 2 యొక్క వాల్యూ కనుక్కోమని చెప్తా. ఓకే, అయితే మీరు టక్కున ఏమనిస్తారు తెలుసా? సార్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ వచ్చేసి ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3 అంటారు. ఎఫ్ ఆఫ్ 2 ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 3 అంటారు. ఎందుకంటే సార్ సింపుల్, ఇబో a² - b² కదా, దీన్ని a+b × a-b అని రాసుకోవచ్చు. సో అట్లా x-1 క్యాన్సల్ అయిపోయి, ఓకే, మనకి x = 2 పెట్టుకుంటే ఆ x+1లో మనకి 3 వస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ గైజ్, ఎఫ్ ఆఫ్ 2 = 3 అనేది ఇక్కడ తప్పు. ఎఫ్ ఆఫ్ 2 = 3 అవ్వదు ఇక్కడ. అదేంటి, ఏం చెప్తున్నారు మీరు అని ఆలోచించవచ్చు మీరు. బట్ ఎఫ్ ఆఫ్ 2 ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది అనే ఎవిడెన్స్ మనకి లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సారీ ఐ థింక్ నేను కంప్లీట్గా ఎఫ్ ఆఫ్ 2 సరే, ఎఫ్ ఆఫ్ 2 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 పక్కా 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 3 అవుతుంది, దీనిలో నో ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ 3. దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, కానీ అదే మిమ్మల్ని ఒకసారి ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ అడిగినా అనుకోండి, అప్పుడేమవుతుంది చెప్పండి ఒకసారి. ఒకవేళ ఓకే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కనుక్కోవాలి నేను, x = 1 పెట్టేసిన, అప్పుడేమవుతుంది? సింపుల్ సార్, ఏమవుతుంది? ఇందాక మీరు ఇక్కడ మీరు సింప్లిఫై చేస్తే మనకి x+1 వచ్చింది కదా సార్. ఇందాక మీరు x = 2 పెట్టుకున్నారు, సో మనకి 3 వచ్చింది ఇక్కడ, అంతేనా? మీరు ఇక్కడ x = 1 పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ 2 వస్తుంది అంటారు. సో ఎఫ్ ఆఫ్ 1 is going to be equal to 2 is what you are going to tell, right? But let me tell you, ఇది కరెక్ట్ కాదు. ఎఫ్ ఆఫ్ 1 = 2 ఇక్కడ కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాక ఎఫ్ ఆఫ్ 2 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 1 2 ఎందుకు అవ్వదు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఓకే, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 1 2 ఖచ్చితంగా 2 అవుతుంది అనే ఎవిడెన్స్ మన దగ్గర లేదు. ఎందుకంటే గైస్ అబ్జర్వ్ చేయండి, మీరు డైరెక్ట్గా ఈ ఫంక్షన్లో ఓకే x = 1 పెట్టుకోండి, మళ్ళీ ఇందులో పెట్టకండి, ఇందులో పెట్టేసేయండి, x = 1 పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎఫ్ ఆఫ్ 1 న్యూమరేటర్ 0, డినామినేటర్ 0, మనకి 0/0 ఫామ్ వస్తుంది. ఇప్పుడు 0/0 ఫామ్ అనేది ఒక పనికిరాని ఫామ్, మనకి ఒక అన్డిఫైన్డ్ అనొచ్చు, లేదంటే ఇండిటర్మినెంట్ అనొచ్చు. దీంతో మనం ఏం చేయలేము. ఓకే, ఎందుకు అంటే సంథింగ్ డివైడెడ్ బై 0 is infinity, అది మనకు తెలుసు. అండ్ 0 డివైడెడ్ బై ఎనీథింగ్, అది కూడా తెలుసు, ఇట్ ఈస్ 0. సో మరి 0/0 అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు మీన్? అసలు 0/0 నుంచి ఏమొస్తుంది మనకి? ఏమీ తెలియట్లేదు. సో దిస్ ఇస్ వై ఐ వాస్ టెలింగ్ యూ దట్ ఎఫ్ ఆఫ్ 1 2 అవ్వదు. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 1 ఈ ఫామ్లోకి వచ్చేసింది. మనకి ఈ ఫామ్లోకి వచ్చేసరికి వి కెన్ సే దిస్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇది మనకి అసలు డిఫైన్డే అవ్వట్లేదు ఇక్కడ. మరి ఎఫ్ ఆఫ్ 1 ఎలా కనుక్కోవాలి? అసలు ఎఫ్ ఆఫ్ 1 కనుక్కోవచ్చా? చెప్పండి ఒకసారి. సో డిస్కషన్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సినిమా స్టార్ట్ అనుకోవచ్చు. ఓకే, ఎఫ్ ఆఫ్ 2 పర్లేదు, ఓకే బాగా నడుస్తుంది. ఈ x = 1 దగ్గరనే ప్రాబ్లం వస్తుంది మనకి. x = 1 దగ్గర ఫంక్షన్ నాకు అర్థం కావట్లేదు. ఆ ఫంక్షన్ ఏం తీసుకుంటుంది వాల్యూ నాకు అసలు తెలియట్లేదు నాకు ఇక్కడ. ఓకే, బట్ ఓకే, మీ అందరికీ బ్లాక్ హోల్స్ గుర్తుందా అంటే తెలుసా అసలు? బ్లాక్ హోల్స్ అని మనం చిన్నప్పుడు ఏంది చాలా సినిమాల్లో చూసుంటాం ఈ కాన్సెప్ట్, బ్లాక్ హోల్స్ అనే కాన్సెప్ట్. మీరు ఒకవేళ ఇంగ్లీష్ సినిమాలు ఫాలో అవుతే, ఓకే ఇంటర్స్టెల్లార్ లాంటి మూవీస్ ఫాలో అవుతే బ్లాక్ హోల్స్ అని మేబీ ఒక చిన్న ఐడియా ఉంటుంది. ఓకే, ఫిజిక్స్లో మంచి టాపిక్ ఇది బ్లాక్ హోల్స్కి సంబంధించి. బ్లాక్ హోల్స్ అంటే ఏం లేదు, తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్తాం. బ్లాక్ హోల్ అంటే బేసికలీ ఓకే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ బ్లాక్ హోల్ లోపల ఏముంటుందో ఎవ్వరికీ తెలీదు, ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఓకే, ఎందుకంటే దాని లోపలికి ఎవరు వెళ్ళలేదు కాబట్టి. అక్కడ డెఫినెట్లీ ఏమవుతుందంటే గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటుందంటే ఆ బ్లాక్ హోల్కి దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్ కూడా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేదు. ఓకే, సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. లేదు సార్ ఇదంతా ఏం చెప్తున్నారు అనిపించింది అనుకోండి, పక్కన పడేసేయండి. నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ హోల్ లోపల ఎవ్వరు వెళ్ళలేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బ్లాక్ హోల్ లోపలికి ఎవ్వరు వెళ్ళలేదు, అక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది ఏమీ తెలియదు.
కానీ మన సైంటిస్టులు బ్లాక్ హోల్ లోపల ఇలా జరగచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలాంటి పరిణామాలు ఉండొచ్చు, అక్కడ ఇలాంటి రియాక్షన్స్ ఉండొచ్చు, ఇలా వెళ్తే అలా అవ్వచ్చు, ఇవన్నీ ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారు అనుకున్నారు? హౌ ఆర్ దే ఏబుల్ టు డూ ఇట్? ఓకే, సో డెఫినెట్గా దానికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా లోపల కూడా ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు అనే ఒక ఐడియా, ఒక ఎస్టిమేషన్ అయితే చేస్తారు కదా. సో అదే లాజిక్ మనం ఈ ఫంక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు బేసికలీ ఏమవుతుందంటే నాకు x=1 దగ్గర ఈ ఫంక్షన్ ఏ వాల్యూ తీసుకుంటుందో ఐడియా రావట్లేదు నాకు, ఎందుకంటే 0/0 వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అరే ఏం వాల్యూ తీసుకుంటుందిరా అని. ఓకే, కానీ అదే మీరు ఒకవేళ x చుట్టుపక్కల x=1కి చుట్టుపక్కల అంటే 0.9, 0.99, 0.999 అక్కడ ఫంక్షన్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది, లేదంటే 1.1, 1.01, 1.001 ఇక్కడ ఫంక్షన్ ఏ వాల్యూ తీసుకుంటుంది. దీన్ని బట్టి చుట్టుపక్కల ఆ ఫంక్షన్ ఏ వాల్యూస్ తీసుకుంటుందో x=1 చుట్టుపక్కలలో, ఓకే, దాన్ని బట్టి x=1 దగ్గర ఫంక్షన్ ఏ వాల్యూ తీసుకోగలుగుతుందో ఒక ఐడియా అయితే వచ్చేస్తుందమ్మా. ఓకే, ఒక సింపుల్గా చూసుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే x=0.9 తీసుకున్నారు అనుకోండి, ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. ఈ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1.9, ఫంక్షన్ 1.9 అవుతుంది. అదే x=0.99 తీసుకున్నారు అనుకోండి, ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందో తెలుసా? 1.99. x=0.999 తీసుకున్నారు అనుకోండి, ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 1.999. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఒకటి, నేను 1కి దగ్గరగా వెళ్ళే కొద్దీ మన ఫంక్షన్ వాల్యూ దేనికి దగ్గరగా వెళ్తుంది చెప్పండి ఒకసారి. 1కి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఫంక్షన్ వాల్యూ దేనికి దగ్గరగా వెళ్తుంది? 1.9, 1.99, 1.999. ఫంక్షన్ వాల్యూ మనకి 2కి దగ్గరలా వెళ్తుంది, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను, ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బేసికలీ ఏం జరుగుతుందంటే, ఇగో ఈడన x=1 ఉంది, ఓకే. సో నేను ఒకవేళ x=1 చుట్టుపక్కల అని చెప్పాను. చుట్టుపక్కల బేసికలీ మన ఇంగ్లీష్ పదంలో వాడుకున్నాం అనుకోండి, నేబర్హుడ్ అంటారు. సో నేబర్హుడ్ ఆఫ్ x=1 అంటే ఇగో 0.9, లేదంటే 0.99, లేదంటే 0.999 అంటే మీరు ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు. అండ్ ఇంకోటి చుట్టుపక్కల అన్నప్పుడు, ఇప్పుడు సింపుల్ రా భయ్, ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అంటే మొత్తం మన మీరు ఏదైతే టౌన్ సిటీలో ఉంటున్నారో మీ గల్లీలో వాళ్ళు కదా అర్థం. చుట్టుపక్కల వాళ్ళంటే మీ గల్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్థం, మీ కాలనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్థం. కానీ వేరే ఎక్కడో అదే ఊర్లో కానీ ఎక్కడో ఉన్న వాళ్ళైతే కాదు కదా చుట్టుపక్కల వాళ్ళు, ఓకే. అలాగే నేబర్హుడ్ అంటే ఏంటి? x=1కి దగ్గరగా ఉన్న వాల్యూస్ లైక్ 1.9, సో 0.9, 0.99, 0.999 ఇవన్నీ నేబర్హుడ్ వాల్యూస్ అంటాం. అంటే x=1కి చాలా దగ్గరగా తీసుకోవాలి ఆ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఏవైతే తీసుకుంటున్నారో నేబర్హుడ్ ఆఫ్ x=1లో అవి చాలా దగ్గరగా తీసుకోవాలి. ఇప్పుడు x=0, x=-1, x=-2 కూడా మీరు అనొచ్చు, సార్ x=1కి ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు, ఎందుకంటే దాట్ ఈస్ నాట్ ద నేబర్హుడ్ ఆఫ్ x=1. నేబర్హుడ్ చుట్టుపక్కల అంటే ఏంటి? బేసికలీ దగ్గరగా ఉన్న వాల్యూస్, x=1కి చాలా దగ్గరగా ఉన్న వాల్యూస్. సో బేసికలీ ఇవన్నమాట, ఓకే. సో ఇలా తీసుకొని 0.9, 0.99, 0.999 ఇలా తీసుకొని ఈ డైరెక్షన్లో అంటే x=1కి దగ్గరగా వెళ్ళేటప్పుడు నాకు వచ్చిన క్రైటీరియా ఏంటి అంటే దిస్ ఈస్ ద క్రైటీరియా, ఓకే. సరే ఫైన్, అర్థమైంది, ఒక కండిషన్ అయితే వచ్చింది. బట్ గైస్ ఇది సరిపోతుందా? మీరు చెప్పండి ఒకసారి. ఇస్ దిస్ ఎనఫ్? డెఫినెట్లీ నో. ఎందుకంటే సరే ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నాకు f(x) వాల్యూ 2కి దగ్గరగా వెళ్తుంది తెలుసు, కానీ ఒకవేళ నేను xకి కొంచెం గ్రేటర్ దెన్ 1, ఎందుకంటే ఇవి కూడా నేబర్హుడ్ వాల్యూసే కదా, ఓకే. ఈ వాల్యూస్ తీసుకొని ఇలా వెళ్తున్నప్పుడు we also have to understand ఇలా వెళ్తున్నప్పుడు f(x) ఏం తీసుకోగలుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలి మనం. సో దానికోసం ఏం చేస్తారు? సింపుల్, ఇప్పుడు x=1 కన్నా కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూస్ తీసుకుందాం, ఓకే. లైక్ లెట్స్ సే x=1.1.
ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? డెఫినెట్లీ 2.1. అదే ఎక్స్ ఈక్వల్ టు 1.01 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2.01. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1.001 తీసుకుంటారు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2.001. అండ్ దీని నుంచి మళ్ళీ అర్థం చేసుకోండి, నేను ఎక్స్ ఈక్వల్ టు 1కి దగ్గరగా వెళ్ళే కొద్దీ, ఇదిగో 1.1, 1.01, 1.001, ఇలా ఎక్స్కి దగ్గరగా వెళ్ళే కొద్దీ, ఎక్స్ ఈక్వల్ టు 1కి దగ్గరగా వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద ఫంక్షన్ ఇస్ గెటింగ్ నియరర్ టు విచ్ వాల్యూ అగైన్? 2. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఎక్స్ టెండింగ్ టు 1, ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 2. సో ఇప్పుడు చెప్పండి ఒకసారి, సింపుల్గా చెప్పండి, ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఎక్స్కి దగ్గరగా 1కి దగ్గరగా వెళ్తున్నా, ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఫంక్షన్ 2 దగ్గరికే వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తున్నా కూడా ఫంక్షన్ 2 దగ్గరికే వెళ్తుంది. మరి ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ ఏ వాల్యూ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ ఏ వాల్యూ తీసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి? డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ 2. బట్ ఇక్కడే మ్యాజిక్, ఇక్కడే లాజిక్ ఏంటంటే, సో దీని నుంచి నేను చెప్పచ్చా మరి, ఇలా ఇందాక కాన్ఫిడెంట్గా చెప్పినా కదా ఎఫ్ ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు 3 అని చెప్పినా కదా, అలాగే కాన్ఫిడెంట్గా ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 2 అని చెప్పచ్చా? కాన్ఫిడెంట్గా ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 2 అని చెప్పచ్చా మనం? డెఫినెట్లీ వీ కెనాట్ సే దాట్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనం చేసేదంతా అప్రాక్సిమేషనే. ఇక్కడ చెప్పినా కదా ఇందాక బ్లాక్ హోల్స్ అని, సరే నాకు తెలుసు బ్లాక్ హోల్స్ చుట్టూ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది అని తెలుసు, ఓకే, అప్రాక్సిమేషన్ చేస్తున్నాం. మేబీ అది నిజం కూడా అవ్వచ్చు, కానీ అది నిజమో కాదో తెలియడానికి అక్కడికి ఆ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు ఫంక్షన్ ఏం చేస్తుందో, ఓకే, అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది, అక్కడికి మనం వెళ్ళలేము కూడా, ఓకే. బట్ ఆ నేబర్హుడ్ కండిషన్స్ వాడుకొని ఆ నేబర్హుడ్లో ఏం జరుగుతుందో అది చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఓకే, ఇలా నేబర్హుడ్లో ఇక్కడ ఇట్లా చేస్తున్నప్పుడు ఫంక్షన్ కూడా ఈ సర్టెన్ వాల్యూ సేమ్ వాల్యూకి వెళ్తుంది కాబట్టి ఈ 1 దగ్గర ద బెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఫంక్షన్ వాల్యూ 2 అవుతుందని చెప్పచ్చు. దీన్నే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటారు. అందుకే ఆ కాన్సెప్ట్ పేరులోనే మొత్తం మ్యాజిక్ ఉంది. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎందుకు పేరు పెట్టిండ్రు అంటే ఎందుకే పెట్టిండ్రు. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే బేసికలీ ఏంటి, ఇక్కడ నుంచే మనకి ఏం రాస్తారంటే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే బేసికలీ మీరు ఇలా వెళ్ళినా ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ మ్యాక్సిమం ఏ వాల్యూ వరకు వెళ్తుంది, మ్యాక్సిమం ఏ వాల్యూ వరకు వెళ్తుంది అంటే మనకు తెలిసింది ఏంటి, ఫంక్షన్ 2 వరకు వెళ్తుంది. మ్యాక్సిమం ఏ వాల్యూ వరకు అంటే ఆ లిమిట్ ఏంటి ఆ ఫంక్షన్కి అంటే బేసికలీ 2. సో ఇక్కడ నేను ఒకవేళ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 రాసిన అనుకోండి, దీని వాల్యూ మీరు 2 రాయొచ్చు. దిస్ వాల్యూ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థమవుతే ఒక ఐడియా ఉంటుంది బ్రెయిన్లో, డైరెక్ట్గా మీకు ఫార్ములాస్ ఇచ్చేసి కాన్సెప్ట్ డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకోవడం చెప్తే ఈ క్యాలిక్యులస్ అంత ఈజీగా గుర్తుండదు, ఓకే. బట్ మీరు ఇలా మొత్తం బ్యాక్ స్టోరీ అంతా అర్థం చేసుకుంటారు అనుకోండి, దెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్, ఓకే. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ 1 డిఫైన్ కాదు, ఎఫ్ ఆఫ్ 1 2 కాదు మనకి ఇక్కడ, ఓకే. ఇది అండ్ ఇది రెండు డిఫరెంట్. వెన్ యూర్ ఫైండింగ్ ద లిమిట్ ఆఫ్ ఎ సర్టెన్ ఫంక్షన్ ఎట్ దాట్ పర్టిక్యులర్ పాయింట్, యూర్ బేసికలీ నాట్ ఫైండింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవట్లేదు. అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల అనాలిసిస్ చేసి ఆ ఫంక్షన్ బేసికలీ ఓకే అక్కడ వరకు వెళ్ళొచ్చు, ఈ ఫంక్షన్ యొక్క లిమిటింగ్ వాల్యూ అది అని ఒక ఐడియా తెచ్చుకొని వస్తున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ వాల్యూ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్.
ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇదన్నమాట లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. అయితే ఇక్కడ నుంచి మీకు మేము ఒక 2 టర్మినాలజీస్ నేర్పిస్తాను. మనకి నెక్స్ట్ మనం చదువుకుతున్న ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఆ టర్మ్స్ మనకి మళ్ళీ వస్తాయి ఈ పర్టికులర్ సెషన్లోనే. ఇక్కడైతే బేసిక్ ఆ టర్మ్స్ అంటే ఏంటి దాని డెఫినేషన్ చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అని చెప్పాను కదా, ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అంటే x ఈక్వల్ టు 1కి తక్కువ తీసుకొని వాల్యూస్ ఈ డైరెక్షన్లో అంటే x ఈక్వల్ టు 1కి దగ్గరగా వెళ్తున్నప్పుడు అని చెప్పాను కదా, అలా వెళ్ళేదాన్ని మనం ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం అనమాట. ఓకే, సో దీన్ని మనం ఇదంతా చేసినాం కదా, దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటున్నాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే సింపుల్, x ఈక్వల్ టు 1 వాల్యూస్ కన్నా తక్కువ వాల్యూస్ తీసుకోవాలి అండ్ దగ్గరగా తీసుకోవాలి, వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటున్నాం. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ నేబర్హుడ్ అనొచ్చు, అలా తీసుకున్నప్పుడు మీ ఫంక్షన్ ఒక సర్టెన్ వాల్యూ దగ్గరికి వెళ్తుంది కదా, ఆ వాల్యూని మనం ఏమంటున్నామంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. దీన్నే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటున్నాం. అలాగే సిమిలర్గా మీరు ఇట్లా x ఈక్వల్ టు 1 కన్నా గ్రేటర్ వాల్యూస్ తీసుకున్నారు అనుకోండి, లైక్ 1.1, 1.01, 1.001. సో ఇలా తీసుకొని ఇలా మూవ్ అయినారు కదా మనం, x ఈక్వల్ టు 1కి ఇలా మూవ్ అయినాం. సో ఈ మొత్తం దాన్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ నేబర్హుడ్ అనొచ్చు. సో ఇక్కడ రాస్తున్నా క్లియర్గా, దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ హ్యాండ్ సైడ్. This is going to be the right hand side or right hand neighborhood. అండ్ ఇక్కడ కూడా ఇలా చేస్తున్నప్పుడు ఫంక్షన్ ఒక సర్టెన్ వాల్యూకి వెళ్తుంది కదా, ఆ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ we call it as రైట్ హ్యాండ్ లిమిట్. దీన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, సో ఒక ఫంక్షన్ ఒక లిమిట్ ఒక ఫంక్షన్కి ఒక సర్టెన్ పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్స్, ఇఫ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఓకే, ఇఫ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్స్ ఓకే ఎట్ ఎ సర్టెన్ పాయింట్ x is equal to a, దెన్ గుర్తుపెట్టుకోండి అది సాటిస్ఫై చేయాల్సిన క్రైటీరియా ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ should be equal to right hand limit and that should be equal to a finite value. ఇది సాటిస్ఫై చేస్తేనే మన ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆ సర్టెన్ పాయింట్ దగ్గర. అండ్ దిస్ ఆల్సో మేక్ సెన్స్. మీకు ఇది అర్థం కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మళ్ళీ. ఇందాక మనం ఏం చేసినామంటే ఇందాక ఏం చేసినాం, x ఈక్వల్ టు 2 దగ్గర x ఈక్వల్ టు 1 దగ్గర ఈ వాల్యూస్ తీసుకున్నాం, ఈ వాల్యూస్ తీసుకున్నాం, ఈ డైరెక్షన్లో పోయినాం. పోయేటప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో మనకి ఆ రెండు వాస్ టెండింగ్ టువర్డ్స్ 2. ఎస్ ఆర్ నో? ఇలా వెళ్ళినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఖచ్చితంగా 2 వైపే వెళ్తుంది అని వచ్చింది మనకి. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే ఇలా వెళ్ళినా 2 వైపే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 1 దగ్గర లిమిటింగ్ వాల్యూ 2 అనుకున్నాం మనం. ఓకే, బట్ ఒకవేళ అలా కాకుండా గైస్ యూ సీ అనదర్ క్రైటీరియా. లెట్స్ సే x is equal to 2 ఉంది. ఓకే, అండ్ లెట్స్ సే ఇలా వెళ్తున్నప్పుడు ఫంక్షన్ ఇస్ టెండింగ్ టువర్డ్స్ లెట్స్ సే 3 అనుకుందాం. ఓకే, అండ్ ఇలా వెళ్తున్నప్పుడు ద ఫంక్షన్ ఇస్ టెండింగ్ టువర్డ్స్ 4 అనుకుందాం. మరి ఎగ్జాక్ట్ 2 దగ్గర ఫంక్షన్ యొక్క లిమిటింగ్ వాల్యూ మీరు ఎస్టిమేట్ చేయగలుగుతారా? ఫంక్షన్ యొక్క లిమిటింగ్ వాల్యూ ఏమవుతుందో ఎస్టిమేట్ చేయగలుగుతారా? లేదు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే ఇక్కడ హైదరాబాద్ ఉంది అనుకుందాం, ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఓకే, లెట్స్ సే ఇక్కడ వరంగల్ ఉంది అనుకుందాం. ఓకే, అండ్ ఇట్ సైడ్ మనకి కర్నూలు ఉంది అనుకుందాం. ఓకే, ఇటు సైడ్ కర్నూలు ఉంది అనుకుందాం. హైదరాబాద్, వరంగల్, కర్నూలు. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్తున్నప్పుడు మనకు తెలుసు, మనకి మధ్యలో ఒక ముసలాయన చెప్పిండు, తాత ఏం చెప్పిండు అంటే ఇట్లా పోయినవరా బాయ్, ఇట్లా పోతే హైదరాబాద్ పోతావు అని చెప్పిండు. ఓకే, అండ్ ఇక్కడ కర్నూలు నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు ఒక అవ్వ ఉంది మధ్యలో, ఆమె కూడా ఏం చెప్పిందంటే ఇట్లా నుంచి ఇట్లా పోయినావు అనుకో హైదరాబాద్ వెళ్తావని చెప్పిండ్రు. సో బేసికలీ ఏమైపోయిందంటే ఇట్లా నుంచి ఇట్లా పోయితే హైదరాబాద్, ఇట్లా నుంచి ఇట్లా పోయినా కూడా హైదరాబాద్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మధ్యలో హైదరాబాద్ ఉన్నట్టే అని ఒక అప్రాక్సిమేషన్కి అయితే వచ్చేస్తాం మనం కదా. కానీ అదే ఒకవేళ అలా కాకుండా వాట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ దిస్ వే, లెట్స్ సే
వరంగల్లో స్టార్ట్ అయినరు అండ్ ఇదేమో కర్నూలు. ఓకే, ఇంకో ఇట్లా పోతే ఒక ఆయన ఏమో హైదరాబాద్ వస్తుందని చెప్తున్నాడు. ఇట్లా పోతే ఖచ్చితంగా హైదరాబాద్ పోతావు నువ్వు అని చెప్తున్నాడు. అదే ఇట్లా పోయినావు అనుకో, ఓకే, హైదరాబాద్ కాకుండా లెట్స్ సే కరీంనగర్ పోతున్నావు అనుకుందాం. ఓకే, ఇట్లా పోతుంటే నువ్వు లెట్స్ సే కరీంనగర్ పోతున్నావు అనుకుంటున్నావు. ఓకే, అప్పుడు కెన్ యూ సే దట్ ఈ మధ్యలో హైదరాబాద్ రీచ్ అవుతావా, కరీంనగర్ రీచ్ అవుతావా, ఒక ఐడియా ఉంటుందా అక్కడ? డెఫినెట్లీ నో, రైట్? ఎందుకంటే ఇక్కడ ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది, మధ్యలో ఖచ్చితంగా హైదరాబాదే ఉంటుంది. ఎందుకంటే ఇట్లా పోయినా హైదరాబాదే. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ నుంచి ఇట్లా పోతే హైదరాబాద్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా పోతే కరీంనగర్ వస్తుంది. సో మధ్యలో హైదరాబాద్ ఉందా, కరీంనగర్ ఉందా అంటే వీ కాంట్ అప్రాక్సిమేట్ ఇట్. ఈడ కూడా అదే అవుతుంది. ఈడ మంచిగా ఫంక్షన్ ఇట్లా పోయినా ఫంక్షన్ 2 దగ్గరికి వెళ్తుండే. సో ఖచ్చితంగా x = 1 దగ్గర లిమిటింగ్ వాల్యూ ఆఫ్ f ఆఫ్ x అంటే 2 చెప్పేసినాం. కానీ ఇక్కడ అలా కాదు. x = 2 దగ్గర ఏమవుతుందంటే ఇలా వెళ్తే ఫంక్షన్ 3 దగ్గరికి వెళ్తుంది, ఇలా వెళ్తే ఫంక్షన్ 4 దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఫంక్షన్ 2 దగ్గర లిమిటింగ్ వాల్యూ ఏమవుతుందో ఒక ఐడియా ఉండదు మనకి, రైట్? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో అందుకే ఇందాక ఈ క్రైటీరియా ఏంటి? ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర, ఒక ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర, దెన్ రిమెంబర్ ఆ సర్టెన్ పాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఈ వాల్యూ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఈ వాల్యూ రెండు సేమ్ ఉండాలి, రెండు ఫైనైట్ వాల్యూస్ ఉండాలి. దెన్ డెఫినెట్లీ ద ఫంక్షన్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఈ మొత్తం డిస్కషన్లో? ఈ డిస్కషన్ తర్వాత మీకు చూపిస్తాను నేను రైట్ హ్యాండ్ సైడ్ని ఎలా మనం డినోట్ చేస్తాం అంటే నొటేషన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యొక్క నొటేషన్ ఎలా ఉంటుంది. ఓకే, అదంతా డిస్కస్ చేద్దాం మనం. బట్ టిల్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఇస్ దిస్ క్లియర్. సో ఈ మొత్తం డిస్కషన్లో మీకు కావాలి అంటే మీరు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే, ఒకటి ఇలా ఉన్నప్పుడు f of x = x² - 1/x - 1 ఇలా ఉన్నప్పుడు f of 1 2 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. అసలు f of 1 ఇక్కడ డిఫైన్డే అవ్వదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డిఫైన్డ్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఆ ఫంక్షన్ యొక్క లిమిటింగ్ వాల్యూ కనుక్కుంటున్నాం. అంటే సరే 1 దగ్గర వాల్యూ తెలియదు మనకి, కానీ 1 దగ్గర ఏ వాల్యూ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. మ్యాక్సిమం ఫంక్షన్ ఏ వాల్యూ వరకు వెళ్ళచ్చు అది కనుక్కుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. సో లిమిట్ అనే ఒక ఫంక్షన్, లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే గైస్ సింపుల్ లాజిక్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి అండ్ దట్ ఈస్ షుడ్ బి ఈక్వల్ టు ద ఫైనైట్ వాల్యూ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే చూపించాను ఇక్కడ, వాట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఐ హోప్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ దిస్ డిస్కషన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ అనమాట. సో దీని తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నొటేషన్స్ చూసుకుందాం. లిమిట్ యొక్క నొటేషన్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఎలా డినోట్ చేస్తాం, రైట్ హ్యాండ్ లిమిట్ని ఎలా డినోట్ చేస్తాం అవన్నీ చూద్దాం. ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం మెథడ్స్ గురించి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ద నొటేషన్స్ ఆఫ్ లిమిట్స్. ఓకే, సో ఇక్కడ నొటేషన్స్ రాస్తున్నాం ఎందుకంటే ఈ మొత్తం చాప్టర్స్లో ఇవే నొటేషన్స్ యూజ్ చేస్తాం. సో డెఫినెట్లీ గైస్ అండర్స్టాండ్ ద నొటేషన్స్. సో ఒకవేళ మీకు ఇలా రాయాలి అనుకుంటే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఎ సర్టెన్ పాయింట్, దాన్ని ఎలా రాసుకోవాలి అంటే సింపుల్గా లిమిట్ని ఎల్టీ అని రాసుకుంటాం. ఓకే, ఎక్స్ టెండింగ్ టు ఏ, చూడండి ఒకసారి ఎలా రాస్తున్నాను, లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండికేటింగ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ రాస్తున్నాను లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్, ఓకే, లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ x is equal to a. ఓకే, ఇదన్నమాట లిమిట్. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇలా ఇండికేట్ చేస్తాం సింపుల్గా. ఓకే, సో దీన్ని ఎలా చదవాలి? లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి
ఒక రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని డిస్కస్ చేసాం కదా ఇందాక. సో రైట్ హ్యాండ్ లిమిట్ యొక్క నొటేషన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇండికేట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎట్ x is equal to a, this is the notation guys, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a plus f of x ఇలా రాసుకోవాలి. సో లెట్ us say దీన్ని మనం L1 అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ హౌ ద రైట్ హ్యాండ్ లిమిట్ ఎట్ x is equal to a is going to be indicated by. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్లస్ ప్లస్ ఏ రెండు ఒకటి కాదు. ఇక్కడ ఏ ప్లస్ అంటే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా మీకు గైజ్. ఈ నోట్స్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, సో దాట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రెఫర్. మీ ఎగ్జామినేషన్స్ కోసం క్విక్గా రివైజ్ చేయడానికి పనికొస్తుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే ఇప్పుడు ఏ ప్లస్ అంటే ఏంటి, ఏ కన్నా కొంచెం ముందుకెళ్ళాలి అంటే ఇగో ఈ వాల్యూస్ ఈ వాల్యూస్ ఈ వాల్యూస్ ఈ వాల్యూస్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ ప్లస్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అండ్ క్లోజ్ టు ఏ అంటే నేబర్హుడ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏలో ఉండే వాల్యూస్ అని అర్థం. సో దిస్ ఇస్ ద మీనింగ్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ క్లియర్గా, ఈ ప్లస్ ఏ అండ్ ఏ ప్లస్ రెండు ఒకటి కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ ప్లస్ అని ఇండికేట్ చేస్తున్నారంటే మీరు ఎక్స్ వాల్యూస్ ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏ కన్నా పెద్దగా తీసుకోవాలి అని దగ్గరగా తీసుకోవాలి. సో దట్ మీన్స్ రైట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ నేబర్హుడ్ తీసుకుంటున్నారు అంతే కదా. దిస్ ఈజ్ యువర్ రైట్ హ్యాండ్ నేబర్హుడ్ గైస్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ రైట్ హ్యాండ్ నేబర్హుడ్. దీన్ని మనం ఏమంటున్నామంటే రైట్ హ్యాండ్ నేబర్హుడ్ అంటున్నాం. ఓకే, నేబర్హుడ్, ద రైట్ హ్యాండ్ నేబర్హుడ్ అనుకోండి, నేబర్ అనుకోండి, మన ఇష్టం, మాది సింపులే అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యొక్క నొటేషన్ కదా. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యొక్క నొటేషన్ ఎలా ఉంటుందంటే, సో చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎట్ x is equal to a. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే సింపుల్గా లిమిట్ ఎక్స్టెండింగ్ టు a మైనస్ f of x. లెట్స్ సే దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు L2 అనుకుందాం. ఓకే, మళ్ళీ గైస్ ఐ థింక్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఇక్కడ ఏ మైనస్ ఏ రెండు ఒకటి కాదు గైస్. ఏ మైనస్ అంటే అర్థం ఏంటి, వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఏ, values of x less than a and close to a. సో బేసికలీ ఇక్కడ ఇది వచ్చింది కదా, దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ నేబర్హుడ్ అంటాం. దీన్ని ఏమంటున్నాం ఇక్కడ, లెఫ్ట్ హ్యాండ్ నేబర్హుడ్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏ మైనస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ సింపుల్గా రాస్తున్నా, ఇక్కడ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఓకే లెస్ దెన్ ఏ అండ్ క్లోజ్ టు ఏ. So I hope this notation is clear for all the students out there. So ఏమైనా డౌట్ ఉందా ఈ నొటేషన్లో? ఇంత క్లియర్ డిస్కషన్ తర్వాత ఎవ్రీవన్ అవుట్ దేర్ ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి చెప్పిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? ఈ నొటేషన్స్ అని చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఈ చాప్టర్లో ఈ నొటేషన్స్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడే మీరు నీట్గా నేర్చేసుకోండి, సో దాట్ ఇంకా చాప్టర్లో ఎంటర్ అయిన తర్వాత మెథడ్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడ. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ సింపుల్గా ఫైనల్గా మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ రాస్తున్నా క్లియర్గా, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే లిమిట్ టు ఎగ్జిస్ట్, ఫర్ ద లిమిట్ టు ఎగ్జిస్ట్ కండిషన్ ఏంటి ఇక్కడ, మనకి కండిషన్ ఏంటి ఇక్కడ, సింపుల్ కండిషన్. ద కండిషన్ is going to be limit extending to a minus f of x, and this is going to be equal to limit extending to a plus f of x, and of course idoka finite value రావాలి. So this is going to be the criteria. So I hope this is clear for everyone. అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ హ్యాండ్ లిమిట్, ఈ రెండు సేమ్ ఉండాలి, ఫైనైట్ ఉండాలి, అప్పుడే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇదన్నమాట బేసిక్ స్టోరీ ఆఫ్ లిమిట్స్. ఇలా మీరు లిమిట్స్ గుర్తుపెట్టుకుంటే
లిమిట్స్ని గుర్తుపెట్టుకుంటే ఒక ఎగ్జాంపుల్ నుంచి మీరు చూడండి ఒకసారి, నేను ఒకటే ఎగ్జాంపుల్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ నుంచి మీరు మొత్తం ఈ లిమిట్స్లో ఈ టర్మినాలజీ అంతా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది గుర్తుంటే మాత్రం మిగతాదంతా మనకి చాలా సింపుల్గా అవలీలగా అయిపోతుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి, ఎలాగో పీడిఎఫ్ పంపిస్తాం ఓకే మన టెలిగ్రామ్ గ్రూప్లో. ఆ పీడిఎఫ్లో కూడా ఇదంతా ఉంటుంది, లేదంటే మీరు ఇష్టం స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్. ఓకే చలో గైస్, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే సో గైస్, ఇందాకే చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ మైనస్ అంటే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఏ. సో మైనస్ ఏ అంటే సింపుల్, మైనస్ ఏ అంటే ఏంటి, మైనస్ ఏ అంటే నెగిటివ్ ఆఫ్ ఏ. ఓకే మైనస్ ఏ అంటే నెగిటివ్ ఆఫ్ ఏ, ఏ మైనస్ అంటే నాట్ నెగిటివ్ ఆఫ్ ఏ, ఏ మైనస్ అంటే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఏ అర్థం, అలాగే ఏ ప్లస్ కూడా అదే అర్థం. ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్, సో ఇదంతా డెఫినేషన్ ఆఫ్ లిమిట్స్ ఇదంతా జరిగిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లెట్స్ గో టు ద ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. ఓకే సో ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు సింగిల్ ఫంక్షన్స్ ఇవ్వడు. ఓకే కొన్నిసార్లు మనకి ఇలాంటి ఫంక్షన్స్ ఇవ్వచ్చు. లెట్స్ సే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ అని ఇవ్వచ్చు, లేదంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఓకే ఎఫ్ ఇంటూ జీ ఇవ్వచ్చు, లేదంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ బై జీ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు గైస్ గుర్తుపెట్టుకోండి, యూ కెన్ డెఫినెట్లీ అప్లై లిమిట్స్ సపరేట్లీ టు దిస్ ఫోర్ ఫంక్షన్స్. ఇలా అన్నా చేయండి, లేదంటే సపరేట్గా ఈ రెండు ఫంక్షన్స్కి సపరేట్గా యూ కెన్ డెఫినెట్లీ అప్లై ద లిమిట్స్ గివెన్ దే ఎగ్జిస్ట్. గివెన్ ఇది ఇంకా ఇది ఎగ్జిస్ట్ అవుతే, అంటే ఈ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఎఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ జీ ఓకే ఇవి ఎగ్జిస్ట్ అవుతే డెఫినెట్లీ యూ కెన్ అప్లై ఇట్ దెమ్ సపరేట్లీ. అలాగే దీనికి కూడా అంతే, ఇప్పుడు ఎఫ్ ఇంటూ జీ ఉందనుకోండి, మీరు లిమిట్ సపరేట్గా అప్లై చేయొచ్చు, అటు ఎఫ్కి అప్లై చేయొచ్చు అండ్ ఆల్సో అటు జీకి కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. సిమిలర్లీ ఎఫ్ బై జీ ఉందనుకోండి, అటు ఎఫ్కి మీరు అప్లై చేయొచ్చు ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కూడా అప్లై చేయొచ్చు మీరు జీకి, గివెన్ the g limit extending to a g is defined and also not equal to 0. Okay so I hope this is clear for everyone out there. So idanamata algebra of limits. Algebra of limits lo inkonni important points entante ఇవి మనకి అంత సరే ఇంత నేర్చుకొని సరిపోతుందిలే, కావాలంటే మీకు క్వశ్చన్స్లో మీకు నేర్పిస్తాను వేరే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే. ఇప్పటికైతే ఇవి బేసిక్స్ అన్నమాట. ఓకే అట్లీస్ట్ రిమెంబర్ దిస్ 3 దట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఎఫ్ ప్లస్ జీని మీరు ఇలా సపరేట్గా అప్లై చేసుకోవచ్చు గివెన్ దే ఎగ్జిస్ట్. ఇక్కడ రాస్తున్నాను నేను, గివెన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఓకే ఎఫ్ and limit extending to a g exist ఇవి ఎగ్జిస్ట్ అవుతేనే యూ కెన్ డెఫినెట్లీ అప్లై ఇన్ దిస్ పర్టిక్యులర్ వే. ఓకే సో ఇదన్నమాట సింపుల్ ఆల్జిబ్రా ఆఫ్ లిమిట్స్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే సో ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇందాక వచ్చింది కదా 0/0 అని. 0/0 అంటే అసలు మనకేం తెలియట్లేదు ఇక్కడ ఫంక్షన్ ఏం చేస్తుందో అని, రైట్? వీ డోంట్ నో వాట్ ద ఫంక్షన్ ఇస్ డూయింగ్. అలా అని ఈ ఫంక్షన్కి వాల్యూ ఉండదా అంటే ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్గా ఆలోచించండి, నాకు 0/0 వచ్చింది కదా, 0/0 మీరు ఈజ్ ఈక్వల్ టు y తీసుకుంటారు అనుకోండి. సరే క్రాస్ మల్టిప్లై చేసినాం, క్రాస్ మల్టిప్లై చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ y వచ్చింది. మీరు చెప్పండి ఇక్కడ ఒకసారి y వాల్యూ ఏమవ్వచ్చు, ఇక్కడ y వాల్యూ ఏమవ్వచ్చు, ఇక్కడ y ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవచ్చు, సచ్ దట్ దిస్ ఈక్వేషన్ is going to exist. I mean this equation is going to be defined అనండి, లేదంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ వాల్యూస్ ఆఫ్ y పెట్టుకోవచ్చు, లిటరలీ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, లిటరలీ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 0 into anything is always 0, 0 into anything is always 0 అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 0 ఉంది. సో ఈ ఈక్వేషన్ ఏ వాల్యూ ఆఫ్ y, ఇన్ఫైనైట్ వాల్యూస్ ఆఫ్ y సాటిస్ఫై చేస్తుంది. సో మరి ఈ అన్ని వాల్యూస్ ఆఫ్ yలో ఏ వాల్యూ తీసుకోవాలి, వాట్ వాల్యూ షుడ్ ఐ గివ్ టు దట్ ఫంక్షన్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఇండిటర్మినెంట్ అంటున్నారు. ఇండిటర్మినెంట్ అంటే డిటర్మైన్ చేయలేకపోతున్నాం మనం.
వీ కెనాట్ డిటర్మైన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై, మనకు తెలియట్లేదు, అందుకే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. సో అలా మనకి ఇంకా వేరే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఫార్మ్ మాత్రమే 0/0. అలా మనకి ఇంకో ఫార్మ్ ఏముందంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, ఇది కూడా ఇండిటర్మినెంట్ ఫార్మే. ఓకే, ఇంకో ఫార్మ్ ఏంటి సార్ అంటే 1/∞. ఇంకో ఫామ్ ఏంటి అంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, ఇంకో ఫామ్ వచ్చేసి ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, ఇంకో ఫామ్ వచ్చేసి ఇన్ఫినిటీ మైనస్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇవన్నీ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు దీని నుంచి లేదా దీని నుంచి లేదా దీని నుంచి వస్తాయి. 1/∞ కూడా రేరే. ఓకే, బట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ నుంచే వస్తాయి క్వశ్చన్స్. 1/∞ నుంచి తక్కువ. ఓకే, అయితే ఇక్కడ మీకు కొంచెం డౌట్ రావచ్చు, శ్రద్ధగా వినే వాళ్ళకి, కరెక్ట్గా ఇప్పటి వరకు ఫాలో అయిన వాళ్ళకి డౌట్ రావచ్చు. సార్ మీరు 0/0కి ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చిండ్రు, ఇన్ఫినిటీకి జస్టిఫికేషన్ చెప్పండి ఒకసారి, ఎందుకు అది ఇండిటర్మినెంట్? 1/∞ అంటే 1 ఎనీథింగ్ ఇస్ 1. అదే కదా చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. చిన్నప్పుడు మనం స్కూల్ నుంచి అదే నేర్చుకుంటూ వస్తున్నాం. 1 ఎనీథింగ్ ఇస్ ఆల్వేస్ 1. మరి 1/∞ ఇండిటర్మినెంట్ ఎలా అయింది? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 0 కదా, అంతే కదా, 0 కదా. మరి అది ఇండిటర్మినెంట్ అంటున్నారు ఏంటి? ఇవన్నీ డౌట్స్ రావచ్చు డెఫినెట్గా. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్లారిఫై దిస్ డౌట్స్. ఈ చాప్టర్ ఆఫ్ లిమిట్స్లో ఈ డౌట్స్ అన్నీ మీరు ఎంత అడిగితే, ఓకే, మీకు ఎంత క్లారిఫై అవుతూ వెళ్తే ఈ చాప్టర్లో మీకు అంత క్లారిటీ వస్తూ ఉంటుంది. అదే చెప్తాను మీకు క్లియర్గా, అక్కడ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే 0/0 నేను ఇండిటర్మినెంట్ ఎందుకన్నా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లెట్ us సే ఇలాంటి ఒక ఫంక్షన్ ఉంది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a. ఇందాక రీజన్ చెప్పాను మీకు. ఓకే, బట్ దట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఈ ఇండిటర్మినెంట్ అనే పేరు ఎందుకు వాడుతున్నాం అండర్స్టాండింగ్కి చెప్పినాం. బట్ యాక్చువల్ రీజన్ ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f(x/g)(x) ఇలా ఉంది. ఓకే, దిస్ ఇస్ హౌ ద ఫంక్షన్ ఇస్ గోయింగ్ టు బి. ఓకే, ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చాడు మనకి. అయితే ఇక్కడ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f(x) వాల్యూ అంటే ఎక్స్కి దగ్గరగా, ఎక్స్ ఏకి దగ్గరగా వెళ్తుంటే f(x) లిమిట్ ఆఫ్ f(x) 0 అవుతుంది అనుకుందాం. అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు a g(x) అంటే మీరు జీకి ఎక్స్ ఏకి దగ్గరగా వెళ్తుంటే g(x) 0కి దగ్గరగా వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది 0/0 ఫామ్లోకి వస్తుంది. అండ్ గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎవ్రీవన్. ఇప్పుడు ఇదేమంటుందంటే, నేను ఓన్లీ ఇది అబ్జర్వ్ చేసిన, ఇది చేయలేదు, ఇది అబ్జర్వ్ చేసిన, ఓన్లీ ఇదే అబ్జర్వ్ చేసిన. లిమిట్ ఎక్స్టెండింగ్ టు f(x) ఎక్స్ దగ్గరగా వెళ్ళే కొద్దీ, ఎక్స్ ఏకి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఫంక్షన్ 0కి దగ్గరగా వెళ్తుంది. అండ్ దాని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే 0 డివైడెడ్ బై ఎనీథింగ్ ఇస్ 0. ఎస్ ఆర్ నో? 0 డివైడెడ్ బై ఎనీథింగ్ ఇస్ 0. సో ఇది నాకు ఏం చెప్తుందంటే, అరే బాబు ఇగో ఈ మొత్తం వాల్యూ ఉంటుంది కదా, దీని ఎంటైర్ వాల్యూ ఇది 0 వైపు వెళ్తుంది అని ఇది చెప్తుంది మనకి. దిస్ ఇస్ వాట్ ఇస్ టెలింగ్ మీ. బట్ నేను దీని దగ్గరికి వెళ్ళినా అనుకోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు g(x) 0 అని. ఓకే, ఇదేం చెప్తుందంటే నన్ను ఈ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఎక్స్ వాల్యూస్ ఏ దగ్గర తీసుకెళ్ళినావు అనుకో, నేను 0 దగ్గరికి వెళ్తా అని చెప్తుంది g(x). ఓకే, అంటే అర్థం ఏంటి? డినామినేటర్ 0 వైపు వెళ్తుంటే దెన్ దిస్ ఎంటైర్ ఫంక్షన్ is going to be tending towards infinity. Agreed or not? Denominator 0 వైపు వెళ్తుంది. మనకి న్యూమరేటర్ పట్టించుకోకండి, ఇప్పుడు న్యూమరేటర్ పట్టించుకోకండి, డినామినేటర్ చూడండి అంతే. డినామినేటర్ 0 వైపు వెళ్తుంటే ఈ ఎంటైర్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి టెండింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. అయితే ఇప్పుడు అర్థం చేసుకోండి, న్యూమరేటర్ ఏమో 0 వైపు వెళ్ళాలంటుంది, డినామినేటర్ ఏమో ఇన్ఫినిటీ వైపు వెళ్ళాలంటుంది. ఇక్కడ మీరు డిటర్మైన్ చేయగలుగుతున్నారా గైస్? ఆర్ యూ ఏబుల్ టు డిటర్మైన్ where this function is going to go when x is tending towards a? Where this entire function is going to go, determine చేయగలుగుతున్నారా ఇక్కడ? డెఫినెట్లీ నో, రైట్? ఎందుకంటే న్యూమరేటర్ 0 వైపు వెళ్ళమంటుంది, డినామినేటర్ ఏమో ఇన్ఫినిటీ వైపు వెళ్ళమంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జాక్ట్గా? వాట్ వాల్యూ షుడ్ ఐ టేక్? వీ డోంట్ నో దాట్. అందుకే ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ అయింది. 0/0 ఎందుకు ఇండిటర్మినెంట్ ఫామ్ అయిందంటే దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. అలాగే ఇన్ఫినిటీ కూడా సేమ్ లాజిక్ భయ్యా, సేమ్ ఇదే లాజిక్ అప్లై చేస్తా. చూడండి ఒకసారి, సేమ్ ఇదే లాజిక్ అప్లై చేస్తా. ఇప్పుడు
ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఎందుకు ఇండిటర్మినెంట్ అంటే చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్ వచ్చేసింది. అంటే మళ్ళీ సేమ్ అదే, న్యూమరేటర్ని అడిగినారు అనుకోండి, నన్ను ఎక్స్ వాల్యూస్ ఏకి దగ్గరలో తీసుకెళ్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ వైపు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ ఇన్ఫినిటీ వైపు వెళ్ళింది అనుకోండి, ఇది మొత్తం ఈ ఎంటైర్ ఫంక్షన్ కూడా ఇన్ఫినిటీ వైపు వెళ్తుంది. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇన్ఫినిటీ బై ఎనీథింగ్ ఇస్ ఇన్ఫినిటీ ఎక్సెప్ట్ జీరో ఆర్ లెట్స్ సే ఇన్ఫినిటీ. ఇప్పుడు న్యూమరేటర్లో ఇన్ఫినిటీ ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని దీంతో మల్టిప్లై చేసినా అది ఇన్ఫినిటీ వైపు వెళ్తుంది. అదే ఒకవేళ డినామినేటర్ని అడిగినారు అనుకోండి, ఏకి దగ్గరగా వెళ్తుంటే ఎక్స్ వాల్యూస్, జీ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ వైపు వెళ్తుంది అనుకోండి, డినామినేటర్ ఇన్ఫినిటీ వైపు వెళ్తుంటే ద ఎంటైర్ ఫంక్షన్, గైస్ వీ ఆల్సో నో దిస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే 1 by infinity is approximately 0. 1 divided by a very large number, ఏదైతే రిజల్ట్ వస్తుందో అది జీరోకి చాలా 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 దగ్గరగా ఉంటుంది. సో మీరు ఈ పర్టిక్యులర్ దీని అడిగినారు అనుకోండి, ఇదేం చెప్తుందంటే భయ్యా ఈ మొత్తం ఏదైతే ఉందో అది జీరో వైపు వెళ్ళాలంటుంది. మళ్ళీ కన్ఫ్యూజన్, న్యూమరేటర్ ఏమో ఇన్ఫినిటీ వైపు వెళ్ళమంటుంది, డినామినేటర్ ఏమో జీరో వైపు వెళ్ళమంటుంది. అసలు ఏం తీసుకోవాలి ఇక్కడ, ఈ ఫంక్షన్కి ఏం తీసుకోవాలి చెప్పలేకపోతున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఈజ్ ఇండిటర్మినెంట్ ఫామ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అలాగే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కూడా సేమ్ స్టోరీ, 1 raised to ఇన్ఫినిటీకి కూడా సేమ్ స్టోరీయే. ఇప్పుడు 1 raised to ఇన్ఫినిటీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ 1 raised to ఇన్ఫినిటీ 1 కదా అనుకుంటారు. దట్ ఈస్ ద సింపుల్ హ్యూమన్ ఎర్రర్. చూడగానే 1 raised to ఇన్ఫినిటీ 1 మీరు ఇన్ఫినిటీ టర్మ్స్ మల్టిప్లై చేసినా కూడా 1 కదా. అసలు 1 raised to ఇన్ఫినిటీ ఇండిటర్మినెంట్ ఎందుకంటే అక్కడ మీరు పప్పులో కాలేసినట్టు. ఇక్కడ నేను 1 ఎగ్జాక్ట్గా తీసుకోవట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, లెట్ మీ రైట్ ఏ ఫంక్షన్ లైక్ దిస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేస్ టు జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇలా ఒక ఫంక్షన్ తీసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే లెట్ us say లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అనుకోండి, అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అనుకోండి. అప్పుడు ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే you're gonna get 1 raised to infinity for this and this is indeterminate. మళ్ళీ ఇక్కడ ఇండిటర్మినెంట్ అని ఎందుకంటున్నా అంటే అబ్జర్వ్ చేయండి, ద మూమెంట్ ఐ రైట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1, డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్లీ 1? చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో చెప్పండి. డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్లీ 1? లేదు, ఎగ్జాక్ట్గా 1 అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇందాకే డిస్కస్ చేసాం, ద మూమెంట్ ఐమ్ ఫైండింగ్ లిమిట్ ఆఫ్ ఎ సర్టెన్ ఫంక్షన్, అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, నేను అప్రాక్సిమేట్ చేస్తున్నా. ఓకే, 1 అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నా అక్కడ, కానీ 1 కాదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 0.9 ఉండొచ్చు, 0.99 ఉండొచ్చు, 0.999 ఏదైనా ఉండొచ్చు. అప్రాక్సిమేట్ చేసి నా అవగాహన ప్రకారం, నా ఊహ ప్రకారం అక్కడ 1 ఉంటుందా భయ్ అంటున్నాను నేను. ఓకే, సో అప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఓన్లీ ఇది అబ్జర్వ్ చేసిండ్రు, ఇది కనిపించట్లేదు మీకు, ఓన్లీ దీని మాత్రమే కన్సిడరేషన్లో తీసుకుంటే అప్పుడు ఇది ఏం చెప్తుంది, 1 raised to ఎనీథింగ్ 1 అవుతుంది. అప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే ఓన్లీ దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1 అని చెప్తుంది, దీని వాల్యూ 1 అని చెప్తుంది ఇది. కానీ మీరు ఒకవేళ దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేసిండ్రు అనుకోండి, ఇఫ్ యూ అబ్జర్వ్ ఓన్లీ దిస్, ఇది చూడట్లేదు, అప్పుడు ఏమవుతుందంటే ఎనీథింగ్ రేస్ టు ఇన్ఫినిటీ is definitely going to be towards infinity కదా. ఎనీథింగ్ రేస్ టు ఇన్ఫినిటీ మీరు ఇన్ఫినిటీకి రేస్ చేశారంటే ఖచ్చితంగా దట్ ఈస్ గోయింగ్ టు బీ టెండింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ అనొచ్చు. సో మళ్ళీ ఇక్కడ 2 different వాల్యూస్ వస్తున్నాయి, ఇది ఒక వాల్యూ చెప్తుంది, ఇది ఇంకో వాల్యూ చెప్తుంది. సో మరి దీనికి ఏం తీసుకోవాలి తెలియట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వి కాల్ దిస్ యాజ్ ఇండిటర్మినెంట్ ఫామ్. చాలా బాగుంటాయి ఈ టాపిక్స్ అన్నీ, కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ఒక్కసారి క్లారిటీ వస్తే మాత్రం ఈ క్లారిటీ ఎప్పటికీ మిస్ అవ్వదు, మన మైండ్లో ఉండిపోతాయి ఈ టాపిక్స్ అన్నీ. ఓకే, సో అందుకే చెప్తున్నాను గైస్, 1 raised to ఇన్ఫినిటీలో 1 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. అంటే 1 ఎగ్జాక్ట్ కాదు ఇక్కడ, మేబీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1కి చాలా దగ్గరగా ఉండొచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, బెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాం అందుకే ఇందాక. ఓకే, సో అందుకే ఒకవేళ 1 raised to infinity వస్తే దట్ ఈస్ ఇండిటర్మినెంట్, ఇట్ ఈస్ నాట్ బేసికలీ 1.
ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇదన్నమాట ఈ ఎంటైర్ డిస్కషన్ అబౌట్ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. బట్ ఎనీవేస్ మీకు మంచి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇవ్వాలని చెప్పిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అట్లీస్ట్ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఆర్ ద ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఆస్డ్ ఇన్ ద ఎంసెట్ ఎగ్జామినేషన్. ఎంసెట్ అనే కాదు, మీకు కావాలంటే బిట్సాట్ విట్ లాంటి ఎగ్జామ్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ వీటిపైనే ఫ్రేమ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ జేడబ్ల్ఈ మెయిన్స్లో కూడా వీటిపైనే ఫ్రేమ్ అవుతాయి క్వశ్చన్స్. 0/0, ∞/∞, 1∞, ∞, ఇవి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. అయితే ఒక్కసారి మళ్ళీ లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. ఈడ 0/0 ఫామ్ వచ్చినప్పుడు ఏం చేసిన అంటే ఇదంతా మెథడ్ చేసిన ఏం చేసిన ఆ 1 చుట్టూ ఏం జరుగుతుంది ఫంక్షన్కి అనలైజ్ చేసి దాని నుంచి మనకి లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చింది. కానీ ప్రతిసారి అంత చేయడం అవసరమా చెప్పండి? ప్రతిసారి షుడ్ వి బీ డూయింగ్ ద సేమ్ థింగ్? ఐ డోంట్ థింక్ సో. అది అంటే ఇంత చేయాలా అంటే అందులో కూడా ఇది సింపుల్ ఫంక్షన్ ఉండే, ఇది అంత కాంప్లికేటెడ్ కాదు. దిస్ వాజ్ ఎ వెరీ సింపుల్ ఫంక్షన్, అందుకే చేయగలిగినాం. కానీ కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ ఇస్తే దిస్ అప్రోచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ఎఫిషియంట్ గైస్. ఈ అప్రోచ్ అంతా ఫిజిబుల్ కాదు మనకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. 0/0 వచ్చినప్పుడు ఒక టెక్నిక్ ఉంటుంది, ∞/∞ వచ్చింది అనుకోండి ఒక టెక్నిక్ వాడచ్చు, 1∞ ఒక టెక్నిక్ వాడచ్చు, ∞ ఒక టెక్నిక్ వాడచ్చు. ఆ టెక్నిక్ వాడి మనం ఏం చేస్తున్నామంటే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ కనుక్కుంటున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ఈ చాప్టర్ మొత్తం ఏంటి సార్ అంటే ఈ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వస్తాయి. ఈ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఆ ఫార్మ్స్ని ఎలిమినేట్ చేసేసి ఓకే అక్కడ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటో కనుక్కోవడమే ఈ మొత్తం చాప్టర్. ఇంత మీకు కావాలంటే నేను సింపుల్గా ఈ స్లైడ్తో స్టార్ట్ చేసేవాడిని. సింపుల్గా మీకు ఏం చెప్పేస్తుండే అంటే ఒక గంట ముందు ఇగో ఇది ఉంటుందిరా బాయ్, దీని నుంచి మనం చేయాల్సిందా ఇట్లా చేసేస్తే వచ్చేస్తుంది అని చెప్తే మీరు కూడా మేబీ హాహా అనొచ్చు. కానీ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్లారిటీ మిస్ అవుతుంది మీకే. అసలు ఏంటిది, ఇదేంటి ఎందుకు వచ్చింది, దీని ఇండిటర్మినెంట్ ఎందుకు అన్నాం మనం, అసలు ఇక్కడ లిమిట్ వాల్యూ అనుకుంటున్నామంటే అసలు దాని అర్థం ఏంటి, ఇవన్నీ డౌట్స్ వస్తాయి. అందుకనే మనం స్టోరీని సింపుల్గా ఇలా స్టార్ట్ చేసినాం. అదేదో హీరో చిన్నప్పటి నుంచి ఎలా అంటే హీరో పెద్దగా అయిన తర్వాత సైకోగాడు అనుకుందాం. ఓకే ఆడ సైకోగాడు అవ్వడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆడ చిన్నప్పటి నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు, సొసైటీ ఎట్లా ట్రీట్ చేసింది, ఓకే ఇవన్నీ అంతా కలుపుకొని ఆడ సైకోగాడు అవ్వడానికి రీజన్ అని జస్టిఫికేషన్ చూపిస్తాడు సినిమాలో. ఇది కూడా అంతే అనుకోండి. ఓకే ఇట్లా సైకో ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇగో ఇది స్టోరీ, బ్యాక్ స్టోరీ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. సో ఇప్పటి నుంచి మనం మంచిగా ఏం చేద్దామంటే ఇదంతా కాన్సెప్ట్, క్వశ్చన్స్ ఏం చేయలేదు, బట్ దీని నుంచి మీకు కాన్సెప్ట్ క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటున్నాం. సో దీని నుంచి మనం ఏం చేద్దామంటే నీట్గా ఒక్కొక్క ఫామ్ తీసుకుందాం, ఒక్కొక్క ఇండిటర్మినెంట్ ఫామ్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్లో ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ ఫామే వస్తుందని, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ వన్ రెడీ, ఆల్ ద స్టూడెంట్స్ రెడీ? స్టార్ట్ చేద్దామా? ఒక పార్ట్ ఆఫ్ ద సెషన్ అయితే అయిపోయింది, ఇక నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్కి స్టార్ట్ చేద్దాం. కావాలంటే ఒక వాటర్ తాగండి, వాటర్ పెట్టుకోండి క్లాస్ మధ్యలో, హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వాటర్ బిట్వీన్. వాటర్ తాగుతుంటే కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది మధ్యలో. ఓకే అండ్ ఆల్సో గైస్ లైక్స్ చూస్తున్నా ఇంకా 616 పడ్డాయి. చెప్పినా కదా మన టార్గెట్ ఏంది 1000 లైకులు దాటాలి క్లాస్ అయిపోయే లోపల. 616 పడింది, ఇంకా చూద్దాం ఈసారి టార్గెట్ మనం ఖచ్చితంగా మనం క్రాస్ చేయాల్సిందే. ఓకే చలో. సో నా ఏం చేద్దామంటే లెట్ స్టార్ట్ విత్ ద మెథడ్స్. అయితే ప్రతి క్వశ్చన్కి ఒక కామన్ మెథడ్ ఉంది, ప్రతి క్వశ్చన్కి ఒకటే మెథడ్ ఉంది. ఇదేంటి సార్ ఇది బంపర్ ఆఫర్ చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ప్రతి మెథడ్కి ఒకటే సింపుల్ మెథడ్ ఉంది, ప్రతి క్వశ్చన్కి ఒకటే సింపుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ఐల్ డివైడ్ దిస్ ఇంటూ 3 స్టెప్స్ గైస్. 3 స్టెప్స్లోకి డివైడ్ చేద్దాం. లెట్స్ సే ఒక ఫంక్షన్లో క్వశ్చన్లో అయితే మనకి ఇలా ఇస్తాడు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఇస్తాడు భయ్యా. ఈ వాల్యూ కనుక్కోమంటాడు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ మనకు కనుక్కోమంటాడు. ఓకే ఎలా కనుక్కోవాలి అంటే సింపుల్గా స్టెప్ 1 ఎలా చేస్తారు అంటే మీరు చేయాల్సిందల్లా
ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టేసేయండి అండ్ క్యాలిక్యులేట్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ గోయింగ్ టు బీ. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ గైస్? ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోండి. ఓకే, సో కనుక్కున్న తర్వాత స్టెప్ నంబర్ 2, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఫైనైట్ వాల్యూ అంటే ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఇయర్. ఫైనైట్ వాల్యూ అంటే ఏదో ఒక రియల్ నెంబర్ వచ్చేసింది మీకు. ఓకే, ఫైనైట్ వాల్యూ అంటే ఏదో ఒక రియల్ నెంబర్ వచ్చేసింది అనుకోండి ఎఫ్ ఆఫ్ ఏ. డైరెక్ట్గా మీరు ఏమనొచ్చు అంటే దిస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. ఇదే అయిపోయింది. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. క్వశ్చన్ అయిపోయింది. అయితే ఇంకేం లేదు క్వశ్చన్లో. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్లో ఎక్స్పెక్ట్ చేయకండి, రావు. మేబీ మీ 2 మార్క్స్ ఐపీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ కూడా మోస్ట్లీ రావు. బట్ దిస్ ఈజ్ వన్ వే. ఓకే, డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఏ ఫైనైట్ వాల్యూ వస్తే మాత్రం దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. బట్ ఎంసెట్లో ఇంత ఈజీగా అయితే ఇవ్వడం అనోడు. ఓకే, సో మరి ఎలా చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ నంబర్ 3, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఏ ఫైనైట్ వాల్యూ, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఫైనైట్ వాల్యూ కాకుండా ఇలాంటి ఫామ్లో వచ్చింది అనుకోండి, 0/0, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 1/∞, ఇలాంటి ఫామ్స్లో వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లై ద అప్రోప్రియేట్ మెథడ్స్. అప్రోప్రియేట్ మెథడ్స్ అంటే ఏ ఇండిటర్మినెంట్ ఫామ్కి ఏ మెథడ్ ఉందో మీరు ఆ మెథడ్స్ని అప్లై చేయండి. ఆ మెథడ్స్ నుంచి మనకి ఆన్సర్ వస్తుంది. సో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ 3 స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి అబ్బా. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోండి. స్టెప్ 2లో ఎఫ్ ఆఫ్ ఏ ఒకవేళ ఫైనైట్ అయితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ ఫైనైట్ కాలేదు అనుకోండి, అప్పుడు దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. అప్రోప్రియేట్ మెథడ్స్ అప్లై చేయాలి. ఆ మెథడ్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం 1 by 1. సో ఫస్ట్ అయితే మెథడ్స్ అన్ని డిస్కస్ చేసే ముందు ఎలాస్పెటల్స్ రూల్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ రూల్. ఇది ఐపీ ఎగ్జామినేషన్లో అలౌ చెయ్యరు. ఎందుకు అంటే ఇది ఒక ఏమంటారంటే షార్ట్ కట్ మెథడ్ అనమాట. గల్లీలోకి మనం వెళ్ళిపోయి ఫాస్ట్గా రీచ్ అవుతాం కదా మన డెస్టినేషన్. ఇది అలాంటి రూల్ అనమాట. ఏ క్వశ్చన్ అయినా ఈ రూల్తో మనం ఆ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అవలీలగా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎంసెట్లో ఈ రూల్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సేవియర్ ఫర్ యూ గైస్. ఎస్పెషల్లీ ఈ చాప్టర్లో, లిమిట్స్ అనే చాప్టర్లో ఈ రూల్ నేర్చుకోండి. ఓకే, చాలా క్వశ్చన్స్ అవలీలగా అయిపోతాయి. అది కూడా 1 minute లోపల అయిపోతాయి. సో వాట్ ఈస్ దిస్ ఎలాస్పెటల్స్ రూల్? సో మళ్ళీ ఎలాస్పెటల్ రూల్ సార్ దేనికి అప్లై చేయొచ్చు అంటే 0/0 లేదా ఇన్ఫినిటీ ఫామ్. ఎప్పుడైనా మనకి ఒకవేళ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఓకే ఇండిటర్మినెంట్ ఫామ్ ఉంది కదా, అది 0/0 లేదా ఇన్ఫినిటీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా కూడా యూ కెన్ అప్లై ద లిమిట్, యూ కెన్ అప్లై దిస్ పర్టిక్యులర్ రూల్ కాల్డ్ ఎలాస్పెటల్ రూల్. ఈ రూల్ ఎలా అప్లై చేయాలంటే చాలా సింపుల్. ఇప్పుడు లెట్స్ సే ఇలా ఇచ్చిండు అనుకోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇది 0/0 ఇన్ఫినిటీ ఏదో ఒక ఫామ్లో ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు సింపుల్గా న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయండి, డినామినేటర్ని కూడా డిఫరెన్షియేట్ చేయండి సపరేట్గా. రెండు కలిపి డిఫరెన్షియేట్ చేయకండి, అతి తెలివి వాడకండి ఇక్కడ. ఓకే, మీరు ఏం చేస్తారంటే సార్ u/v ఉంది కదా, డిఫరెన్షియేషన్లో నేర్చుకున్నా, నేను కోషంట్ రూల్ నేర్చుకున్నా, అది అప్లై చేయొచ్చు అంటే లేదు, నో. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేద్దాం సార్ అంటే, చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ మళ్ళీ ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుందా అంటే మళ్ళీ 0/0 ఇన్ఫినిటీ ఫామ్ వస్తుందా, లేదంటే ఒక ఫైనైట్ వాల్యూ వస్తుందా. ఫైనైట్ వాల్యూ వస్తుందంటే అదే ఆన్సర్ అవుతుంది. లేదు సార్ మళ్ళీ నాకు ఇలాంటి ఫామే వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అగైన్ డిఫరెన్షియేట్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. అగైన్ డిఫరెన్షియేట్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయడమే, ఫైనైట్ వాల్యూ వస్తుందా, మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా అని. ఫైనైట్ వాల్యూ వస్తే అదే ఆన్సర్, ఇది రిపీట్ అవుతుందంటే మళ్ళీ ఏం చేస్తారు, అగైన్ రిపీట్ ద ప్రాసెస్ గైస్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ
f triple dash of x divided by g triple dash of x. And guys, let me tell you, this process is going to continue అవుతూనే వెళ్తుంది. ఫైనైట్ వాల్యూ వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే వెళ్తుంది. దట్ ఈస్ ద మెథడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, మీకే క్లారిటీ వస్తుంది. ఇందాక చూపించినా కదా, ఫస్ట్ మనం చేసినాం చూడండి. ఇగో ఈ క్వశ్చన్ చేసినాం, గుర్తుంది కదా? ఈ క్వశ్చన్ గుర్తుంది కదా? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 x² - 1 / x - 1 క్వశ్చన్ చేసినాం కదా. ఓకే, అయితే ఇదే క్వశ్చన్ మనం ఇప్పుడు ఎలాస్పెటల్ రూల్ యూజ్ చేసి చేద్దామా? ఎవ్రీవన్, ఇదే క్వశ్చన్ ఎలాస్పెటల్ రూల్ యూజ్ చేసి చేద్దాం. చూడండి ఒకసారి, మీకే ఎంత ఈజీగా అనిపిస్తుందో. సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 x² - 1 డివైడెడ్ బై x - 1. సో ఏం చెప్పినా, ఫస్ట్ అయితే 0/0 ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది? ఏ ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంది? 0/0 చెప్పినా కదా. ఎట్లా కనుక్కోవాలి ఏ ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంది? ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, స్టెప్ 1 f ఆఫ్ a వాల్యూ కనుక్కో. ఏ ఇది x ప్లేస్లో 1 పెడితే 0/0. సో ఫైనైట్ రాలేదు మనకి, ఇండిటర్మినెంట్ వచ్చింది. సో ఏం చేస్తారంటే, సింపుల్గా న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఏమొస్తుంది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x/a, డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? x - 1 డిఫరెన్షియేషన్ ఇస్ 1. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్గా ఈ వాల్యూ కనుక్కోండి ఒకసారి. ఎక్స్ మళ్ళీ సేమ్ అదే, x = x ప్లేస్లో మీరు ఏ పెట్టిండ్రు అనుకోండి. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ f ఆఫ్ x, మళ్ళీ ఇదే అగైన్ గో ఇన్ దిస్ వే ఓన్లీ. సో మళ్ళీ ఏం చేస్తారు మీరు? x ప్లేస్లో 1 పెట్టుకుంటారు అనుకోండి. మనకి ఇక్కడ 2 × 1 which is 2, which is a finite value, and this is nothing but the limit of the function. అంతే, అయిపోయింది. This is nothing but the limit of the function. ఇంత కష్టపడి ఇంత చేసి గిదొచ్చిన ఈ వాల్యూ వచ్చింది మనకి. ఓకే, అది అండ్ ఇగో గీర చూడండి ఒకసారి, హార్డ్లీ 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేసింది మనకి. సో దిస్ ఇస్ వై ఓకే, దిస్ పర్టికులర్ మెథడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆన్సర్స్ చాలా అవలీలగా తెచ్చేసుకుంటుంది ఈ మెథడ్ నుంచి. ఓకే, బట్ ఈ మెథడ్ అప్లై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. డెఫినెట్లీ డిఫరెన్షియేషన్ బేసిక్స్ వచ్చినా కూడా I think definitely you can apply this method, guys. So ఏమైనా డౌట్ ఉందా ఎలాస్పెటల్స్ రూల్స్లో? Is anyone having any doubt in this ఎలాస్పెటల్ రూల్? దీనికి ప్రూఫ్, దీని యొక్క స్టోరీ, బ్యాక్ స్టోరీ అంతా పట్టించుకోకండి. It's not definitely in the scope of our intermediate. కొంచెం ఇంటర్మీడియట్కి పైననే ఉంది స్కోప్ దీనిది. అంటే ఇది అర్థం చేసుకోవాలంటే మీరు కొంచెం హయ్యర్ లెవెల్ మ్యాథ్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో అందుకే ప్రూఫ్, దీని బ్యాక్ స్టోరీ అదంతా పట్టించుకోకండి. సింపుల్గా ఈ రూల్ని మీరు అప్లై చేయండి ఎగ్జామ్స్లో. అందుకే అన్నాడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో దిస్ ఇస్ అలౌడ్ అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో మనోడు చెక్ చేయడు కదా ఎలా చేస్తున్నాడు, ఏ రూల్ యూజ్ చేస్తున్నాడని. ఓకే, ఐపీ ఎగ్జామ్స్లో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ అలౌడ్. ఓకే, ఎందుకంటే దీనికి ప్రూఫ్ ఏం లేదు కాబట్టి ఐపీ ఎగ్జామ్స్లో అలౌ చేయట్లేదు. బట్ ఇన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ మంచిగా బిందాస్గా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అప్లై. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్, గైస్? సో ఇదన్నమాట. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ ద ఎలాస్పెటల్ రూల్. సో ఎలాస్పెటల్ రూల్ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, దీంతో పాటు 0/0 ఫామ్కి ఇంకొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఆ మెథడ్స్ అన్ని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో మీ ఇష్టం, నేను ఒక కపుల్ ఆఫ్ మెథడ్స్ ఇస్తాను మీకు, ఒక 2-3 మెథడ్స్ ఇస్తాను. ఒక్కొక్క ఫామ్కి ఒక 1-2 మెథడ్స్ అయితే పక్కా ఉంటాయి. ఓకే, సో మీ ఇష్టం, మీ దానిలో ఏ మెథడ్ అప్లై చేయాలో మీకు వదిలేస్తున్నా. విచ్ ఎవర్ ఇస్ ఈజీ ఫర్ యూ, గో విత్ దాట్ మెథడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 0/0 ఫామ్లో లెట్స్ సే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ f of x by g of x. ఓకే, ఇదొక 0/0 ఫామ్లో ఉంది. వేర్ f of x and g of x, వేర్ f of x and g of x ఈ రెండు పాలినామియల్స్ అనుకోండి. వేర్ f of x and g of x are polynomials. ఓకే, ఇలా ఉన్నప్పుడు గైస్ ఫస్ట్ మెథడ్ ఏంటి సార్ ఇందులో అంటే, ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ద ఫస్ట్ మెథడ్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి సార్ అంటే
rationalization method. Second method is rationalization method. And third method is the standard formula. Third method వచ్చేసి మనకి standard formula. Okay, so I'll discuss each and every method in detail. Factorization method అంటే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు f of x and g of x లో f of x and g of x కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, ఓకే, ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేస్తుంది. సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ ఏంటి అంటే క్యాన్సల్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్, క్యాన్సల్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్, క్యాన్సల్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్స్, క్యాన్సల్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ని మీరు ఇలా కూడా చేసేవాళ్ళు. x² - 1/x-1 ఉంది కదా, దీనిలో కామన్ ఫ్యాక్టర్ తీసేసిండ్రు అనుకోండి, అబ్జర్వ్ చేయండి, ద సేమ్ క్వశ్చన్ మీరు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, x-1 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్, అది తీసేస్తే ఏం మిగిలిపోతుంది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 x+1 మిగిలిపోతుంది. అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 2. సేమ్ అదే వచ్చింది మనకి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏంటంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయో యూ కెన్ క్యాన్సిల్ దెమ్ అవుట్, ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. నెక్స్ట్ రేషనలైజేషన్ మెథడ్లో ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక పని చేద్దాం, ఇక్కడ f of x and g of x పాలినామియల్స్ కాకుండా టు బి మోర్ ప్రెసైజ్ ఆర్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అనుకుందాం, ఓకే, are algebraic functions, to be more precise, okay, are algebraic functions. సో చలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రేషనలైజేషన్ మెథడ్లో ఎలా ఉంటుందంటే ఒకవేళ డినామినేటర్లో న్యూమరేటర్లో, ఓకే, మనకు ఒకవేళ రేషనల్ టర్మ్స్, మనకు ఒకవేళ రూట్ టర్మ్స్ ఉంటాయనుకోండి, స్క్వేర్ రూట్ టర్మ్స్ కానివ్వండి, క్యూబ్ రూట్ టర్మ్స్ కానివ్వండి, అలాంటి టర్మ్స్ ఉంటే దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రేషనలైజ్ దెమ్, ఓకే. సో సింపుల్గా రేషనలైజేషన్ మెథడ్లో ఏం చేస్తారంటే రేషనలైజ్ ద న్యూమరేటర్, మీరు న్యూమరేటర్ని రేషనలైజ్ చేయొచ్చు, or the denominator, okay, according to the requirement in the question, according to the requirement. ఆ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటా, డోంట్ వరీ గైస్, ఎగ్జాంపుల్స్ నుంచి దిస్ థింగ్స్ విల్ బి మోర్ క్లియర్, ఓకే, బట్ జస్ట్ ఇక్కడైతే మీరు మెథడ్ అయితే చూసుకోండి అంతే సింపుల్గా. స్టాండర్డ్ ఫార్ములా వచ్చేసి సింపుల్గా you can apply the formula also. Sometimes if your limit is in this way, x raised to n minus a raised to n divided by x minus a, మీ లిమిట్ ఇలా ఉంది అనుకోండి, లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇలా ఉంది అనుకోండి, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే n into a raised to n minus 1, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫార్ములా. ఈ ఫార్ములా కూడా వాడచ్చు. సో 0/0కి ఎలాస్పెటల్ ఎలాగో ఉంది, ఒక రూల్ చెప్పాను మీకు, ఆ ఎలాస్పెటల్తో పాటుగా, ఓకే, ఒకవేళ మీకు వేరే మెథడ్స్ ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే you can apply either factorization method, లేదా rationalization method, లేదా స్టాండర్డ్ ఫార్ములా అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు ఇందులో ఏ మెథడ్ అప్లై చేయొచ్చు అని. సో దాట్ ఈస్ ద 0/0 ఫార్మ్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. I want you guys to start doing these questions. కలిసి చేద్దాం మనం, ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1లో what is going to be the answer for question number 1? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1ని మనం మల్టిపుల్ వేస్లో చేయొచ్చు, ఓకే. ఫస్ట్ వచ్చేసి you can directly apply the L'Hospital rule. ఇక్కడ L'Hospital rule అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a, న్యూమరేటర్లో 2x వచ్చేసింది, డినామినేటర్లో 1 వచ్చేస్తుంది, అంతే కదా. L'Hospital అంటే న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేస్తే 2x, డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తే 1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, x ప్లేస్లో a పెట్టుకుంటే 2a, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. L'Hospital లేదు, L'Hospital కాకుండా ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సో అక్కడ ఏం చేయొచ్చు అంటే ద న్యూమరేటర్ కెన్ బి రిటర్న్ ఇన్ దిస్ వే, x plus a into x minus a, డినామినేటర్ x minus a.
ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి, కామన్ ఫ్యాక్టర్స్ని క్యాన్సల్ చేస్తున్నారు. అండ్ వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ అందులో x ఈక్వల్ టు a పెట్టుకుంటారు అనుకోండి, a ప్లస్ a, దట్ ఈస్ గోయింగ్ టు బీ 2a. దట్స్ అనదర్ మెథడ్. ఓకే, లేదు యూ కెన్ ఆల్సో అప్లై ద స్టాండర్డ్ ఫార్ములా. According to standard formula, x raised to n minus a raised to n divided by x minus a ఏమవుతుంది, n into a raised to n minus 1. అంటే ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఫార్ములా you can write this as 2 into a raised to 2 minus 1, n into a raised to n minus 1, and that is simply nothing but 2a. సో అందుకే చెప్పాను కదా, మీ ఇష్టం, మీరు ఈ మెథడ్ ఎలాస్పెటల్ లేదా ఫ్యాక్టరైజేషన్ లేదా స్టాండర్డ్ ఫార్ములా, విచ్ ఎవర్ మెథడ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్, యూ కెన్ అప్లై ద మెథడ్ అండ్ గెట్ ద ఆన్సర్ క్విక్లీ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో అదనమాట క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ నెంబర్ 3, గైస్ చెప్పండి ఒకసారి డైరెక్ట్గా ఏమొస్తుందో ఆన్సర్ ఇక్కడ. Can anyone tell me the right answer for question number 3? Limit extending to 0, 1 by x square minus 3x plus 2. సింపుల్గా మళ్ళీ ఏం చేస్తామంటే చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఏ ఇండిటర్మినెంట్ ఫామ్ కనుక్కోవాలి కదా. సో దానికోసం మీరు ఫస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి. సో మీరు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా 1/2 వచ్చేస్తుంది, విచ్ ఇస్ అ ఫైనైట్ వాల్యూ. So definitely we can say this itself is going to be the limit of this function. Okay, adi question number 3. ఆ తర్వాత question number 4 చూడండి ఒకసారి. question number 4 చూడండి. limit extending to 1, okay, 2x plus 1 divided by 3x square minus 4x plus 5. ఇక్కడ కూడా ఏం చేస్తారు, మళ్ళీ అదే లాజిక్ కదా అబ్బా, మళ్ళీ అదే లాజిక్. ఫస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కుందాం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 1 3 న్యూమరేటర్లో, డినామినేటర్లో 3 + 5 8. ఓకే, 3 + 5 8, 8 minus 4 is simply going to become 4. So 3/4 is what you are going to get. That's it. అది ఫైనైట్ వాల్యూ కాబట్టి ఇదే ఆన్సర్ అయిపోయింది. సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఒక ఐడియా ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో అప్లై చేయగలుగుతున్నామా లేదా అని. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, క్వశ్చన్ నెంబర్ 13 అండ్ క్వశ్చన్ నెంబర్ 14. ఓకే, సో ఫస్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 13 చూడండి ఇక్కడ, క్వశ్చన్ నెంబర్ 13. సో గైస్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఓకే, అయితే ఇక్కడ మీరు తప్పేం చేస్తారంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, x minus 1 by x square minus x minus of this. Okay, so ఒకటి you can't write this separately. ఒకటి ఏంటంటే లిమిట్ మీరు దీనికి సపరేట్గా అప్లై చేయలేరు ఇక్కడ. ఎందుకంటే అప్లై చేయాలి అంటే అకార్డింగ్ టు వాట్ ఎవర్ ఐ టోల్ యూ ఇన్ ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్, ఒక్కసారి ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్కి వెళ్ళిపోదాం. f + g ఉంటే సపరేట్గా అప్లై చేయొచ్చు అని చెప్పిన, వెన్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్. ఓకే, when limit extending to a f and limit extending to a g is going to exist. Okay, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి గైస్ ఒకటి. if you see this one, ఇది ఎగ్జిస్ట్ అవుతుందా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, if you apply to this one, I think ఎగ్జిస్ట్ అవుతుంది ఇది. if this is existing you can apply them separately, correct. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మీరు దీనికి సపరేట్గా రాసుకుంటారు అనుకోండి, x minus 1 by x square minus x minus of limit extending to 1, దీనికి 1 by x cube minus 3x square plus x. ఓకే, ఇలా మీరు సపరేట్గా అప్లై చేయొచ్చు, ఎందుకంటే దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, దీనికి కూడా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఒకవేళ క్వశ్చన్లో ఇలా సపరేట్గా అప్లై చేసిన తర్వాత కూడా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే దెన్ డెఫినెట్లీ గైస్ యూ షుడ్ నాట్ బీ డూయింగ్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో ఇట్లా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దానిలో అయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, x minus 1 కామన్ తీసుకోవచ్చు కదా, ఇక్కడ x కామన్ తీసుకుంటే ఐమ్ గోయింగ్ విత్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 1/x వస్తుంది. ఇక డైరెక్ట్గా x ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎంత వస్తుంది చూడండి, 1/1 + 1 - 3, అంటే 1/2 - 3 - 1 వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 1 + 1 అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2. 2 is what you're gonna get in this case. So is this clear for everyone, guys? Answer is 2 here. Answer is going to be 2
in this particular case. I hope it's clear for all the students out there. Okay, so this is how you can do this question, guys. Okay, లేదు అనుకుంటే ఇదే క్వశ్చన్ ని మీరు ఇలా కూడా చేయొచ్చు. Let's go with the question number 13 again. మీరు కావాలంటే ఇలా కూడా చేయొచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1. అబ్జర్వ్ చేయండి, x మైనస్ 1 బై, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ని మీరు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 రాసుకోవచ్చు. మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్, ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 వస్తుంది ఇక్కడ, అంతేనా? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3x, ఓకే, ప్లస్ 1 వచ్చేస్తుంది, రైట్? సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేసేసుకొని యూ కెన్ టేక్ ద ఎల్సిఎం హియర్. ఎల్సిఎం తీసేసుకుంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, ఓకే, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 వస్తుంది, అండ్ న్యూమరేటర్లో వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1, okay, and here it's gonna be minus 1. So this is what you are going to get, guys. Okay, so దీని నుంచి అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, ఓకే, you're gonna get x కామన్ తీసుకుంటే ఇక్కడ x మైనస్ 3 వస్తుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో వచ్చేసి x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 is what you are going to get. So x ఇక్కడ మనం కామన్ తీసేసుకోవచ్చు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, if you substitute x is equal to 1 here, 1 minus 3 minus 2 వస్తుంది న్యూమరేటర్లో, ఇక్కడ వచ్చేసి 1 plus 1 2 minus 3 minus 1 వస్తుంది, and the result is again going to become 2. సో ఇలా చేయండి, that is, I mean, let me tell you, సేమ్ వస్తుంది. ఇలా చేయండి. But observe చేయండి, guys, if you ask me, definitely I would go with this method, which is rather easy then doing this entire thing. ఇట్లా కూడా చేస్తే కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది మనకి, బట్ ఇలా చేయడం కన్నా I would definitely prefer doing in this particular way. Okay, so is this clear for everyone? Any doubt in this case, guys? ఈ క్వశ్చన్లో ఏమన్నా డౌట్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 15 మైనస్ 1/3. భలే ఫాస్ట్ ఉన్నారు రా భయ్, మీరైతే మస్తు ఫాస్ట్ ఉన్నారు మీరు. క్వశ్చన్ నెంబర్ 15 కూడా చేసేసిండ్రు అప్పుడే, నేను క్వశ్చన్ నెంబర్ 13లోనే మిగిలిపోయాయడ, ఇందులోనే సమాధి అయిపోయినా నేను. మీకోసం నేను ఇంత కష్టపడి ఇంకో మెథడ్స్ అవన్నీ చేస్తుంటే నన్ను వదిలేసి మీరు క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్ళిపోయినరు. సరే, ఏం చేద్దాం, పిల్లకాయలు అందరిగా ఫాస్ట్ అయిపోయినరు. క్వశ్చన్ నెంబర్ 15 మైనస్ 1/3 వస్తుందంట. సరే చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 15 ఏ మెథడ్ అప్లై చేసిండ్రు గైస్? ఏ మెథడ్ అప్లై చేసిండ్రు? విచ్ మెథడ్ డిడ్ యూ అప్లై హియర్? డిడ్ యూ గో విత్ ఎలాస్పెటల్, లేదంటే ఫ్యాక్టరైజేషనా, లేదంటే అంతే? ఐ థింక్ దీంట్లో ఆ రెండు మెథడ్స్ అప్లై చేయొచ్చు. ఎలాస్పెటల్ ఫ్యాక్టరైజేషన్ మెథడా? ఫ్యాక్టరైజేషన్ చేసిండ్రా? ఎలాస్పెటల్ చేస్తే అయిపోయి ఉండే కదబ్బా. ఎలాస్పెటల్ చాలా ఇంకా ఈజీ కదా ఫ్యాక్టరైజేషన్ కన్నా, ఎందుకంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ సింపుల్గానే ఉన్నాయి ఫంక్షన్స్ డిఫరెన్షియేషన్. సరే, ఫ్యాక్టరైజేషన్ చేసినా పర్లేదు, అది కూడా ఈజీ మెథడే. ఇంకా ఒక 10-20 సెకండ్స్ సేవ్ చేసుకోవాలంటే ఎలాస్పెటల్ అప్లై చేద్దాం. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే 2x మైనస్ 8 భయ్యా, ఇదేమో ఎంత వస్తుంది? 2x, అంతేనా? డిఫరెన్షియేషన్ 2x మైనస్ 8, 2x. సో సబ్స్టిట్యూట్ చేయండి 3. సో 2 into 3 is going to become 6 minus 8 minus 2, and ఇది వచ్చేసి 2 into 3. సో మైనస్ 1/3 is what you are going to get. Okay, so I hope this is clear for everyone. Minus 2/6 వస్తుంది, అది minus 1/3. Okay, I hope this is clear. చలో, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ దానికి వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అండర్ రూట్ ఆఫ్ 1 + x - 1/x. సో ఇందాక చెప్పినా కదా, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఫస్ట్ అయితే f(0) కనుక్కుంటే మీకు 0/0 ఫామ్ వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ఫైనైట్ వాల్యూ అయితే రాలేదు. సో ఇక్కడ మీరు ఏ మెథడ్ అప్లై చేయాలి? ఇందాక చెప్పినా కదా సెకండ్ మెథడ్, రేషనలైజేషన్ మెథడ్ అని. సో ఆ పర్టికులర్ మెథడ్ అప్లై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే క్లియర్గా న్యూమరేటర్ని రేషనలైజ్ చేయొచ్చు. సో ఎలా రేషనలైజ్ చేయొచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ 1 + x - 1 ఉంది కదా, లెట్ మీ మల్టిప్లై ఇట్ విత్ అండర్ రూట్ ఆఫ్ 1 + x + 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 + x + 1 భయ్యా. ఓకే, సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, న్యూమరేటర్ a + b ఇంటూ a - b, a² - b². సో 1 + x - 1 ఇట్లా చేస్తే అట్లా వస్తుంది, x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 + x + 1. ఓకే, సో చూసుకుంటే +1 - 1 క్యాన్సిల్ అయిపోయి, x క్యాన్సిల్ అయిపోయి, x = 0. ఇప్పుడు మిగిలిన దానిలో x = అసలు ఫైనైట్ వాల్యూ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు లిమిట్కి x = 0 సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు మీకు 1/,
అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 వస్తుంది అండ్ దట్ ఇస్ 2. సో 1/2 ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సింపుల్, ఈజీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ మీరు ఎలాస్పెటల్ కూడా అప్లై చేయొచ్చు, కావాలంటే చూడండి ఒకసారి. ఇదే క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/x. సార్ ఎందుకు సార్ అంత కష్టంగా చేస్తున్నారు, ఎలాస్పెటల్ అప్లై చేయొచ్చు కదా అంటే, సరే మీకు ఒక్కసారి రేషనలైజేషన్ మెథడ్ ఎలా ఉంటుందో చూపించడానికి చేశాను. బట్ సరే ఈ క్వశ్చన్ మీరు ఎలాస్పెటల్ అడుగుతున్నారు కాబట్టి సింపుల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ 1/2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1. ఇక్కడ మీరు x ఈక్వల్ టు 0 పెట్టుకుంటారు అనుకోండి, ద ఆన్సర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇస్ 1/2. సో మీకు డిఫరెన్షియేషన్ తోపు చేయాలబ్బా. డిఫరెన్షియేషన్ మీరు కానీ తోపు ఉన్నారనుకోండి, కరెక్ట్గా నీట్గా చేసిండ్రు అనుకోండి, సో డెఫినెట్లీ ఎలాస్పెటల్ రూల్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఫంక్షన్స్ మీరు ఎలా డిఫరెన్షియేట్ చేయాలో అందులో ఎలాంటి ఇష్యూ ఉండదు మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫామ్కి వెళ్దాం. సో అదనమాట 0/0 కహాని. 0/0 ఇచ్చిండు. ఓకే, అండ్ మనకి ఇలాంటి ఫామ్లో వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ పాలినామియల్స్ అయిపోయి అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ 0/0 ఫామ్లో ఉంటే ఇవన్నమాట మెథడ్స్: ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్, స్టాండర్డ్ ఫార్ములా, లేదంటే ఎలాస్పెటల్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ గైస్? ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్ హియర్? ఈ 0/0 ఫామ్లో ఏమైనా డౌట్ ఉందా? Is this clear for everyone out there? I hope this is clear for all the students out there. Okay, next వచ్చేసి let's go to the next one, which is infinity by infinity. Infinity by infinity form అంటే మళ్ళీ సేమ్ అదే స్టోరీ. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ let's say limit extending to a f of x divided by g of x ఇచ్చిండు. Okay, and let us say that where f of x and g of x, where f of x and g of x are algebraic functions అనుకుందాం. ఓకే, where f of x and g of x are algebraic functions. అలా అయినప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీకి, అంటే ఒకవేళ మనకి ఇది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో వస్తే మెథడ్ చాలా సింపుల్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్. Take the highest power of x as a common in numerator and denominator. In numerator and denominator. Numerator and denominator లో highest power of x మీరు కామన్గా తీసుకుంటారు అనుకోండి, దాని నుంచి మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, సో ఎగ్జాంపుల్ చూపిస్తా, మీకే ఐడియా ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి. లెట్స్ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 3. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు సీ క్వశ్చన్ నెంబర్ 3. అండ్ ఇంకోటి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీకి ఇది ఒక మెథడ్, లేదంటే ఇందాక డిస్కస్ చేసినా కదా ఏ మెథడ్ అది, ఎలాస్పెటల్, అది కూడా అప్లై చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 3లో ఏమి ఇచ్చిండు? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ ఇస్ 3x² plus 4x plus 5 divided by 2x³ plus 3x minus 7. This is what is given for you. Okay, అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకటి గైస్, ఏం చెప్పినా హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకోండి న్యూమరేటర్ డినామినేటర్లో. ఓకే, సో ఎలా రాయొచ్చు ఇది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. అయితే న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏముంది? x² కదా భయ్యా, ఇది కామన్ తీసుకోండి. x² కామన్ తీసుకుంటే 3 ప్లస్ 4/x ప్లస్ 5/x² హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో మీరు x³ కామన్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ x. సో x³ కామన్ తీసుకుంటే 2 ప్లస్ 3/x² మైనస్ 7/x³ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ గైస్, ఫర్ x టెండింగ్ టు ఇన్ఫినిటీ, 4/∞ 0 అవుతుంది. ఇందాకే చెప్పినా మీకు, ఎనీ కాన్స్టెంట్ బై ఇన్ఫినిటీ ఆ వాల్యూ ఏమవుతుందంటే ఖచ్చితంగా అది 0కి చాలా దగ్గరగా వెళ్తూ ఉంటుంది. సో 0 అని చెప్పచ్చు. ఆ తర్వాత 5/x² కూడా డెఫినెట్లీ 0. ఓకే, 3/x², 3/∞² అంటే ఇన్ఫినిటీ, ఇది కూడా 0. 7/∞³ గైస్, దిస్ ఈజ్ ఆల్సో 0. ఏం మిగిలిపోయింది సార్ అంటే ఇగో x²
ఇక్కడ ఒక ఎక్స్ మిగిలిపోయింది. సో బేసికలీ ఎంత వస్తుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గెటింగ్. న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 2x మిగిలిపోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ తీసుకుంటారు అనుకోండి, నాకు 3/∞ వస్తుంది. అండ్ 3/∞ is simply nothing but 0, and this is going to be the answer. 0 is going to be the answer, guys. 0 is going to be the answer. So I hope this is clear for everyone. ఓకే, సో ఇలా చేయాలి ఈ క్వశ్చన్. లేదు సార్ మనం ఎలాస్పెటల్ అప్లై చేయొచ్చు అంటే చేసుకోండి. ఆల్రెడీ ఎలాస్పెటల్ ప్రకారం ఏం చేస్తారు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేయండి, 6x + 4 వస్తుందా, డినామినేటర్ డిఫరెన్షియేట్ చేయండి, ఎంత వస్తుంది, 6x² + 3 వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు ఒకవేళ x ఇన్ఫినిటీ పెడితే మళ్ళీ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది, రైట్. సో ఇన్ఫినిటీ ఫామ్ అంటే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో ఏం చేస్తారు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే 6, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేసిండ్రు అనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు బి 12x. ఓకే, అండ్ అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, ది 6/∞ is definitely nothing but 0, and that is going to be the answer. So ఇలా చేయండి లేదంటే అలా చేయండి, రెండు ఒకటే. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఒకసారి. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4 గివెన్? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 6x² minus x + 7 డివైడెడ్ బై x + 3. గైజ్ ఎలాస్పెటల్ అప్లై చేయండి త్వరగా, ఇక్కడ మనకి ఎలాస్పెటల్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ 12x - 1 డివైడెడ్ బై 1 ఫర్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ఫినిటీ, అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. మీరు కొన్నిసార్లు అనిపించచ్చు, సార్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఎలా వస్తుందని. ఎస్ ఆర్ నో, ఇన్ఫినిటీ ఆన్సర్ ఎలా వస్తుంది అనిపించచ్చు మీకు, బట్ ఇన్ఫినిటీ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కొన్నిసార్లు మనకి ఇన్ఫినిటీ కూడా రావచ్చు. ఇక్కడ ఇన్ఫినిటీ ఏమి ఇండికేట్ చేస్తుందంటే లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్, అంటే ఎక్స్ మీరు ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్తుంటే f(x) కూడా ఇన్ఫినిటీ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఇన్ఫినిటీ కూడా ఆన్సర్స్ రావచ్చు గైస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇన్ఫినిటీ కూడా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చెప్పండి, ఆన్సర్ ఎంత? ఇది చాలా ఈజీ. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ e⁻x² ఇచ్చింది భయ్య. ఏం చేస్తారంటే x ప్లేస్లో మీరు ఇన్ఫినిటీ పెట్టేస్తే e⁻∞² అంటే −∞. ఓకే, సో e⁻∞ అంటే దీన్ని 1/e∞ రాసుకోవచ్చు, అంటే 1/∞, అంటే బేసికలీ ఇట్ ఈస్ 0. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 6 హియర్? క్వశ్చన్ నెంబర్ 6లో ఏమి ఇచ్చిండు? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఓకే, వాట్ ఈస్ గివెన్? √(x² + 6) డివైడెడ్ బై 2x² - 1. సో మీ ఇష్టం, ఇక్కడ ఎలాస్పెటల్ అప్లై చేయాలంటే ఎలాస్పెటల్ అప్లై చేయండి, లేదంటే మన సింపుల్ మెథడ్ ఏం చేయాలి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్లో x² కామన్ తీసుకోవచ్చు, ఎందుకంటే అదే హైయెస్ట్ పవర్ ఆఫ్ x. అలా తీసుకుంటే x² కాబట్టి స్క్వేర్ రూట్ ఉంది, బయట x వచ్చేసింది. ఇదేమో మనకి ఎంత అవుతుంది, x² కామన్ తీసుకుంటే 2 - 1/x². ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఈ 6/∞ 0, ఈ 1/∞² 0. సో బేసికలీ దిస్ ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్, 1/2x is remaining guys, and limit extending to infinity. So limit extending to infinity 1/2x, limit extending to infinity 1/2x, and tell me 1/∞ వస్తుంది, and that is simply 0. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, దీని నుంచి మీకు ఒక బేసిక్స్ అయితే క్లారిఫై అయిపోతాయి. మీకు చూపిస్తాను, మీకు కావాలంటే వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసెట్కి సంబంధించి. కానీ యూజువల్గా ఎలా ఉంటుందంటే మనోడు అన్ని మిక్స్చర్స్ ఇస్తున్నాడు క్వశ్చన్స్లో, ఈజ్ నాట్ గివింగ్ క్వశ్చన్స్ స్పెసిఫికలీ ఆఫ్ ఇన్ఫినిటీ, లేదంటే 0/0. అందులో ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఉంటున్నాయి కొన్నిసార్లు ట్రిగ్నోమెట్రీ ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ కలుపుతున్నాడు, కొన్నిసార్లు లాగరిథమిక్ లిమిట్స్, 1∞ లిమిట్స్, ఇవన్నీ కల్పిస్తున్నాడు. సో అందుకే బెటర్ ఏంటంటే మనం టాపిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ద PYQs, విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ దెన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఉందనుకోండి, దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఏం లేదు, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీని మీరు
ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లోకి రాసుకోవడం అంతే. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంది కదా, దీన్ని మీరు మోడిఫై చేసి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో అంటే ఈ ఫామ్లోకి రాసుకోండి. ఆ తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీకి మెథడ్, యూ జస్ట్ హ్యావ్ టు అప్లై ద మెథడ్. ఓకే, సో క్వశ్చన్ చూపిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. యు సీ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ గైస్, క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 7లో ఏమి ఇచ్చింది మనకి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎక్స్. అబ్జర్వ్ చేయండి, ద మూమెంట్ యూ టేక్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ హియర్. ఓకే, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తారు, దీన్ని మీరు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి సార్ అంటే చాలా ఈజీ మెథడ్. మీరు ఏం చేస్తారు ఇక్కడ, యూ రేషనలైజ్ ద న్యూమరేటర్ గైస్. అంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎక్స్ని మీరు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ఈ టర్మ్తో మల్టిప్లై చేయండి, డివైడ్ కూడా చేయండి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో you're getting a plus b into a minus b. న్యూమరేటర్లో a plus b into a minus b by a square minus b square. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే x plus 1, you see what I'm going to get in this case guys, I'm getting x plus 1, okay, x plus 1 minus ఒక్క నిమిషం, అరే x plus 1 minus x. ఓకే, అది న్యూమరేటర్లో వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ చేస్తే. డినామినేటర్లో ఇట్స్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ చేస్తే 1 బై ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఎలాగో ఇన్ఫినిటీ. సో 1 బై ఇన్ఫినిటీ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 0. సో క్వశ్చన్ నెంబర్ 7కి మనకి 0 వస్తుంది ఇక్కడ. Question number 17 is what you're gonna get, which is going to be 0. So I hope this is clear for everyone guys. Okay, so 1 by infinity వస్తుంది and that is simply going to become 0. ఇక్కడ చూడండి ఒకసారి, 1 by under root of x plus 1 plus root x వచ్చింది. సో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1 by infinity plus infinity, which is again infinity. So 1 by infinity is 0. Okay, so next అలాగే మీరు క్వశ్చన్ నెంబర్ 8 కూడా ట్రై చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8 కూడా సేమ్ అదే మోడల్, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై. సో మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి విల్ లెట్ us రేషనలైజ్ ది న్యూమరేటర్. సో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ తీసుకుందాం. ఓకే, అండ్ డినామినేటర్లో కూడా అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ తీసుకుందాం. ఓకే, సో లెట్ us see what I'm going to get. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇది వచ్చేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ అబ్బా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, దిస్ యూ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ హియర్ నా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకే, సో అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. సో ఇక మీకు వదిలేస్తున్నాం, యూ వాంట్ టు అప్లై ద ఎల్ హాస్పిటల్, గో విత్ ఎల్ హాస్పిటల్. లేదు సార్ నేను హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకుంటా, ఆ మెథడ్ అప్లై చేసిండ్రు అనుకోండి. సో న్యూమరేటర్ ఎక్స్ ఉంటుంది, డినామినేటర్లో ఈ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్లో ఎక్స్ కామన్ తీసుకోవచ్చు బయటికి. సో లోపల ఏముంటుందంటే అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇలా రాసుకోవచ్చు. రైట్, సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో ద మూమెంట్ యూ టేక్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ 0. సో నాకు 1 బై రూట్ 1 ప్లస్ 1 అంటే 1/2 వస్తుంది, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. 1/2 is what you are going to get. Okay, so I hope this is clear for everyone out there. Okay, so this is what you're going to get, question number 7 and question number 8. Simple ఏ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తే మెథడ్ ఏంటి, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీలోకి రాసుకొని దాని నుంచి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీకి మనం ఏదైతే మెథడ్ నేర్చుకున్నామో ఆ మెథడ్ మీరు అప్లై చేయండి. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం మనం జస్ట్ బేసిక్స్ చూసుకుందాం దీనికి రిలేటెడ్, వాట్ ఈస్ ద శాండ్విచ్ థియరం అని. సో శాండ్విచ్ థియరంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి సార్ అంటే, ఇగో అబ్జర్వ్ చేయండి ఒకసారి. శాండ్విచ్ థియరంలో ఏంటి అంటే, ఫస్ట్ సింపుల్, ఒకవేళ మనకి ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, 3 ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్, ఇలా ఉన్నాయి ఫంక్షన్స్. ఓకే, దెన్ రిమెంబర్ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ
ఒకవేళ లెటస్ సే ఎల్ అనుకోండి, ఓకే, అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా ఎల్ అనుకోండి, దెన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా ఖచ్చితంగా ఎల్ అవుతుంది. దీన్నే శాండ్విచ్ థియరం అంటున్నాం. ఇది శాండ్విచ్ థియరం అని ఎందుకు అంటున్నాం అంటే స్పెసిఫిక్గా ఒక రీజన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, లెటస్ సే ఆర్ ఎల్స్ సింపుల్గా ఇలా గ్రాఫ్ డ్రా చేద్దాం, ఓకే. లెటస్ సే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఓకే. దిస్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఖచ్చితంగా దీనికన్నా పైన ఉంది కాబట్టి లెటస్ సపోజ్ జీ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంది అనుకుందాం, ఓకే. హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంకా పైన ఉంది కాబట్టి లెటస్ సపోజ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇలా అనుకుందాం, ఓకే. అండ్ దిస్ ఈజ్ యువర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ, దిస్ ఈజ్ యువర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ, ఓకే. సో ఇది దిస్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ యువర్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ హెచ్ ఆఫ్ ఎక్స్, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే అర్థం చేసుకోండి, బేసికలీ ఏమంటున్నాడంటే ఇలా క్రైటీరియా ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అని. అయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ దగ్గర మీరు ఫంక్షన్ యొక్క లిమిట్ కనుక్కున్నప్పుడు, ఓకే, అండ్ మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఈ అప్పర్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా దాని లిమిట్ కనుక్కున్నప్పుడు ఆ రెండు సేమ్ అయితే దెన్ ఈ మధ్యలో ఫంక్షన్కి కూడా ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర సేమ్ వాల్యూ ఉంటుంది అని అర్థం, ఓకే. సో దట్ ఈస్ ద శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం మనం ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఇంకొన్ని క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్స్కి రిజల్ట్స్ తీసుకురావడానికి యూజ్ చేస్తూ ఉంటాం శాండ్విచ్ థియరమ్. బట్ ఎనీవేస్ ఎంసెట్లో శాండ్విచ్ థియరం పైన స్పెసిఫిక్గా క్వశ్చన్ అయితే అడగడు, ఓకే, రిమెంబర్ దాట్. బట్ మనం క్వశ్చన్స్లో ఇండైరెక్ట్గా అప్లై చేస్తూ ఉంటాం, చూపిస్తాను మీకు నేను అది. బట్ దిస్ ఇస్ ద శాండ్విచ్ థియరం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ నుంచి మీకు క్లియర్ కట్గా ఐడియా వచ్చేస్తుంది ఈ శాండ్విచ్ థియరం ఎందుకు మాట్లాడుతున్నామని. సో లెట్స్ సే you have a question like this, limit extending to 0 x square into sine of 1 by x, okay, or let us say x into sine of 1 by x అనుకుందాం. ఇంకా సింపుల్గా x into sine of 1 by x అనుకుందాం మనం, okay. So this is what is given for you guys, limit extending to 0 x into sine of 1 by x, okay. So now what you can do is చెప్పండి ఒకసారి దీని వాల్యూ ఏమవుతుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x ఇంటూ సైన్ ఆఫ్ 1 by x వాల్యూ ఏమవుతుంది ఇక్కడ గెస్ చేయండి ఒకసారి. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే మీకు ద మూమెంట్ యూ టేక్, సరే ఎక్స్ 0 పెట్టుకున్నాం, ఫస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కనుక్కుందాం. సో ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకున్నారు మీరు, ఓకే. అండ్ ఇది వచ్చేసి సైన్ ఆఫ్ 1/0 అవుతుంది, ఓకే. సో 0 ఇంటూ సైన్ ఆఫ్ 1/0 అంటే సైన్ ఇన్ఫినిటీ. సైన్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఏంటి చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ సైన్ ఇన్ఫినిటీ గైస్, వాట్ ఈస్ సైన్ ఇన్ఫినిటీ గోయింగ్ టు బీ? అరే రే పెద్ద సమస్య వచ్చిందే, సైన్ ఇన్ఫినిటీ వాల్యూ అసలు తెలియదు కదా మనకి. సైన్ ఇన్ఫినిటీ వాల్యూ ఎలా తెలుస్తుంది, తెలియదు మనకి. కానీ గైస్ వాట్ ఐ నో ఇస్ సైన్ ఇన్ఫినిటీ వాల్యూ ఖచ్చితంగా -1 to 1 మధ్యలోనే ఉంటుంది. మీరు ఇన్ఫినిటీ యాంగిల్ మీరు ఎంత పెద్ద యాంగిల్ని పెట్టండి సైన్ లోపల, అది ఖచ్చితంగా -1 to 1 మధ్యలోనే ఉంటుంది. సో అర్థం ఏంటి అంటే ఇప్పుడు 0 ఇంటూ ఎనీ వాల్యూ సైన్ ఇన్ఫినిటీ అంటే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏ వాల్యూ అను, కానీ నాకేం తెలుసు అంటే -1 to 1 మధ్యలో ఉందని తెలుసు. సో 0 ఇంటూ ఎనీ వాల్యూ బిట్వీన్ -1 to 1 ఇస్ 0 అండ్ దీని ఆన్సర్ వచ్చేసి 0 సింపుల్గా. ఇదే శాండ్విచ్ థియరం యూజ్ చేసి కూడా చేయొచ్చు మనం. శాండ్విచ్ థియరంతో దీనిలో మనం కొంచెం ఫార్మల్ వేలో రాసుకుంటాం. ఇక్కడ ఎట్లా రాసుకుంటామంటే శాండ్విచ్ థియరంలో సైన్ ఆఫ్ 1/x ఖచ్చితంగా is going to lie between -1 to 1, no doubt in that, ఓకే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మీరు -1 వాల్యూ కనుక్కున్నారు అనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇప్పుడు మీరు దీనికి x మల్టిప్లై చేద్దాం, ఓకే. x మల్టిప్లై చేస్తే లెట్స్ మల్టిప్లై x టు దిస్. సో ఈ 3 ఫంక్షన్స్కి x మల్టిప్లై చేస్తే -x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఇంటూ సైన్ ఆఫ్ 1/x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x అని రాసుకోవచ్చు, ఓకే. ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 -x కనుక్కున్నారనుకోండి, అది 0 ఈ ఫంక్షన్కి, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. అదే అప్పర్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎక్స్కి కనుక్కున్నారనుకోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్కి కనుక్కున్నారనుకోండి, అది కూడా 0. సో అకార్డింగ్ టు ద శాండ్విచ్ థియరం
ఒకవేళ ఈ ఫంక్షన్కి రెండిటికి సేమ్ వాల్యూస్ వస్తే ఆ మధ్యలో ఫంక్షన్ కూడా సేమ్ వాల్యూ ఉంటుంది ఆ లిమిట్ దగ్గర. సో ఫ్రమ్ దిస్ we can definitely say that limit extending to 0 మధ్యలో ఫంక్షన్ x into sin of 1 by x కూడా ఖచ్చితంగా 0 అవుతుంది అని చెప్పొచ్చు యూజింగ్ ద శాండ్విచ్ థియరమ్. ఓకే, సో ఫార్మల్ వేలో అంటే ఇట్లా రాసుకోవచ్చు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శాండ్విచ్ థియరమ్ కూడా అక్కర్లేదండి క్వశ్చన్స్కి. మీరు సింపుల్ లాజిక్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే సైన్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్స్ ఎ వాల్యూ బిట్వీన్ -1 to 1. ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఇక్కడ ఏంటంటే 0 ఇంటూ ఎనీ వాల్యూ బిట్వీన్ -1 to 1 ఖచ్చితంగా 0 అని తెలుసు కాబట్టి 0 ఈజ్ గోయింగ్ టు బీ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం, అండ్ దిస్ ఇస్ ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్. ట్రిగనోమెట్రిక్ లిమిట్స్లో 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ చాలా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో వాట్ ఆర్ దోస్ ఫార్ములాస్ సార్ అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x. ఓకే, ఇలా కనిపించింది అనుకోండి, దీని వాల్యూ 1. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఓకే tan x by x, దీని వాల్యూ కూడా 1. అండ్ ఫైనలీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఓకే, ఇది ఫార్ములా కాకుండా 1 minus cos x డివైడెడ్ బై x స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది అనుకోండి. అయితే ఈ క్వశ్చన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం ఒకసారి. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ 0/0 ఫార్మ్. ఒకటేంటంటే యూ కెన్ అప్లై ఎలాస్పెటల్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎలాస్పెటల్ అప్లై చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది క్వశ్చన్. ఓకే, బట్ ఎలాస్పెటల్ కాకుండా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 1 minus cos θ ఏంటి అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ, 2 sin square θ/2, 2 sin square x/2 డివైడెడ్ బై ఇక్కడ x స్క్వేర్ ఉంది. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 4. అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, సో 2/4 ఇక్కడ 1/2 ఇంటూ ఇగో ఈ sin square x/2 బై x స్క్వేర్ బై 4 ఉంది కదా, దాన్ని నేను sin of x/2 డివైడెడ్ బై x/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ రిమెంబర్ గైస్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x 1 అయినట్టు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x/2 by x/2 అది కూడా 1 అవుతుంది. సో 1/2 into 1, ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బికమ్ 1. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క జనరలైజ్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే, సో ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు a sin of f of x, sin of f of x, sin of f of x sin of f of x, ఈ బోర్డ్కి ఏదో అయింది ఈరోజు, sin of f of x, sin of f of x ఓకే, sin of f of x divided by f of x. This value is going to be 1 given, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే given limit extending to a f of x is going to become 0. ఇది అయినప్పుడే this is going to be possible guys. limit extending to a sin of f of x by f of x అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, సైన్ లోపల ఉండే యాంగిల్ డినామినేటర్లో ఉండే యాంగిల్ రెండు సేమ్ ఉండాలి. ఓకే, డినామినేటర్లో సైన్ లోపల ఏదైతే ఉందో డినామినేటర్లో కూడా సేమ్ ఉండాలి ఫస్ట్ అది. అండ్ గైస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎక్స్ టెండింగ్ టు ఏ దిస్ షుడ్ బి 0. ఇలా అయినప్పుడే దీని వాల్యూ 1. ఇక్కడ చాలామంది పప్పులో కాలేస్తారు. పప్పులో ఎక్కడ కాలేస్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇదే అంటారు, ఇదే ది కాన్సెప్ట్కి క్లారిటీ లేకపోవడం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ అడిగినా మీకు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ 2x డివైడెడ్ బై x అడిగిన, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ గోయింగ్ టు బి గైస్? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ 2x డివైడెడ్ బై 2 అడిగిన మీకు, డివైడెడ్ బై x అడిగిన వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, సార్ ఇందాకే చెప్పారు మీరు ఈ వాల్యూ అండ్ ఇది రెండు సేమ్ ఉండాలి. సో లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 టు మేక్ ఇట్ సేమ్. ఓకే, తర్వాత అబ్జర్వ్ చేయండి, ఫర్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ సైన్ లోపల ఉన్నది ఈ రెండు సేమ్ ఉన్నాయి అండ్ ఈ రెండు 0 కూడా అవుతున్నాయి ఎక్స్టెండింగ్ టు 0కి. సో డెఫినెట్లీ ఇక్కడ మనం అనొచ్చు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ f of x బై f of x 1 అని. సో దీని వాల్యూ వచ్చేసి 2 into 1
and that is going to become 2. Okay, definitely we can say that. కానీ అదే ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చిన లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sine of or limit extending to infinity. Okay, limit extending to infinity sin x divided by x. Sin x divided by x. దీని వాల్యూ చెప్పండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ sin x divided by x వాల్యూ చెప్పండి ఒకసారి. వాట్ హ్యాపెండ్? ఒక్క నిమిషం గైస్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ sin x divided by x వాల్యూ చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ గోయింగ్ టు బికమ్? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. మీరు కానీ 1 అన్నారు అనుకోండి, ఇఫ్ యూ సే ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బీ 1, దెన్ డెఫినెట్గా మీకు అర్థం కానట్టే ఈ కాన్సెప్ట్. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మీరేమంటారంటే sin x by x 1 అనేసుకుంటారు. అది కాదు, అది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఏం చెప్పాను? sin x by x 1ఏ. But when limit x is tending to 0, when limit x tending to 0, sin of 0 by 0 అంటే 0 by 0 ఫామ్లో వచ్చినప్పుడే మనకి 1 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, sin ఇన్ఫినిటీ వస్తుంది, విచ్ ఇస్ ఎ వాల్యూ బిట్వీన్ -1 to 1 హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ 1 రాదు భయ్యా. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ సార్ అంటే ఎనీ వాల్యూ డివైడెడ్ బై ఇన్ఫినిటీ. సైన్ ఇన్ఫినిటీ తెలియదు నాకు, ఇట్స్ ఎ వాల్యూ బిట్వీన్ -1 to 1 అని తెలుసు. బట్ ఎనీ వాల్యూ బిట్వీన్ -1 to 1 ఇఫ్ యూ డివైడెడ్ బై ఇన్ఫినిటీ డెఫినెట్లీ అది 0 అవుతుంది, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. So I hope this is clear for everyone, guys. So this is how you can do this question. I hope it's clear for everyone out there. So వెంటనే sin x by x లేదంటే ఇలాంటి ఫామ్స్లో ఉంటే వెంటనే 1 అని రాయకండి. ఫస్ట్ అయితే ఈ క్రైటీరియా సాటిస్ఫై చేస్తుందా లేదా మీరు ఒకసారి చూసుకోండి. దిస్ పర్టికులర్ క్రైటీరియా sin of f of x by f of x లిమిట్ ఎక్స్టెండింగ్ టు a 1 అవ్వాలి అంటే ఖచ్చితంగా f of a ఖచ్చితంగా 0 అవ్వాలి. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f of x ఖచ్చితంగా 0 అవ్వాలి. దెన్ ఓన్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బీ పాసిబుల్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఈ ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఓకే క్లియర్ అయిపోయినట్టేనా? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. అండ్ ఆల్సో ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్లో యూజువల్గా మనకి వచ్చే ఫామ్ ఏంటి? 0 by 0 ఫామే. ఈ ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్లో కూడా అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చేది 0 by 0 ఫామే. మీరు కావాలంటే ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, యూ గెట్ 0 by 0 ఫామ్. సో ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్లో కూడా మీరు డెఫినెట్గా you can apply L'Hospital rule, guys. Okay, it's not that trigonometric limits వస్తే ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిందే అలా ఏం లేదు. ఓకే, మీరు ఇక్కడ L'Hospital రూల్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, L'Hospital రూల్ ఏదైనా 0 by 0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ ఉంటే చాలు, అందులో అప్లై చేయొచ్చు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2, 3, 4. క్వశ్చన్ నెంబర్ 1 చేయకండి, 1 ఎలాగో మనం చేసినాం అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ 1 మనం ఇందాకే చేసినాం, సో 1 నాట్ రిక్వైర్డ్. క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చిండు? లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 ఓకే కాస్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 కాస్ ఎక్స్ బై ఓకే ఎక్స్ మైనస్ π/2. గైజ్ ఏ మెథడ్ అయితే ఈజీ అవుతుందో ఆ మెథడ్లో చేయండి. మనకి కావాల్సిన ఆన్సర్ ఇన్ 30 seconds 1 minute కదా. సో ఇక్కడ చూసుకుంటే 0 by 0 ఫామ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ π/2 పెట్టగానే కాస్ π/2 0, డినామినేటర్ 0. సో 0 by 0 అంటే L'Hospital. 0 by 0 అంటే ఏం చేస్తారు ఇక్కడ? సింపుల్గా లెట్స్ అప్లై L'Hospital. సో కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ x minus π/2 డిఫరెన్షియేషన్ 1, లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 మైనస్ సైన్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో π/2 పెడితే సైన్ π/2 1 మైనస్ ఉంది కాబట్టి -1 ఇస్ వాట్ యూ కెన్ గెట్. సింపుల్. అందుకే చెప్పిన ఇందాక, ఒకటి మీరు కావాలంటే ఇది వాడాలంటే ఫార్ములాస్ వాడుకోండి, బట్ దట్స్ నాట్ ద డెఫినెట్లీ పక్కా వాడాలి, అది నెసెసిటీ అట్లేం లేదు. ఎలాగో మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఇన్వాల్వ్ అయినాయంటే ఖచ్చితంగా అక్కడ 0 by 0 ఫామ్ ఉన్నట్టే. ఓకే, సో అలాంటప్పుడు మీరు L'Hospital కూడా యూజ్ చేయొచ్చు. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఓకే సైన్ ఏఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇది చాలా ఈజీ అబ్బా. ఇక్కడ మీరు కావాలంటే L'Hospital అప్లై చేయండి, బట్ అక్కర్లేదు, ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 కాస్ ఎక్స్ 1 ఓకే. అండ్ ఇక్కడ ఏఎక్స్ ఉంది, లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ సో దాట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ 1 అవుతుంది, కాస్ ఆఫ్ 0 1. సో a by 1 అండ్ ద రిజల్ట్ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ a.
ఓకే, సో అదే చెప్పిన, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. విచ్ ఎవర్ మెథడ్ ఇస్ ఫిజిబుల్, విచ్ ఎవర్ మెథడ్ ఇస్ ఈజీ టు డూ, అది అప్లై చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. ఫస్ట్ 4 చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 వాట్ ఈస్ గివెన్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 కాదు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ఇస్ గివెన్. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 సైన్ ఆఫ్ x మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 అని రాసుకోవచ్చు. గైస్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 సైన్ ఆఫ్ x మైనస్ 1 బై x మైనస్ 1 1 అవుతుంది కదా. ఎందుకంటే సరే ఈ టర్మ్ రెండు సేమ్ అయిపోయినాయి, దట్ ఈస్ ట్రూ. అండ్ దాంతోపాటు ఫర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 x మైనస్ 1 ఇస్ 0. సో ఖచ్చితంగా దిస్ ఇస్ 1. సో వాట్ ఈస్ రిమైనింగ్ 1 బై x ప్లస్ 1, x ప్లేస్లో 1 పెట్టుకుంటే 1 బై 2 ఇస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చా అంటే డెఫినెట్లీ ఇంత ఈజీగా అయితే రావు, బట్ దీని నుంచి మీకు మెథడ్స్ అయితే క్లారిఫై అయిపోతాయి. మీకు చూపిస్తాను ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అని. బట్ గైస్ చెప్తున్నా కదా, ఇఫ్ యు ఆర్ క్లియర్ విత్ దిస్, those type of questions asked in EAMCET examination are also going to be easy for you. మీరు ఓన్లీ టెక్నిక్ నేర్చుకోండి. ఇక్కడ నుంచి టెక్నిక్స్ కరెక్ట్గా నేర్చుకుంటున్నానా, కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమవుతుందా అని చూసుకోండి మీరు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కావాలంటే చేద్దాం ఫాస్ట్గా. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ a ప్లస్ bx మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ bx బై x. 0/0 ఫార్మా నీట్గా ఐ డిఫరెన్షియేటెడ్ గైస్. సో సైన్ అంటే కాస్, ఇక్కడ కాస్ ఆఫ్ a ప్లస్ bx ఇంటూ b వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ a మైనస్ bx ఓకే ఇంటూ మైనస్ b వస్తుంది. ఇక్కడ హోల్ డివైడెడ్ బై 1. సో ద మూమెంట్ యూ టేక్ x ఈక్వల్ టు 0, ఐల్ గెట్ వాట్ b cos a మైనస్ ఆఫ్ ప్లస్ b cos a ప్లస్ b cos a అంటే 2b cos a is going to be the answer. 2b cos a is going to be the answer. అదే ఈ క్వశ్చన్ ఐపీలో అడుగుంటే మనం ఇంకోలా చేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళం అంటే sin c ప్లస్ sin d అప్లై చేసేసి sin c మైనస్ sin d ఫార్ములా అప్లై చేసి ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ అప్లై చేసి అప్పుడు చేసేవాళ్ళం. బట్ ఐ హోప్ యూ గెట్ ఇట్. ఇక్కడ డైరెక్ట్గా ఆ మెథడ్ కాకుండా ఎలాస్పెట్లు అప్లై చేస్తే క్విక్గా అయిపోయింది ఆన్సర్ మనకి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు a, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అబ్బా. ఇది tan ఆఫ్ x మైనస్ a బై ఎక్స్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కాబట్టి దీన్ని మీరు x మైనస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ a అని రాసేసుకోవచ్చు. ఇందాక డిస్కస్ చేసినట్టు tan ఆఫ్ x మైనస్ a బై ఎక్స్ మైనస్ a ఈజ్ 1, లిమిట్ ఎక్స్టెండింగ్ టు aకి. అండ్ వాట్ ఈస్ రిమైనింగ్ 1 బై a ప్లస్ a అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి 1 బై 2a అండ్ దాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో, సో నెక్స్ట్ వచ్చేసి లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఓకే సైన్ ఆఫ్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, నా గైస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, దిస్ ఇస్ 0/0 ఫార్మ్. ఫస్ట్ థింగ్ ఇది 0/0 ఫార్మ్, అగ్రీడ్. ఓకే, అయితే మరి ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేద్దామంటే ఒకటి మీరు యూ కెన్ యూజ్ ద ఎలాస్పెటల్ రూల్. లేదు అంటే ఈ క్వశ్చన్ మనం ఎలా కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఐఐటి జేఈ క్వశ్చన్ ఇది, బట్ చాలా పాతకాలం, ఐ థింక్ 1997 2000 అడిగిన ఐఐటి జేఈ క్వశ్చన్ ఇది. ఓకే, సో కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం పై ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు భయ్యా. ఓకే, హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అబ్జర్వ్ చేయండి. సైన్ ఆఫ్ యూ కెన్ రైట్ దిస్ as పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. Now this is pi minus theta. Now sin of pi minus theta is sin theta. So then మీరు limit extending to 0 sin of pi sin square x divided by x square అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే since we want this term in the denominator also, so pi sin square x తో multiply and divide చేయండి ఇక్కడ. So what are we doing here? We are multiplying and dividing with pi sin square x. And observe చేయండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ 1, సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇస్ 1. అండ్ ఐ హోప్ వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ దిస్ కేస్ ఓన్లీ పై ఈస్ రిమైనింగ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సింపుల్. ఇగో సైన్ ఆఫ్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ అయితే 1 అయిపోతుంది. సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ 1, పై ఒకటే మిగిలిపోయింది కాబట్టి పై ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద క్వశ్చన్ నెంబర్ 6. లేదంటే చెప్పిన కదా ఇందాక ఎలాస్పెటల్ కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ.
ఓకే, చలో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఫాస్ట్ చేసేద్దాం ఈ క్వశ్చన్. సో వాట్ ఈస్ గివెన్ గైజ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus cos 2mx. 1 minus cos 2 theta is 2 sin square theta. సో దీని మీద 2 sin square mx అని రాయొచ్చు డివైడెడ్ బై sin square nx బై. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యూ కెన్ డివైడెడ్ బై n square x square, ఇక్కడ కూడా n square x squareతో డివైడ్ అండ్ మల్టిప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ యూ కెన్ మల్టిప్లై విత్ m square అండ్ డివైడ్ బై m square. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. అగైన్ నాకు కావాల్సిన ఫార్ములా అప్లై చేయగలగాలి నేను. ఇక్కడ sin square nx బై n square x square నేను sin nx బై nx హోల్ స్క్వేర్ రాసుకుంటా అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. దిస్ వాల్యూ హియర్ ఇస్ సింప్లీ 1 ఇంటూ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ sin square mx అండ్ ఈ m square x squareని sin mx బై mx హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ that is again 1. Now what is remaining guys? In the numerator 2m square, in the denominator n square. So the answer you are going to get is 2m square by n square. ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో ఈ క్వశ్చన్లో నేనైతే ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ యూజ్ చేసా, మీరు ఇక్కడ ఎలాస్పెటల్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ చెప్తున్నా కదా ప్రతి దానిలో ఎలాస్పెటల్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేను ఎలాస్పెటల్ యూజ్ చేయకుండా కూడా చాలా క్విక్గా 2 స్టెప్స్లో ఆన్సర్ తీసుకొచ్చాం. ఓకే, సో ప్రతి క్వశ్చన్లో ఎలాస్పెటల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్నిసార్లు డిఫరెన్షియేషన్ మైట్ గెట్ కాంప్లికేటెడ్. కొన్నిసార్లు మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇంకా క్వశ్చన్ కాంప్లికేట్ అవుతూ వెళ్ళొచ్చు. సో అలాంటి టైంలో మీరు ఆ ఎలాస్పెటల్ రూల్ కాకుండా యూ కెన్ గో విత్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్స్, ఏదైతే మెథడ్ డిస్కస్ చేసామో. సో అందుకే ఆ మెథడ్స్ అని డిస్కస్ చేసా, సో దట్ ఇట్స్ గోయింగ్ టు బీ ఈజీ ఫర్ యూ. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దర్. ఓకే, సో దీని తర్వాత లెట్స్ క్విక్లీ గో త్రూ ద అదర్ 2 లిమిట్స్, ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ అండ్ లాగరిథమిక్ లిమిట్స్ అనేసి. సో ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్కి సంబంధించి ఫార్ములా ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to x minus 1 by x ఉందనుకోండి, దీని వాల్యూ సింపుల్గా 1 అవుతుంది. అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a raised to x minus 1 by x ఉందనుకోండి, దీని వాల్యూ కూడా సింపుల్గా you are going to get 1. ఓకే, ఆ తర్వాత సిమిలర్గా ఇఫ్ యూ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మనకి ఇలాంటి ఒక ఫంక్షన్ ఇచ్చిండు అనుకోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to f of x minus 1 by f of x. Guys, remember extending to a, this is also going to become 1 given limit extending to a f of x is 0. Given if this is the criteria, then definitely limit extending to a e raised to f of x minus 1 by f of x కూడా ఖచ్చితంగా 1 అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 8 అండ్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8లో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to 3 plus x minus e cube by x ఇచ్చిండు. ఇప్పుడు ఈ రెండిట్లో e cube కామన్ తీసుకోవచ్చు భయ్యా. సో వాట్ ఈస్ రిమైనింగ్? e raised to x minus 1 by x. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to x minus 1 by x is what? It is going to be 1. సో ఏం మిగిలిపోయింది? e cube, and that is going to be your answer. Similarly, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10లో ఏమి ఇచ్చిండంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e raised to sin x minus 1 divided by x ఇచ్చిండు. ఇందాకే చెప్పాను మీకు నేను, e raised to f of x minus 1 by f of x ఉంటేనే 1 అవుతుంది when లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f of x 0 అయినప్పుడు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin x ఉంది f of x ప్లేస్లో, డినామినేటర్లో sin x లేదు. సో ఏం చేస్తా, డినామినేటర్లో sin x లేకపోతే ఏముంది? ఏం లేదు. లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై sin x. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ e raised to sin x 1 e raised to sin x minus 1 by sin x value 1. ఓకే, సో వాట్ ఈస్ రిమైనింగ్ గైస్? 1 ఇంటూ sin x మిగిలిపోయింది న్యూమరేటర్లో, x మిగిలిపోయింది డినామినేటర్లో, అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x వాల్యూ ఎంత? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1 అగైన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎక్స్పోనెన్షియల్ లిమిట్ కూడా 0/0 ఫామ్లో ఉంది. x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే e raised to 0 1 1 minus 1 0/0. సో ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ కూడా 0/0 ఫామ్లో ఉండడం వల్ల ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ ఒకవేళ మనకు కనిపించినా ఇక్కడ కూడా యూ కెన్ అప్లై ఎలాస్పెటల్స్ రూల్.
గుర్తుపెట్టుకోండి, you're also free to apply L'Hospital's rule in this particular case as well, guys. So ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదే క్వశ్చన్ మీరు L'Hospital రూల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మీకు L'Hospital అప్లై చేయాలి అంటే అప్లై చేయండి, లేదంటే ఈ సింపుల్ క్వశ్చన్ ఇగో x ఇంటూ e⁻x-1 డివైడెడ్ బై 1 - cos x ఉంది కదా భయ్య. ఓకే, నేనేం చేస్తా అంటే e⁻x-1 ఉంది, నాకు కింద x ఉంది అనుకోండి, డినామినేటర్లో ఎక్స్పోనెన్షియల్ లిమిట్ అప్లై చేసేస్తే ఆన్సర్ 1 అని రాసేసుకోవచ్చు. సో ఫర్ దాట్ వాట్ ఐ విల్ డూ, let me multiply and divide by x like this. ఓకే, సో అలా చూసుకుంటే e⁻x-1 by x ఏమైపోయింది 1. సో వాట్ ఈస్ రిమైనింగ్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఈ x ఇన్ ద న్యూమరేటర్ని డినామినేటర్ రాసుకుందాం. సో 1/1 - cos x by x² అని రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, 1 - cos x by x². ఇందాకే చెప్పాను దాని వాల్యూ, ఇట్ ఈస్ 1/2. ఇందాక మనం ఇగో ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ డిస్కస్ చేసేటప్పుడు దాని వాల్యూ ఇస్ 1/2. సో డైరెక్ట్గా ఆ వాల్యూ గుర్తుందనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాట్ ఈస్ ద ఆన్సర్, యూ గోనా గెట్ 1/1/2 అండ్ దట్ ఈస్ 2, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్, 2 ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, ఇలా చేయొచ్చు, లేదు అంటే న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇది న్యూమరేటర్ మనకి 0 ఫామ్, డినామినేటర్ కూడా 0. యూ కెన్ అప్లై 0/0 ఫామ్. అంటే 0/0 ఫామ్ అంటే ఇక్కడ మనకి L'Hospital రూల్ అప్లై చేయొచ్చు. సో L'Hospital రూల్ అప్లై చేయండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, x ఇంటూ e⁻x-1 అంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. సో అకార్డింగ్ టు ద ప్రోడక్ట్ రూల్ మీరు ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే e⁻x-1 ఓకే ప్లస్ x ఇంటూ e⁻x హోల్ డివైడెడ్ బై sin x వస్తుంది ఇక్కడ. ఓకే, అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇది 0/0 ఫామ్లో ఉంటుంది. చూడండి, 1 - 1 0, ఇది 0, 0/0 ఫామ్. మళ్ళీ ఏం చేస్తారు మీరు, అగైన్ యూ కెన్ అప్లై, అగైన్ యూ కెన్ డిఫరెన్షియేట్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. సో e⁻x-1 డిఫరెన్షియేషన్ e⁻x, ఇదేమో e⁻x ప్లస్ x ఇంటూ e⁻x డివైడెడ్ బై cos x వస్తుంది డిఫరెన్షియేట్ చేస్తే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. సో వెన్ యూ పుట్ x ఈక్వల్ టు 0 హియర్, e⁻0 అది వచ్చేసి 1 + 1 + 0 డివైడెడ్ బై cos 0 1, అండ్ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. సో ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఫార్ములాస్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇదన్నమాట ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్కి సంబంధించి. సో తర్వాత క్విక్గా అలాగే లాగరిథమిక్ లిమిట్స్ కూడా చూద్దాం ఒకసారి. సో లాగరిథమిక్ లిమిట్స్లో ఫార్ములాస్ ఏముంటాయి, మళ్ళీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, log of x plus 1, log of 1 plus x, log of 1 plus x, log of 1 plus x divided by x, and of course base e unte the value of this is going to become 1. But ala kaakunda limit extending to 0, okay, log of 1 plus x అని పెట్టుకోండి, base e కాకుండా some other base ఉందనుకోండి which is a, the value of this is 1/log a base e. ఇవి అనమాట రెండు ఫార్ములాస్. అండ్ ఇందులో మళ్ళీ స్పెషల్ కేస్ ఇందాక డిస్కస్ చేసాం కదా సైన్కి, ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్పోనెన్షియల్లో, ఒకవేళ మీకు లిమిట్ ఎక్స్టెండింగ్ టు a log of 1 plus f of x divided by f of x ఉంది అనుకోండి, okay, where again the base is e, the value of this is going to become 1, given limit extending to a, f of x is going to become simply equal to 0. ఇది ఒకవేళ 0 అవుతే definitely this is going to be possible. So I hope this is clear for everyone. And ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇవి కూడా 0/0 ఫామ్. ఎక్స్టెండింగ్ టు 0 పెట్టుకుంటే log 1 0, కింద 0. సో 0/0 ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా మీరు ఈ లాగరిథమిక్ లిమిట్ 0/0 కాబట్టి ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా యూ కెన్ అప్లై ద L'Hospital రూల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో లాగరిథమిక్ లిమిట్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. మీకు డైరెక్ట్గా అప్లికేషన్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus 5x by x అంట. సింపుల్గా 5 and 5తో మల్టిప్లై డివైడ్ చేసిండ్రు అనుకోండి, ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 5 అంతే. ఎందుకంటే log of 1 plus f of x by f of x, where f of x is tending to 0,
when x is tending to 0 is simply nothing but 1. సో మనకి ఆన్సర్ వచ్చేసి 5 వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ దాట్ వాస్ క్లియర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus x cube divided by sin x cube sin cube x. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ x cube ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా x cube ఉంది అనుకోండి, then definitely this is going to become 1. So let me multiply and divide by x cube. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే log of 1 plus x cube by x cube 1, sin x by x whole cube కూడా 1. ఓకే, సేమ్ వచ్చింది ఆన్సర్ సింపుల్గా. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, దిస్ ఎంటైర్ థింగ్ దట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 1. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దర్. ఓకే, సో ఇదన్నమాట లాగరిథమిక్ లిమిట్స్. ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ అన్ని ఎలాగో పీడిఎఫ్ పంపిస్తా, అందులో ఉంటాయి ఫార్ములాస్ ఇవన్నీ. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి క్వశ్చన్స్లో చాలా హ్యాండీగా యూజ్ అవుతాయి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ గుర్తు ఉంటే చాలా క్వశ్చన్స్ మనకి చాలా అవలీలుగా అయిపోతాయి. ఊరికే ఎలాస్పిటల్ రూల్ తోటే చేయకండి ప్రతి క్వశ్చన్. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్లో ఎలాస్పిటల్ రూల్ యూజ్ చేయడం వల్ల ద క్వశ్చన్ మైట్ గెట్ కాంప్లికేటెడ్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద టుడేస్ సెషన్ ఇది 1 raised to infinity ఫార్మ్ ఇది. సో 1 raised to infinity ఫార్మ్ అంటే ఒకవేళ మనకి ఇలా ఉందనుకోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a 1 plus f of x whole raised to g of x, where for limit extending to a f of x is, f of x is basically 0, and limit extending to a g of x ఒకవేళ ఇన్ఫినిటీ అయితే అప్పుడు ఇది 1 raised to infinity ఫార్మ్. అయితే ఇలా ఉంటే ఫార్ములా ఏంటి అంటే దీనికి సింపుల్గా దీన్ని మీరు e raised to లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f of x into g of x అని రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి ఇక్కడ, e raised to లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f of x into g of x. You have to basically write it in this particular way. ఓకే, అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎగ్జాంపుల్ నుంచి మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. లెట్స్ సే ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండబ్బా, 1 plus x, ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus x హోల్ రేస్ టు 1 by x. దీని వాల్యూ కనుక్కోమని చెప్పిండు. అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ 1 raised to infinity ఫార్మ్. ద మూమెంట్ యూ టేక్ x equal to 0 హియర్, ఇది మీకు 1 raised to infinity ఇండిటర్మినేట్ ఫామ్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ అయితే 1 raised to infinity ఫామ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో అది ఈ ఫార్మాట్లోకి రాసుకోండి. ఈ ఫార్మాట్ రాశాను కదా ఇక్కడ, ఈ ఫార్మాట్లోకి రాసుకోండి. ఇది ఎలాగో ఇదే ఫార్మాట్లో ఉంది. 1 plus f of x ప్లేస్లో x ఉంది, g of x ప్లేస్లో 1 by x ఉంది. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ e raised to లిమిట్ ఎక్స్టెండింగ్ టు a అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x, ఇక్కడ x ఉంది f of x ప్లేస్లో, g of x అంటే 1 by x. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయి మనకి e raised to 1 అంటే e is what you are going to get. So I hope this is clear for everyone guys. Okay, అయితే కావాలంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్లో ఎలా ఉండొచ్చు అంటే చూపిస్తాను ఇక్కడ. You see this question guys, limit extending to 0, or let us say limit extending to something like pi by 4 tan x, okay, whole raised to limit extending to pi by 4 tan x whole raised to sin 2x అని తీసుకుందామా, sin 2x కన్నా బెటర్. సరే ఇంకొంచెం అవలీలగా చేసేద్దాం ఈ క్వశ్చన్ని. లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ another way, another approach. So limit extending to infinity x square minus 1, okay, divided by x square minus 2, x square minus 1, or to make it simple, ఇంకొంచెం సింపుల్గా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు x plus 1 divided by x minus 1, okay, whole raised to let's say x అనుకుందాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ x plus 1 by x minus 1 whole raised to x అనుకుందాం. ఓకే, అయితే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మీరు చెప్పండి ఒకసారి ఇక్కడ వాట్ ఈస్ ద ఫార్మాట్ ఇక్కడ గైస్, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫార్మ్ హియర్.
కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్మ్? అంటే ఏ ఇండిటర్మినెంట్ ఫార్మ్ వస్తుంది? 1 raised to ఇన్ఫినిటీయా లేదంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఎలా కనుక్కుంటారు? ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఆఫ్ దిస్ టర్మ్ x plus 1 by x minus 1 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్లో ఉంది, ఎలాస్పెట్లో అప్లై చేయొచ్చు. న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ 1, డినామినేటర్ డిఫరెన్షియేషన్ 1, మనకి ఇది 1 వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇగో ఈ టర్మ్ ఇది వచ్చేసి లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఇన్ఫినిటీ. సో బేసికలీ మనకి 1 raised to ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ 1 raised to ఇన్ఫినిటీ ఫామ్. సో ఇక్కడ నుంచి గైస్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్ రిజల్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, దిస్ రిజల్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి? ఏం చెప్పాను మీకు? 1 raised to ఇన్ఫినిటీ ఫామ్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఫార్మాట్లో రాసుకోవాలి, 1 plus f of x whole raised to g of x. 1 plus ఆ 1 plus ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే 1 plus రావాలి అంటే లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్, సారీ మల్టిప్లై అండ్ డివైడ్ కాకుండా లెట్ మీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఇన్ దిస్ కేస్. ఓకే, లెట్ మీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఇన్ దిస్ కేస్. లెట్ మీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 in this particular case. Okay, whole raised to x. ఇలా చేయడం వల్ల అబ్జర్వ్ చేయండి, this is your f of x and this is your g of x and ఇది ఎగ్జాక్ట్గా ఈ ఫార్మాట్లోకి ఉంది. ఓకే, సో కొంచెం దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 1 plus, if you take the LCM guys, మనకి ఇక్కడ 2 by x minus 1 వస్తుంది. జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 కరెక్ట్ అయ్యింది, హోల్ రేస్ టు ఎక్స్. సో దీని రిజల్ట్ ఏమవుతుంది? సో అకార్డింగ్ టు దిస్ ఇస్ గోయింగ్ టు బీ నథింగ్ బట్ ఈ రేస్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 by x minus 1, g of x అంటే బేసికలీ ఎక్స్. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. నవ్ యూ కెన్ అప్లై ద ఎలాస్పెటల్ రూల్. ఈ లిమిట్ సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ? ఈ రేస్ టు 2x differentiation 2 by x minus 1 differentiation 1. So e square is going to be the result of this question. E square is what you are going to get. Okay, so I hope this question is clear for all the students out there. ఇదన్నమాట 1 raised to infinity కి సంబంధించిన కాన్సెప్ట్. సో 1 raised to infinity వస్తే ఇలా చేయడం అంటే ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫార్మాట్లోకి రాసుకొని ఆ తర్వాత ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, సో దీంతో మెథడ్స్ అని అయిపోయినాయి. ఇంతే మెథడ్స్. ఎగ్జామ్లో అడిగితే ఈ మెథడ్స్ నుంచి కాకుండా వేరే ఏ మెథడ్స్ నుంచి అడగడు, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఒక్కసారి క్విక్గా చూపించేస్తున్నాం. ఫస్ట్ అయితే ఎలాస్పెట్, ఫస్ట్ అయితే ఈ మెథడ్స్ అబ్బా, ఇవి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్, వీటి నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఓకే, సో ఇవన్నిటికీ మెథడ్ బేసిక్ మెథడ్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి 0 by 0 ఇచ్చిన, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇచ్చిన చెప్పినా మీకు ఎలాస్పెట్లు అప్లై చేయండి. ఎలాస్పెటల్ కాకుండా ఇగో 0 by 0కి ఈ మెథడ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్, స్టాండర్డ్ ఫార్ములా. ఒకవేళ మనకి ఇచ్చిన లిమిట్ ఇలా ఉంటాయి. అదే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అనుకోండి, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, ఆ తర్వాత ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అయితే దీన్ని ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో రాసుకొని దెన్ యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, శాండ్విచ్ థియరం ఎక్స్ప్లెయిన్ చేసా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూపించా. ఇలాంటి క్వశ్చన్స్లో మనం శాండ్విచ్ థియరం మనం అప్లై చేయొచ్చు అని. ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్లో ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్లో కూడా మీరు ఎలాస్పెట్లు అప్లై చేయొచ్చు. అండ్ తర్వాత మనకి ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్లో చూడొచ్చు, ఇక్కడ ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫార్మాట్లో ఉంటే ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. అండ్ ఇక్కడ కూడా ఎలాస్పెట్లు అప్లై చేయొచ్చు. ద సేమ్ గోస్ విత్ లాగరిథమిక్ లిమిట్స్ యాజ్ వెల్. 3 ఫార్ములాస్, ఇక్కడ కూడా మీరు ఎలాస్పెటల్ అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ వీ హ్యావ్ సీన్ క్వశ్చన్స్ అండ్ దిస్ ఇస్ 1 raised to infinity. ఓకే, సో నౌ వీఆర్ ఇన్ పొజిషన్ టు స్టార్ట్ డూయింగ్ ద PYQ. సో PYQ స్టార్ట్ చేద్దామా? ఎవ్రీ వన్ ఆర్ ఆల్ ద స్టూడెంట్స్ రెడీ? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కవర్ చేద్దాం మనం. ఓకే, సో ఆల్ ద స్టూడెంట్స్ రెడీ? సో కావాలంటే హ్యావ్ సమ్ వాటర్ గైస్, కొంచెం వాటర్ తాగేద్దాం. ఆ తర్వాత ఇంకా PYQ స్టార్ట్ చేద్దాం మనం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అని. ఓకే, చలో. రైట్, బ్రేక్ ఫర్ 15 minutes బ్రేక్ ఏంట్రా బాబు, దాన్ని బ్రేక్ అనరు. 15 నిమిషాలు దాన్ని బ్రేక్ అనరు దాన్ని. ఓకే,
బ్రేక్ అంతే ఎందుకు, ఏమైంది చెప్పండి. ఇప్పుడు నేను స్టూడియోలో నిలబడి ఇంతసేపు చెప్తున్నా, నాకే ఓపిక ఉంది. మీరు ఎలాగో ఇంట్లో ఉన్నారు, మీ మొబైల్లో ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు, మంచిగా కూర్చొని ఆరామ్సే ఒక మంచిగా ఒక పొజిషన్ పెట్టేసుకొని క్లాస్ వింటూ ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు. మీరే ఇంకా కంఫర్ట్ పొజిషన్లో ఉన్నారు కదా నాకన్నా. నేను ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నా, నిలబడుతూ ఉన్నా అప్పటి నుంచి. నాకే లేని ప్రాబ్లం మీకేం చెప్పండి. రైట్, ఓకే. ఇంకా లైక్స్ టార్గెట్ ఇంకా అవ్వలేదనుకుంటా, 963. చెప్పినా కదా భయ్యా 1000 కావాలి మనకి. సెషన్ అయిపోయే లోపల 1K లైక్స్ పడిపోవాలి. 964 అయినాయి అంతే. చూస్తున్నాం ఇంకొక 46 లైక్స్, ఇంకా 40 అంటున్నారు, 36 లైక్స్ మిగిలిపోయినాయి. కొట్టండి ఇంకా లైక్లు గైస్, లైక్స్ కొట్టండి. 1K దాటనివ్వాలి. చూద్దాం ఇంకొక నెక్స్ట్ ఇంకో 10 సెకండ్స్లో అయిపోతుంది అనుకుంటా. ఐ థింక్ కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేశారు లైక్లు కొట్టడం. చూద్దాం, 997 అవుతున్నట్టుంది. ఇంకొక 1 సెకండ్ ఇద్దామా, అయిపోయింది 1K అంతే. కానీ నాకు తెలుసు అబ్బా, నేను అడిగిందల్లా మీరు చేస్తారు. ఐ నో మీ లవ్ మామూలు బాబు కాదు అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ సెషన్ కూడా మనం 1K కొట్టేసినాం లైక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పటికి. సో చలో స్టార్ట్ చేద్దామా. సో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారా, తెలంగాణ నుంచి ఎంతమంది అండ్ ఏపీ నుంచి ఎంతమంది, ఒకసారి చాట్ సెక్షన్. తెలంగాణ వాళ్ళు హార్ట్స్ పెట్టండి, ఓకే. ఏపీ వాళ్ళు ఇలా థమ్స్ అప్ పెట్టండి, సో దట్ తెలుస్తుంది హార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా థమ్స్ అప్స్ ఎన్ని ఉన్నాయి అని. ఓకే, తెలంగాణ వాళ్ళు హార్ట్స్ పెట్టండి, ఏపీ వాళ్ళు జస్ట్ గివ్ మీ ఎ థమ్స్ అప్, సో దట్ విల్ గెట్ టు నో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది ఏపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో తెలంగాణ డామినేట్ చేస్తున్నట్టుంది ఇక్కడ, చాలా హార్డ్స్ వస్తున్నాయి, మధ్యలో థమ్స్అప్స్ కూడా వస్తున్నాయి. ఓకే, సో గైస్ తెలంగాణ వాళ్ళు అయితే చెప్పినా కదా ఇందాక, లిమిట్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, కంటిన్యూటీ మనకు లేదు. ఓకే, మనకి సిలబస్లో ఇంక్లూడ్ చేయలేదు. ఏపీ వాళ్ళకి కంటిన్యూటీ ఇంక్లూడ్ చేశాడు, కానీ చెప్తున్నా కదా కంటిన్యూటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చిన్ని టాపిక్ అది. ఓకే, హార్డ్లీ 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తా. సింపుల్గా లిమిట్స్ అర్థమైతే కంటిన్యూటీ మీరు ఈజీగా అవలీలుగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చలో గైస్ దెన్ టిక్. ఓకే ఫైన్, స్టార్ట్ చేద్దాం ఆ క్వశ్చన్స్ ఇంకా. Shall we start the questions? I hope everyone is ready. So let's start doing the PYQ questions now. Okay. So PYQ questions lo idi first question guys. Ivanni TS EAMCET 2022 questions ivanni. I want everyone to do these questions now. Question number 65, question number 66 chudandi okasari. 65లో ఎక్స్టెండింగ్ టు 3 అని ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యాక్చువల్లీ ఇది, బట్ దాన్ని నెగ్లెక్ట్ చేయండి ఇప్పటికైతే. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ 65లో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్తో మనకేం పెద్దగా అవసరం లేదు. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు క్వశ్చన్ ఇలానే తీసుకుందాం కావాలంటే. 3 - x³ - 3x² - 4x + 12 డివైడెడ్ బై x³ 2x³ - 7x² plus 2x plus 3 భయ్యా. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, which indeterminate form you're gonna get here? Which indeterminate form you're getting in this case guys? 0/0 కావాలంటే x3 పెట్టేసుకోండి ఇక్కడ. చూడండి ఒకసారి, you will definitely get a 0/0 form in this case. మీకు ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుందంటే you are definitely going to get a 0/0 form. సో ఏం చేయాలి ఇక్కడ? What is the method we need to apply in this particular case? Definitely yaar, మీరు ఏం చేయాలి ఇక్కడ? ఎలాస్పెటల్ అప్లై చేద్దామా? ఎలాస్పెటల్ అప్లై చేద్దాం. చలో, సో ఎలాస్పెటల్ అంటే 3x² 6x - 4 ఇడ. ఓకే, అండ్ ఇది వచ్చేసి 6x² - 14x + 2 లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3 ఇచ్చిండు, విచ్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది. బట్ ఎనీవేస్ చెప్పినా కదా, ఈ క్వశ్చన్లో 3 అనేది మీరు పట్టించుకోకండి. ఈ క్వశ్చన్లో ఎలాగో దాని సిగ్నిఫికెన్స్ లేదు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిండు అంతే. ఓకే, సో లెట్ మీ డూ దిస్ క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయండి, 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో. 3² 9, 9 3 27, 6 3 18 - 4 ఇడ. డినామినేటర్లో 3² 9, 9 6 54, 14 3 is 42 + 2. సో న్యూమరేటర్ వచ్చేసి 5, డినామినేటర్ ఎంత వస్తుంది? 56 - 42 14. సో 5/14 ఆప్షన్ ఉందా? 5/14 ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 5/14 ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. పర్ఫెక్ట్. చలో, సో అర్థమైందా? ఈజీయా లేదా చెప్పండి ఒకసారి.
వచ్చింది 0/0. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకున్నాం మనం, కానీ ఈ క్వశ్చన్లో ఫ్యాక్టరైజేషన్ అక్కర్లేదు, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ చాలా ఈజీ కదా డిఫరెన్షియేట్ చేయడానికి. డిఫరెన్షియేట్ చేసినాం, ఆన్సర్ కనుక్కున్నాం 5/14. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్? క్వశ్చన్ నెంబర్ 66 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 66లో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 2 raised to 2x మైనస్ ఆఫ్ 2 raised to x plus 1ని 2 raised to x into 2 అని రాసుకుంటా, ప్లస్ 2 మైనస్ కాస్ 2x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మళ్ళీ మీరు x = 0 తీసుకుంటే దిస్ ఇస్ ఇన్ 0/0 ఫార్మ్ గైస్. ఇది కూడా 0/0 ఫామ్లో ఉంది. సో 0/0 ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎక్స్పోనెన్షియల్ కనిపిస్తుంది, ట్రిగ్నోమెట్రిక్ కనిపిస్తుంది. సో ఏ మెథడ్ అప్లై చేస్తారంటే, నేనైతే అవన్నీ వద్దురాబాయి, సింపుల్గా ఐ విల్ గో విత్ ఎలాస్పెటల్. ఎందుకంటే న్యూమరేటర్ని అంత డిఫికల్ట్ టర్మ్స్ ఏం లేవు డిఫరెన్షియేట్ చేయడానికి, ఈజీ టర్మ్స్ ఏ ఉన్నాయి. సో డిఫరెన్షియేట్ చేసేద్దాం. డినామినేటర్ x² డిఫరెన్షియేట్ చేద్దాం. సో లెట్ మీ డూ ద డిఫరెన్షియేషన్. సో పని చేద్దాం, ఇక్కడ రాసుకుందాం క్వశ్చన్, మళ్ళీ ఈజీ అయిపోతుంది మనకి ఒకే దగ్గర ఉంటే. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఏముండే ఇందాక 2 raised to 2x కదా, 2 raised to 2x మైనస్ ఆఫ్ 2 raised to x. ఒక్క నిమిషం, రిమోట్ ఎక్కడుంది? 2 raised to 2x మైనస్ ఆఫ్ 2 raised to x ఇంటూ 2 మైనస్ ఆఫ్ 2 raised to x ఇంటూ 2. ఓకే, తర్వాత ప్లస్ 2 మైనస్ కాస్ 2x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, సో డిఫరెన్షియేట్ చేయండి గైస్, క్విక్గా డిఫరెన్షియేట్ చేయండి న్యూమరేటర్ని. లిమిట్స్ క్వశ్చన్స్ హార్డ్లీ 1 minute అయిపోతాయి, ఎక్కువ ఉండవు ఇది. సో చూడండి ఒకసారి, 2 raised to 2x డిఫరెన్షియేషన్ ఇస్ 2 raised to 2x ఇంటూ 2 ఇంటూ log 2 base c. ఓకే, మైనస్ ఆఫ్ 2 raised to x డిఫరెన్షియేషన్ ఇస్ 2 raised to x ఇంటూ log 2 base c. ఓకే, ఇంటూ 2 ఎలాగో ఇక్కడ ఇంటూ 2 ఉంది. 2 డిఫరెన్షియేషన్ 0. cos 2x differentiation is 2 sin 2x plus 2 sin 2x divided by 2x. This is what you're gonna get. And observe చేయండి, extending to 0కి ఇది మళ్ళీ 0/0 ఫామ్ భయ్యా. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. సో న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ ఇస్ 2 raised to 2x ఇంటూ 2 log 2 base c హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది దీన్ని 2 raised to 2x డిఫరెన్షియేట్ చేస్తే, ఎందుకంటే 2 log 2 base c మళ్ళీ వస్తుంది, ఇలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. మైనస్ ఆఫ్ 2 ఇంటూ 2 raised to x డిఫరెన్షియేషన్ ఇస్ 2 raised to x ఇంటూ log 2 base c. ఆల్రెడీ ఒక log 2 base c ఉంది కాబట్టి ఇది హోల్ స్క్వేర్, ప్లస్ ఇది వచ్చేసి 4 cos 2x. ఓకే, డివైడెడ్ బై ఇది వచ్చేసి 2. Now you can substitute x equal to 0 here. X equal to 0, limit extending to 0. So extending to 0, x equal to 0 substitute చేస్తే చూడండి ఏమొస్తుందో ఇక్కడ. ఇది 2 raised to 0. So basically ఇది 4 log 2 base c whole square ఇక్కడ. ఓకే, అండ్ ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ 2 log 2 base c whole square, 2 log 2 base c whole square. ఇది వచ్చేసి ప్లస్ 4 డివైడెడ్ బై 2. This is what you're gonna get. సో అబ్జర్వ్ చేయండి, 2 1s are 2, 2s are 2 అండ్ ఇక్కడ 2. సో మనకి ఆన్సర్ వచ్చేసి 2 ప్లస్ log 2 base c హోల్ స్క్వేర్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. అండ్ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 ప్లస్ log 2 base c హోల్ స్క్వేర్ is going to be the right answer. So any doubt in this question guys? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? సింపులే, డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తా, చూడడానికి చాలా పెద్దగా అనిపించచ్చు క్వశ్చన్ మీకు, కానీ డిఫరెన్షియేషన్ మనకి బేసిక్ ఫార్ములాస్ తెలిసిన డిఫరెన్షియేషన్వి. ఏ raised to x డిఫరెన్షియేషన్, ఏ raised to x ఇంటూ log a base c కదా, అదే అప్లై చేసిన భయ్య ఇక్కడ, ఇంకేం లేదు. సో ఇగో డిఫరెన్షియేట్ చేసిన ఇక్కడ, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ గాట్. ఇది ఎలాగో మళ్ళీ 0/0 ఫామ్లో ఉంది కాబట్టి మళ్ళీ డిఫరెన్షియేట్ చేసా, దాని తర్వాత సింపుల్గా x equal to 0 పెట్టుకుంటే ఆన్సర్ వచ్చేసింది మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో నవ్ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్ గైజ్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చిండో, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో x క్యూబ్ ఇంటూ under root of x square plus under root of x raised to 4 plus 1 minus of root 2 into x.
ఈ ఎక్స్ స్కోప్ లోపల లేదు, బయట ఉంది. ఓకే, చిన్న ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ. ఇది √2 ఇంటూ ఎక్స్ అది. ఓకే, సో ఎలా చేద్దాం? ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, ఏ ఫార్మాట్లో ఉంది చెప్పండి ఒకసారి. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఎస్ ఆర్ నో గైస్? కెన్ యూ టెల్ మీ విచ్ ఫార్మాట్ దిస్ ఇస్ ఇన్? గైస్ ఈ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫార్మ్. అబ్జర్వ్ చేయండి, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. అయితే దీనికి ఉన్న ఏకైక మెథడ్ ఏం చెప్పండి? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫార్మ్ అయితే డెఫినెట్లీ ద మెథడ్ విచ్ వీ కెన్ అప్లై ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఇస్ యూ కెన్ రైట్ దిస్ ఇన్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్. సో రాసుకుందాం ఇక్కడ. సో చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. అలా రాయాలి అంటే let me multiply with the rationalizing factor, multiply and divide. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? x cube ఇంటూ పని చేద్దాం, దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే దిస్ ప్లస్ దిస్ అవుతుంది కదా. సో దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అలా చేసినప్పుడు డైరెక్ట్గా ఏమొస్తుందంటే x² ప్లస్ √(x⁴ + 1 మైనస్ 2x² వస్తుంది భయ్య, హోల్ డివైడెడ్ బై x² ప్లస్ √(x⁴ + 1. ఓకే, అండ్ ఇది వచ్చేసి ప్లస్ √2 ఇంటూ ఎక్స్. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అయితే ఇక్కడే సింప్లిఫై చేయొచ్చు, x² కాబట్టి ఇక్కడ మైనస్ 2x² ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇలా రాసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం దీన్ని x⁴ + 1 స్క్వేర్ రూట్ మైనస్ x² అని రాసేసుకోవచ్చు. ఓకే, అండ్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ, దిస్ ఈజ్ అగైన్ ఇన్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫార్మ్. ఇక్కడ డినామినేటర్ సరే ఇదంతా ఇన్ఫినిటీయే ఒప్పుకుంటాం. ఓకే, సో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, సరే ఇదంతా ఇన్ఫినిటీ ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ఇన్ఫినిటీ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీకి ఇది ఇన్ఫినిటీ, ఇది కూడా ఇన్ఫినిటీయే. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫార్మ్ ఇంకా పోలేదు. ఇది పోవాలి అంటే మళ్ళీ ఏం చేయాలంటే దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. సో ఏమొస్తుందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ చూడండి ఒకసారి x³ ఇంటూ, ఓకే, సో దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? దిస్ ప్లస్ దిస్ 1. అంటే అది మనం మల్టిప్లై చేస్తే దీంతో బేసిక్గా x⁴ + 1 మైనస్ x⁴ వస్తున్నప్పుడు, అండ్ కింద వచ్చేసి డినామినేటర్లో x² ప్లస్ √, ఓకే. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది, ఇక్కడ స్క్వేర్ రూట్ మిస్ అయిపోయినాం మనం, ఇక్కడ స్క్వేర్ రూట్ కూడా ఇంక్లూడెడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. చలో, సో ఇక్కడ మనకి x² ప్లస్ √(x⁴ + 1) దీనికి మొత్తం స్క్వేర్ రూట్. ఓకే, ఆ తర్వాత ప్లస్ √2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇంటూ మళ్ళీ డినామినేటర్లో యూ కెన్ జస్ట్ మల్టిప్లై విత్ దిస్ వన్, √(x⁴ + 1 ప్లస్ x². ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x⁴ క్యాన్సల్ అయిపోయింది. సో బేసికలీ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్లో x³ డినామినేటర్లో x² ప్లస్ √(x⁴ + 1 ఇక్కడ మొత్తం స్క్వేర్ రూట్ ప్లస్ √2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇంటూ అగైన్ √(x⁴ + 1 ప్లస్ x². దిస్ ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్ గైస్. ఇప్పుడు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. అయితే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నప్పుడు, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నప్పుడు యూ కెన్ అప్లై ఎలాస్పెటల్. బట్ ఎలాస్పెటల్ అబ్జర్వ్ చేయండి అబ్బా, డినామినేటర్ చాలా కాంప్లికేట్ అయిపోయింది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే క్వశ్చన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఇలా చేయడం కన్నా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా వీ కెన్ టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ as కామన్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్లో x³ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, సో పర్లేదు. డినామినేటర్లో ఎలా చేయొచ్చు అంటే ఇగో ఈడ నేను x², దీనిలోకి వెళ్ళి x² అంటే బయటికి బేసిక్గా x కామన్ తీయచ్చు. సో లోపల ఏమవుతుందంటే √, ఇక్కడ 1 అండ్ ఈడేమో √1 ప్లస్ √, ఇక్కడ అబ్జర్వ్ చేయండి √1 ప్లస్ 1/x⁴ ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్. ఓకే, సో ఇక్కడ ఇదే టర్మ్ని మనం 1 ప్లస్ √, జస్ట్ అ మినిట్ గైస్, ఎస్, సో √1 ప్లస్ √1 ప్లస్ 1/x⁴ అని డెఫినెట్గా రాసుకోవచ్చు ఇలా. ఓకే, ఇక్కడ డెఫినెట్గా రాసుకోవచ్చు ప్లస్ √2 ఇంటూ
ఓకే, అండ్ ఇది ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు మనం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటే అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ రేస్ టు 4 ప్లస్ 1 ఇస్ వాట్ ఈస్ రిమైనింగ్. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ క్యూబ్ క్యాన్సల్ అయిపోయి ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీకి 1 బై ఎక్స్ రేస్ టు 4, ఇగో ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ గైస్? వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఆన్సర్? 1 డివైడెడ్ బై, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 2 అంటే 2 రూట్ 2 వచ్చింది ఇక్కడ. ఇంటూ ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇది 0 అయిపోయింది అంటే బేసికలీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2 ఇంటూ 2 అంటే బేసికలీ 1 బై 4 root 2 is what you have to get, and option C is going to be the right answer. So comparatively ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది క్వశ్చన్. ఎస్ ఆర్ నో? కొంచెం లెంతీ అయిపోయింది కదా క్వశ్చన్ ఇది. డెఫినెట్లీ యూనో మిగతా ప్రీవియస్ క్వశ్చన్స్ అంత ఈజీగా అయితే లేకుండే, కొంచెం లెంతీ అయింది ఈ క్వశ్చన్. బట్ అగైన్ గైస్, మెథడ్ అయితే సింపులే, కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం సింప్లిఫికేషన్ పెద్దగా అయిపోయింది. ఓకే, బట్ మెథడ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఉండే, అది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చేంత వరకు మనం దాన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అదే చేసాం కూడా. ఫస్ట్ టైం చేసాం మోడిఫికేషన్, బట్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అవ్వలేదు. మళ్ళీ చేసినప్పుడు అప్పుడు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అయింది. ఓకే, బట్ ఐ వుడ్ సజెస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో అయితే టైం చూసుకోండి అబ్బా, ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఓకే, ఇప్పుడు ఏంటంటే సరే మీరు క్యాలిక్యులేషన్ క్విక్గా ఉండి మీ చెయ్యి ఫాస్ట్గా తిరుగుతుంటే అలాంటి పర్లేదు, అలాంటి టైంలో మీరు ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు కూడా కొంచెం స్పీడ్గా, మీకు మ్యాథ్స్ కొంచెం స్పీడ్గా చేయడం అలవాటు ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ హార్డ్లీ 1.5 minutes అయిపోతాయి. బట్ మీరు కొంచెం నెమ్మదిగా మెల్లిగా చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ మీకు 3 minutes పట్టే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో ఇది స్కిప్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్లీ స్కిప్ దిస్ క్వశ్చన్, గో టు another question rather than getting stuck with this question guys. Okay, chalo, so let me go to the another question now. Question number 65 చూడండి ఒకసారి. Question number 65. What is question number 65 given for you? So 65లో ఇది ఈజీ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఓకే, ఏమి ఇచ్చిండు? tan square of okay, tan square of pi, okay, pi secant raised to 4x ఇచ్చిండు. ఓకే, హోల్ డివైడెడ్ బై పై స్క్వేర్ ఎక్స్ రేస్ టు 4 ఇచ్చిండు. ఓకే, అయితే ఒకటి ఏంటంటే 0/0 ఫామ్ అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ 0/0 ఫామ్. 0/0 ఫామ్ అంటే ఒకటి ఎలాస్పెటల్ మీ ఇష్టం, కానీ ఎలాస్పెటల్ ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఎందుకంటే కింద ఎక్స్ రేస్ టు 4 ఉంది కాబట్టి ఆ కిందది 1 అయ్యేంత వరకు డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మేబీ మధ్యలో అది క్యాన్సిల్ అవుట్ కూడా అవ్వచ్చు. బట్ ఐ ఫీల్ దాట్ దీన్ని డిఫరెన్షియేట్ చాలాసార్లు చేయాలేమో అనిపిస్తుంది. యూనో ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ మేబీ ఐ వుడ్ నాట్ గెట్ ద ఫైనైట్ వాల్యూ. మేబీ ఐ నీడ్ టు డిఫరెన్షియేట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ టు గెట్ ద ఫైనైట్ వాల్యూ. అలా చేయడం కన్నా బెటర్ ఏంటి అంటే సింపుల్గా ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుందాం. అయితే అవి యూజ్ చేసుకోవాలంటే ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఈ సీకెంట్ అయితే మనకి పనికిరాదు, రైట్? సీకెంట్ ఎందుకంటే సీకెంట్తో ఫార్ములా లేదు ట్రిగ్నోమెట్రీలో. అబ్జర్వ్ చేయండి, ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్లో sin x/x, tan x/x వీటితో ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్గా tan square of pi ఇంటూ సీకెంట్ రేస్ టు 4x మీరు 1 ప్లస్ tan square x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ x ఇస్ 1 ప్లస్ tan square x. సో 1 ప్లస్ tan square x హోల్ స్క్వేర్ అని రాసేసుకొని హోల్ డివైడెడ్ బై పై ఎక్స్ రేస్ టు 4. ఓకే, సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ tan స్క్వేర్ పై టైమ్స్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే ప్లస్ 2 tan స్క్వేర్ x. ఓకే, హోల్ డివైడెడ్ బై పై టైమ్స్ ఆఫ్ ఎక్స్ రేస్ టు 4. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, దీన్ని మీరు ఇలా రాయకుండా ఇలా కూడా రాయొచ్చు. పై ప్లస్, యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఇన్ దిస్ వే, పై ప్లస్ పై టైమ్స్ ఆఫ్ దిస్. యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఇన్ దిస్ వే. నువ్వు అబ్జర్వ్ చేయండి, tan ఆఫ్ పై ప్లస్ టీటా 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్, tan అక్కడ పాజిటివ్ ఉంటుంది. సో దీన్ని మీరు ఇలా రాయండి, లేదంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 tan స్క్వేర్ ఆఫ్ పై టైమ్స్ ఆఫ్ tan రేస్ టు 4x ప్లస్ 2 tan స్క్వేర్ x అని కూడా రాసుకోవచ్చు. ఓకే, హోల్ డివైడెడ్ బై పై ఇంటూ
ఎక్స్ రేస్ టు 4. అయితే అబ్జర్వ్ చేయండి, ఈ tan స్క్వేర్ లోపల ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ డినామినేటర్లో ఉంటుంటే అయిపోయింది అది క్వశ్చన్. అంటే ఇగో ఈ టర్మ్ పై ఎలాగో ఉంది, ఈ టర్మ్ లేదు. సో ఈ టర్మ్ లేదు కాబట్టి ఏం చేస్తా, సరే సార్ లేదు కాబట్టి ఏం చేద్దాం మనం, సింపుల్గా లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ద సేమ్ టర్మ్ tan రేస్ టు 4x ప్లస్ 2 tan స్క్వేర్ x. ఓకే, అండ్ ఇక్కడ కూడా tan రేస్ టు 4x ప్లస్ 2 tan స్క్వేర్ x. ఓకే, అండ్ ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి లెట్ మీ టేక్ ద హోల్ స్క్వేర్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకి పై ఒకటే పై ఉంది, సో లెట్ మీ మల్టిప్లై విత్ పై, అండ్ ఇక్కడ కూడా పైతో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనం ఇంటూ పై చేద్దాం. సో లెట్ మీ జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ బై పై, సో ఇక్కడ ఇంటూ పై. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు, దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇగో this entire thing is going to become 1. Tan square of something by that something square is definitely going to become 1. సో ఇంకా ఏం మిగిలిపోయింది సార్ అంటే, అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి, డెఫినెట్లీ అగ్రీడ్, చూడడానికి లెందీగా అనిపిస్తున్నాయి గైస్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. బట్ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ వన్ వే. ఎలాస్పెట్లో అప్లై చేసే వాళ్ళం, బట్ ఎలాస్పెట్లో అప్లై చేసి చూసాను నేను, అట్లా కూడా లెందీ అయినా అవుతుండే. సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ వే బెటర్, ఇది కొంచెం 4-5 స్టెప్లో అయిపోతుండే, ఎలాస్పెట్లో ఇంకా ఎక్కువ అవుతూ ఉండే మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి ఏం మిగిలిపోయిందో, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. సో న్యూమరేటర్లో వచ్చేసి పై టైమ్స్ ఆఫ్ tan రేస్ టు 4x ప్లస్ 2 tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ మిగిలిపోయింది. ఓకే, 2 tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ మిగిలిపోయింది ఇక్కడ. అండ్ డినామినేటర్లో వచ్చేసి x రేస్ టు 4 మిగిలిపోయింది. x రేస్ టు 4 is what is left out. Right, now all you have to do here is, all you have to do in this particular case is that, guys, మీరు ఏం చేస్తారు, ఇంకా సింప్లిఫై చేసేయండి ఇక్కడ. ఓకే, సో ఇంకా ఇప్పుడు సింప్లిఫై చేయాలి అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఓకే, నవ్ యూ కెన్ అప్లై ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ ఇన్ దిస్ కేస్ వితౌట్ ఎనీ హెజిటేషన్. రైట్, సో ఇక్కడ మీరు ఎట్లా చేయొచ్చు అంటే పై ఇంటూ, అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా ఇది, సో a స్క్వేర్ అంటే tan రేస్ టు 8x, ఓకే, ప్లస్ బి స్క్వేర్ అంటే 4 tan రేస్ టు 4x, ఓకే, ప్లస్ 2ab అంటే 4 tan రేస్ టు 4x ఇంటూ tan స్క్వేర్ x అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ యూ కెన్ రైట్ x రేస్ టు 4 separately with this terms, x రేస్ టు 4 అని ఇట్లా రాసేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, tan రేస్ టు 4x బై x రేస్ టు 4 1 అవుతుంది. సో ఇక్కడ tan రేస్ టు 4x మిగిలిపోతుంది, దట్ ఈస్ 0 ఎనీవే. ఫర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఇది 0, ఇది వచ్చేసి 4. ఓకే, ఇది వచ్చేసి కూడా మనకి సింపుల్గా 0. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ విచ్ వీఆర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్ గైస్, ఇట్ ఈస్ 4π. డూ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్ ఇక్కడ? అచ్చా, పై క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటా ఈ మొత్తం ప్రొసీజర్లో. ఎక్కడన్నా పై క్యాన్సిల్ అవుతుందో చూద్దాం ఒకసారి ఇక్కడ. జస్ట్ ఎ మినిట్ గైస్, ఐ థింక్ పై విల్ గెట్ క్యాన్సల్ సమ్వేర్, ఎందుకంటే పై అయితే లేదు ఇక్కడ. అచ్చా, పై స్క్వేరే ఉండేనా, అయితే ఫైన్. ఓకే, ఐ థింక్ క్వశ్చన్లో పై స్క్వేరే ఇచ్చింది మనోడు, అలాంటప్పుడు నేను ఒక పై ఎక్స్ట్రా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఐ వాస్ థింకింగ్ పై, ఇక్కడ నేను తప్పు రాసుకున్నా, ఎలాగో పై స్క్వేర్ ఉంది కాబట్టి లెట్స్ నాట్ టేక్ ద పై హియర్. సో పై లేదు అనుకుంటే ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బీ 4 హియర్ గైస్. ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బీ 4, అంటే ఆప్షన్ బి ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో కొంచెం క్వశ్చన్ లెందీయే, బట్ చెప్తున్నా కదా, మీరు ఎలాస్పెటల్ వెళ్ళినా కూడా ఇంతే లెందీగా అవుతుంది. ఓకే, బట్ చూడండి ఒకసారి ఎలాస్పెటల్ అప్లై చేసి చూడండి. ఇఫ్ యూ ఫీల్ దాట్ ఈస్ అ బెటర్ మెథడ్, గో విత్ దాట్ మెథడ్. ఓకే, బట్ దిస్ ఈస్ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్. కొంచెం ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్ కూడా ప్రతి స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని స్టెప్స్ మనం స్కిప్ చేసాం, లైక్ a ప్లస్ బి హోల్ స్క్వేర్లో డైరెక్ట్గా రాయొచ్చు మీరు. ఎలాగో tan రేస్ టు 4x బై x రేస్ టు 4 1, ఇంకో tan రేస్ టు 4x మిగిలిపోతుంది. ఫర్ ఎక్స్టెండింగ్ టు 0 దట్ ఈస్ 0, ఇదొక్కటే 4 వస్తుంది. ఇది కూడా దిస్ బై దిస్ ఇస్ 1, బట్ tan 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఇస్ ఎనీథింగ్ ఇస్ 0. సో డైరెక్ట్గా మనకి 4 వచ్చేస్తుంది ఆన్సర్ అనమాట. బట్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఎలాస్పెటల్ కూడా అప్లై చేసి చూడండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఎలాస్పెటల్ నుంచి చేస్తే ఇది ఈజీ అవుతుందా ఇంకా అని చూడండి ఒకసారి. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 చూద్దాం ఒకసారి. సో మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ గైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో బీ కేర్ఫుల్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి ముందే. ఓకే, సో చూసుకుంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఏమి ఇచ్చండి ఇక్కడ, 4 ఫ్యాక్టోరియల్ బై x రేస్ టు 8 అంట.
4 factorial by x raised to 8 into 1 minus cos square. 1 minus cos square. 1 minus cos square. Cos x square by 3. Okay. 1 minus cos of x square by 3 కాబట్టి ఒక్క నిమిషం. 1 minus cos of x square by 3. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మైనస్ cos of x square by 4. ఓకే, ఒక్క నిమిషం. మైనస్ cos of x square by 4. అమ్మో, క్వశ్చనే చాలా తేడాగా అనిపిస్తుంది. ప్లస్ cos square x by 3 ప్లస్ cos square x by 3. ఓకే, cos square cos x square. ఓకే, cos x square. Cos x square by 3. Cos x square by 3. Cos of x square by 3 into cos of x square by 4. Okay, cos of x square by 4. Okay, so this is the question given for you guys. చూడ్డానికి చాలా ఏదో నడుస్తుంది క్వశ్చన్లో, చాలా ఏంట్రా బాబు అనిపిస్తుంది. సరే చూద్దాం, సాల్వ్ చేసి చూద్దాం. ఐ డోంట్ థింక్ ఇంత డిఫికల్ట్ ఉంటుందని ఇందాక క్వశ్చన్ లాగా. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 4 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ రేస్ టు 8 కదా ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యునో వాట్ ఎవర్ ఐ కెన్ సీ హియర్. ఇది సరే ఇట్లా రాసేసుకుందాం. 1 మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఇది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, రెండిట్లో యూ కెన్ టేక్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 యాజ్ ఎ కామన్ హియర్. రైట్, యూ కెన్ టేక్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 అంటే మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 మీరు కామన్ తీసుకోవచ్చు. ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ గైస్ ఇస్ 1 మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఈజ్ లెఫ్ట్ అవుట్. దిస్ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఓకే, సో అలా అనుకుంటే దీన్ని మీరు ఇలా రాసుకోవచ్చు. అయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 4 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ రేస్ టు 8 ఇంటూ, అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ, దిస్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ కామన్. సో 1 మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 3. ఓకే, అండ్ ఇక్కడ ఏం మిగిలిపోతుంది? అరే నేను ఎందుకు ఇంత మొత్తం ఏది రాసినా పడట్లేదు సరిగ్గా. సో 1 మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 3. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటూ 1 మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ గైస్. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఇది. ఐ థింక్ కాంప్లికేటెడ్ ఏం లేదు, ఎందుకంటే ఇది 1 మైనస్ కాస్ థీటా ఫామ్లో ఉంది. 1 మైనస్ కాస్ థీటా మనకు ఆల్రెడీ తెలిసిందే. వాట్ ఈస్ 1 మైనస్ కాస్ థీటా గోయింగ్ టు బి? సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 4 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ రేస్ టు 8. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 కదా. సో దిస్ ఇస్ 2 సైన్ స్క్వేర్. ఓకే, 2 సైన్ స్క్వేర్ దిస్ theta డివైడెడ్ బై 2 అంటే ఎక్స్ స్క్వేర్ బై 6. ఓకే, ఆ తర్వాత ఇది కూడా అంతే, 2 సైన్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ బై 8. ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 8 is what you are going to get. ఓకే, హోల్ డివైడెడ్ బై ఎక్స్ రేస్ టు 8 ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములాస్ ఉన్నాయా, అవే అప్లై చేయాలి, అంతే, ఇంకేం లేదు, అయిపోయింది క్వశ్చన్ ఇక్కడ. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ ఎక్స్ రేస్ టు 8 ఇక్కడ ఉంది కదా, ఇలా రాసే బదులు మీరు ఇలా రాసేసుకోవచ్చు అబ్బా. సో ఇక్కడ ఏం చేద్దామంటే, దీనికి మీరు ఎక్స్ రేస్ టు 4 పెట్టేసుకోండి, దీనికి మీరు ఎక్స్ రేస్ టు 4 పెట్టేసుకోండి. ఓకే, ఇలా రెండింటికి ఎక్స్ రేస్ టు 4 పెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, యూ నీడ్ ఎ 6 స్క్వేర్ హియర్. ఓకే, సో 6 స్క్వేర్ కావాలి కాబట్టి లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 6 స్క్వేర్. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మనకి 8 స్క్వేర్ కావాలి కాబట్టి లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 8 స్క్వేర్. ఇలా చేయడం వల్ల ఏమైందంటే, అబ్జర్వ్ చేయండి ఒకసారి, దిస్ ఎంటైర్ థింగ్, ఇగో ఒక్కసారి చూడండి ఒకసారి, దిస్ ఎంటైర్ థింగ్, విచ్ ఎంటైర్ థింగ్ సార్ అంటే, ఈ ఎంటైర్ థింగ్ వాల్యూ మనకి 1 అవుతుంది. సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 6 బై ఎక్స్ స్క్వేర్ బై 6 హోల్ స్క్వేర్, ఇది దట్ ఈస్ 1. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. అలాగే
sine of x square by 8 divided by x square by 8 whole square value kuda 1 avutundi. So what is remaining guys ikkada? What is remaining? What is going to be remaining in this particular case? Well, this is what is remaining. Observe cheyandi. 4 factorial into 2 in the numerator. 4 factorial into 2 in the numerator. Denominator lo vachesi 4 factorial into 4 actual ga idi. Okay. Ee pen kuda correct time ki hand istundi roju enduko. 4 factorial into 4 in the numerator. 2 into 2 4. Denominator lo 6 square into 8 square. 6 square into 8 square is what is left out. So ఇంకా సింప్లిఫై చేయడమే ఇది. సింప్లిఫై చేయండి ఒకసారి ఎంత వస్తుందో ఇక్కడ. 6 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ ఇది. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ ఇస్ 24 రైట్. 24 ఇంటూ 4 డివైడెడ్ బై 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6, 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకసారి గైస్. This is going to become 6 ones are 6 fours are 24. Okay, so 4 fours are ikkada 4 ones are 4 twos are aa tarvata malli 4 ones are 4 twos are. So I'm basically getting 6 twos are 12, 12 twos are 24. 1 by 24 is going to be the answer. 1 by 24 is going to be the answer. Option unda 1 by 24? Yes. Option C is the right answer. Option C is going to be the right answer. Okay, so this is how you can do this question guys. Malli but చూడండి ఒకసారి, చూసుకుంటే క్వశ్చన్స్ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి రైట్. స్టెప్స్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. బట్ ఇఫ్ యూ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టెప్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఐ థింక్ హార్డ్లీ ఒక 3-4 స్టెప్స్లో అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్లో తర్వాత ఆన్సర్ వచ్చేసినట్టే మనకి. ఓకే, సో కొంచెం మీరు స్పీడ్ పెంచుకొని లిమిట్స్ చాప్టర్లో స్పీడ్ బెంచ్ చేసిండ్రు అనుకోండి, ఫార్ములాస్ అన్నీ కరెక్ట్గా గుర్తుంటే స్పీడ్ బెంచ్ చేసిండ్రు అనుకోండి, డెఫినెట్లీ మీకు మధ్యలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండదు క్వశ్చన్లో. మీరు జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఈ క్వశ్చన్స్ ఇవన్నీ. మీకు ఆల్రెడీ మెథడ్ తెలుసు, ఫార్ములాస్ తెలుసు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ అప్లై ద ఫార్ములాస్ ఇన్ ద కరెక్ట్ వే అంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇవి కూడా ఇవన్నీ ఎంసెట్ క్వశ్చన్సే, ఎంసెట్ 2022 క్వశ్చన్స్ ఇవన్నీ. చలో, నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. యూ సీ ద క్వశ్చన్ నంబర్ 65 and 66. క్వశ్చన్ నంబర్ 65 చూడండి. 65 కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది క్వశ్చన్. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ అయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 దిస్ ఇంటూ కాస్ ఆఫ్ 2 by x minus 2. అరే ఇది ఈజీ రాబాయ్, ఇది ఈజీ. ఎందుకంటే ఎక్స్టెండింగ్ టు 2కి అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 0 ఇంటూ కాస్ ఆఫ్ 2 by 0 అంటే కాస్ ఇన్ఫినిటీ భయ్యా. 0 ఇంటూ కాస్ ఇన్ఫినిటీ వస్తుంది ఫస్ట్ టర్మ్, ప్లస్ వాట్ అబౌట్ దిస్ వన్ గైస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 2x minus 4. Okay, and this is going to be in 0 by 0 form, no doubt in that. 0 by 0 form ఉంటుంది. అయితే ఫస్ట్ టర్మ్ అయితే 0 ఇంటూ కాస్ ఇన్ఫినిటీ. కాస్ ఇన్ఫినిటీ ఇస్ ఎ వాల్యూ బిట్వీన్ -1 to 1 కదా. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. సో హమ్మయ్య ఇది 0. ఇది ఎట్లా చేస్తారు? 0 by 0 ఫామ్ కాబట్టి సింపుల్గా దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ ఇట్. సింపుల్గా దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ ఇట్ గైస్. వీ కెన్ డిఫరెన్షియేట్ ద న్యూమరేటర్, ఎలాస్పెటల్ రూల్ 2x, ఇక్కడ వచ్చేసి 3x స్క్వేర్ మైనస్ 2, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 పెట్టేసుకోవచ్చు ఇక్కడ. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2. ఓకే, సో ద మూమెంట్ యూ టేక్ x is equal to 2, 2 2s are 4 ఇక్కడ, 2 స్క్వేర్, 4 3s are 12 minus 2 10. సో 4 by 10 అంటే 2 by 5. ఆప్షన్ ఉందా చూడండి ఒకసారి, ఆప్షన్ ఉందా 2 by 5? ఎస్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ is clear for everyone out there. ఏమైనా డౌట్ ఉందా ఈ పర్టికులర్ క్వశ్చన్లో? I hope this is clear for all the students out there. 2 by 5 is what you're gonna get. Option D is the right answer. Okay, అలాగే క్వశ్చన్ నెంబర్ 66 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 66 కూడా నాట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ అనిపిస్తుంది, చూడగానే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో ఈ క్వశ్చన్ నెంబర్ 66 కూడా అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఇచ్చింది మనోడు. tan 2x, ఓకే, minus 2 tan x, okay, 2 tan x divided by ఏమి ఇచ్చండి ఇక్కడ 1 minus cos x, okay, 1 minus cos x into 2 raised to x minus 1. So this is what is given for you. Okay, అయితే ఫస్ట్ అయితే గైస్ 2 raised to x minus 1 కనిపిస్తుంది, నాకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, నేను బై x ఇంటూ x చేసేస్తా.
ఓకే, సో ఏమొస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో, లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో 2x-1/x మన ఎక్స్పోనెన్షియల్ లిమిట్, అది వచ్చేసి 1/log2 బేసి. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద రిజల్ట్ యూ గోనా గెట్ ఇంటూ ఇక్కడ tan 2x minus 2 tan x, okay, divided by x into 1 minus cos x. And what do I know about 1 minus cos x ante, దీన్ని నేను మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో 1 minus cos x by x square is 1/2. So basically limit extending to 0, I'm getting 2/log2 base c, okay, into this is the entire thing remaining, tan 2x minus 2 tan x divided by x cube. Okay, this is what you're gonna get. ఓకే, సో గైజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇది 0/0 ఫామ్లో ఉంది కదా, ఇంకా ఎలాస్పెట్లు అప్లై చేయండి. ఇంకా ఇది సింపుల్ ఇక 2/log2 బేసి ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. సో డిఫరెన్షియేట్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. tan 2x అంటే secant square 2x వస్తుంది ఇక్కడ, secant square 2x into 2, okay, secant square 2x into 2 minus 2 secant square x, ఇది differentiation of tan x is secant square x divided by 3x square is what you are going to get. Okay, so observe చేయండి ఇక్కడ 2/log2 base, again this is also going to be in 0/0 form. So మళ్ళీ దీన్ని ఇంకోసారి differentiate చేద్దాం. So limit extending to 0, guys observe చేయండి ఇక్కడ 2 into secant square 2x differentiation is 2 secant 2x, okay, into 2, okay, 2 secant 2x, secant square 2x differentiation 2 secant 2x into secant 2x tan 2x. So simple గా దాన్ని నేను secant square 2x into tan 2x అని రాసుకోవచ్చు, into 2 కాబట్టి ఇక్కడ 2 డైరెక్ట్గా 4 అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మైనస్ ఆఫ్ 2 secant square x differentiation is 4 secant x and secant square tan x వస్తుంది, whole divided by 6x. Okay, and finally ఇంకొకసారి differentiate చేసేస్తే I think we are going to get the answer. No, I think సరిపోతుంది అది, ఎందుకంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఇంకా ఆన్సర్ వచ్చేసినట్టే. 2/log2 బేసి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0కి ఎనీవే secant 0 is 1 guys, secant 0 is 1. సో ఇది మనకి 8 tan 2x వస్తుంది, అండ్ ఇది వచ్చేసి -4 tan x వస్తుంది. ఓకే, అండ్ లెట్ మీ టేక్ దిస్ 6 దిస్ సైడ్. సో బేసికలీ సరే ఇక్కడ మనం సపరేట్గా 6x, దీనికి కూడా 6x అని రాసుకోవచ్చు ఇలా. ఓకే, అండ్ యూ హ్యావ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు మీరు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు tan 2x/2x కావాలి నాకు. సో ఇక్కడ 2x కావాలంటే 6xని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇగో ఇక్కడ 2x into 3 అని రాసుకోవచ్చు, tan x/x 1. సో tan 2x/2x is 1, tan x/x is 1. Now what is left out? 2/log2 base into 2 1s are 2 4s are, so 4/3. ఓకే, మైనస్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, ఇది 2/3 is what is going to be left out. Yes or no guys? 2 1s are 4/3, ఇది వచ్చేసి 2/3. సో బేసికలీ 2/3 అంటే 4/3 log2 base is what you have to get. ఆప్షన్ ఉందో చూద్దాం ఒకసారి. 4/3 log2 base అయితే లేదు, ఐ థింక్ 3 అయితే క్యాన్సల్ అవ్వాలి మనకి ఎక్కడో దగ్గర. సో ఒక్క నిమిషం, ఐ థింక్ వీ మైట్ హ్యావ్ డన్ ఏ మిస్టేక్ హియర్. ఇక్కడ 4, ఇక్కడ 2, అచ్చా ఇక్కడ 2 మిస్ చేశానా, tan 2x, ఇక్కడ 2 మిస్ చేశాను గైస్, ఇక్కడ 2 మిస్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్, ఇక్కడ 2 మిస్ అయిపోయింది. ఇంకో ఇక్కడ 4 లేదు ఇక్కడ 8, ఇది ఫైనే, ఇది 6x, ఇది వచ్చేసి 4, ఇక్కడేమో 6x, ఇదేమో 2/3 రాసుకున్నాం, ఇది వచ్చేసి 4/3, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ 2/3. సో 4/3 log2 base అని వచ్చేసింది మనకు ఆన్సర్. అయితే సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ సమ్ 3 or 2 ఐ గెస్. ఒక్కసారి చూడండి ఒకసారి ఆప్షన్స్లో, సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ ఏ 2 or a 3 ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో జస్ట్ ఎ మినిట్, 3x², ఇక్కడ వరకు అయితే 1 మైనస్ ఇది 1/2 కాబట్టి 2/log2 base ఇది ఓకే. secant square tan 2x differentiation secant square 2x into 2 secant square x, ఇది కూడా ఓకే. ఆ తర్వాత మనం secant square 2x డిఫరెన్షియేట్ చేసాం, దట్ ఈస్ 2 secant 2x into 2 secant 2x, ఓకే,
into 2, okay, into secant square. I think ఇది ఓకే. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. 4 2s are 8. ఇది కూడా 2 secant x into secant x into tan x. ఇది కూడా ఓకే, ఫైన్. సో 8 tan 2x వస్తుంది ఇక్కడ, ఎక్స్టెండింగ్ టు 0 కాబట్టి. అండ్ ఇది కూడా 4 tan x by 6x. ఓకే, సో 4/6 ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనం 2. అచ్చా, ఫైన్. ఐ గెట్ ఇట్. ఇక్కడ బ్లండర్ మిస్టేక్ అయింది గైస్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ థింకింగ్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది. అయితే ఒక్క నిమిషం, లెట్ మీ రైట్ దిస్ అగైన్. ఇలాంటి మిస్టేక్స్ అప్పుడప్పుడు, అందుకే క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్స్ అన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 4 tan 2x వచ్చింది కదా, 4 tan 2x వచ్చింది. సో ఇక్కడ 2x పోతుంది, ఇది tan 2x పోతుంది అది, రైట్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ యు సీ హియర్, limit extending to 0, this is what is going to happen. 2 by log 2 base c, 2 by log 2 base c, okay. And ikkada manaki 8 ochindi ikkada, right. So this was 8 tan 2x. So tan 2x by tan 2x by 2x వచ్చేసి 1. So 8/3 మిగిలిపోతుంది. So 8/3 ఇక్కడేమో 2/3 మిగిలిపోతుంది. So 8 minus 2 అంటే 6/3, which is 2. సో 2 into 2 అంటే మనకి 4 by log 2 base c వస్తుంది ఇక్కడ. అండ్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ గైస్, ఆప్షన్ D is the right answer for this question. Option D is the right answer. Okay, so I hope this is clear for everyone out there. I hope this question is clear for all the students out there. In the question number 66, so this is how you can do this question. Okay, అయితే ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని నేను డీటెయిల్డ్ వేలో చేస్తున్నాను కాబట్టి ఇట్ మైట్ సీమ్ ఎ బిట్ లెందీ, ఇట్ మైట్ సీమ్ ఎ బిట్ కాంప్లికేటెడ్ కూడా. బట్ ట్రస్ట్ మీ గైజ్, ఒక్కసారి మీకు ఫార్ములాస్ వచ్చి ఉంటే ఇందులో చాలా స్టెప్స్ మీరు స్కిప్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వాస్ డూయింగ్ ద క్వశ్చన్, నేను ఆ బుక్లో చేసేటప్పుడు ఈ క్వశ్చన్ హార్డ్లీ 4 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేసింది మనకి. ఓకే, ఎందుకంటే నాకు తెలుసు నాకు ఫార్ములాస్ ఎలా ఉంటాయి అవన్నీ ఒక ఐడియా ఉంది కాబట్టి ఏం చేస్తానంటే కొన్ని స్టెప్స్ డైరెక్ట్గా స్కిప్ చేసేస్తాను నేను. అండ్ ఆల్సో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసేస్తా కాబట్టి ప్రాక్టీస్ చాలా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఒక 4-5 స్టెప్స్లో వచ్చేస్తుంది. వేర్ ఐఎమ్ స్కిప్పింగ్ ఇన్ బిట్వీన్ స్టెప్స్. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఎవ్రీ స్టెప్ రాస్తున్నా కాబట్టి మీకు లెందీగా అనిపించచ్చు. బట్ ట్రస్ట్ మీ, వన్స్ యూ అండర్స్టాండ్ ఆల్ దిస్ మెథడ్స్ నో గైస్, ఇస్ ఆర్ గోయింగ్ టు బీ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 66 చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 66. క్వశ్చన్ నెంబర్ 66 చేద్దాం. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ ఒక్క నిమిషం ఎక్కడ ఉంది, క్వశ్చన్ నెంబర్ 65 మన లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్కి సంబంధించి అది డిస్కస్ చేసిన తర్వాత అది చేద్దాం. ఓకే, సో యూ సీ దిస్ క్వశ్చన్ గైస్, 66 క్వశ్చన్లో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఇది సింపుల్. ఇగో 2 raised to x minus 1 into 1 plus sin x whole raised to 2 by sin x, ఓకే, హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఏమి ఇచ్చాడు, log of 1 plus 2x. ఇదంతా ఫార్ములాసే గైస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 2 raised to x minus 1 కాబట్టి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ చేసేద్దాం మనం ఇక్కడ, ఇంటూ ఎక్స్ బై ఎక్స్. సో దట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, 2 raised to x minus 1 by x log 2 base c, మనకి ఎక్స్పోనెన్షియల్ లిమిట్ తెలిసిందే. ఇప్పుడు log of 1 plus 2x by ఇక్కడ 2 కావాలి కాబట్టి ఇంటూ 2 మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 2. సో log of 1 plus 2x by 2x కూడా 1. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ 1 raised to infinity ఫామ్. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ 1 raised to infinity ఫామ్. అబ్జర్వ్ చేయండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0కి 1 raised to infinity. సో వాట్ ఈస్ ద మెథడ్? దిస్ ఈజ్ నథింగ్ బట్ e raised to limit extending to 0 f of x sin x into g of x 2 by sin x divided by whole divided by 2. Okay, so guys observe చేసి ఇక్కడ sin x cancel అయిపోయి e square వస్తుంది. So the answer which I am getting is 1 by 2 log 2 base c into e square. ఇప్పుడు ఈ 1 by 2ని మీరు యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ ఇలా కూడా రాయొచ్చు, log of 2 raised to 1 by 2 అంటే log root 2 into e square అని డెఫినెట్గా రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ గైస్, ఆప్షన్ D is the right answer. e square into log root 2 base c is going to be the right answer. సింపుల్, ఉన్న ఫార్ములాస్ అన్ని యూజ్ చేసినాం మనం. ఎక్స్పోనెన్షియల్ లిమిట్, లాగరిథమిక్ లిమిట్, 1 raised to infinity ఫార్ములా యూజ్ చేసినాం.
and this is what we are getting here. Okay, so I hope this is clear for everyone out there. Okay, so ila anamata ee question chesedi. Chalo inga, let's do the next question. So ivanni different models cover chestu unnam. I'm trying to do as many PYQs as possible, guys, so that meeke practice ekku untundi. So chudandi okasari next question. If limit extending to 2, అయితే ఇక్కడ చూడండి ఒకసారి, limit extending to 2, 3x square minus of ax plus 5 times of b whole divided by x minus 2 is 17 కదా. సో a into b వాల్యూ అడిగింది మనకి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ డిఫైన్డ్, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అందుకే ఈక్వల్ టు 17 ఇచ్చిండు. ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎక్స్టెండింగ్ టు 2కి డినామినేటర్ 0. చూడండి, ఎక్స్టెండింగ్ టు 2కి డినామినేటర్ 0. డినామినేటర్ 0 అయినప్పుడు న్యూమరేటర్ కూడా 0 అవ్వాల్సిందే. అంటే ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెఫినెట్లీ ఎఫ్ ఆఫ్ 2 0 అవ్వాల్సిందే. ఎఫ్ ఆఫ్ 2 0 అవుతేనే మీకు 0/0 ఫామ్ వస్తుంది. దెన్ ఓన్లీ యూ కెన్ సింప్లిఫై అండ్ గెట్ ఎ ఫైనైట్ ఆన్సర్. అలా కాకుండా ఇది 0 కాకుండా వేరే ఏ వాల్యూ అయినా, ఎనీ వాల్యూ బై 0 ఇస్ ఇన్ఫినిటీ. అప్పుడు మనకి లిమిట్ ఇన్ఫినిటీ కాదు, 17 రావాలి. సో అందుకే డెఫినెట్గా ఎఫ్ ఆఫ్ 2 షుడ్ బి వాట్? 0. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ x is equal to 2 పెట్టుకుంటే ఈ ప్లేస్లో 2 square 4 4 3s 12 minus of 2a plus 5b, this is going to become 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఇంకోటి ఏంటంటే, సిన్స్ ఇట్ ఇస్ 0/0 ఫార్మ్, we can apply L'Hospital. సో అకార్డింగ్ టు ద L'Hospital రూల్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2, న్యూమరేటర్ వచ్చేసి 6x minus of a వస్తుంది, రైట్? డినామినేటర్ 1 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 17. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకుంటే 12 minus a 17 భయ్యా. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? -5. సో ఏ వాల్యూ -5 ఇందులో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, మనకి b వాల్యూ ఎంత వస్తుంది? +10 ఇజ్ ఈక్వల్ టు -5b. సో b వాల్యూ వచ్చేసి -22/5 is what you are going to get. So therefore, if you want to find a into b, guys, if you want to find a into b, that is simply going to become 22. So I hope this is clear for everyone. So options chooskunte option D is the right answer, simply. I hope it's clear. Okay, perfect, very good. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ లిమిట్స్. సో చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అయితే ఇది ఒక లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఇచ్చిండు. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్కి సంబంధించిన క్వశ్చన్. 65 కూడా అంతే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్కి సంబంధించిన క్వశ్చన్. అయితే ఏం చేద్దామంటే, మనం క్విక్గా లెట్స్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, బట్ ఇంకొకసారి క్విక్గా డిస్కస్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? ఇందాక డిస్కస్ చేసాం కదా, LHL అంటాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు a minus f of x. అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి భయ్యా? లిమిట్ ఎక్స్టెండింగ్ టు a plus f of x. a plus f of x. ఈ రెండు ఈక్వల్ అవుతేనే లిమిట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్. ఇది ఎలా అప్లై చేయాలి క్వశ్చన్స్లో అంటే, ఐ టేక్ ద క్వశ్చన్ నంబర్ సింపుల్గా. ఇక్కడ చూడండి ఒకసారి, నేను క్వశ్చన్ నంబర్ 5, క్వశ్చన్ నంబర్ ఇంకా 1 and 2 చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, 1, 2 నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది పక్క. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5లో ఈజ్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ స్టెప్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వాల్యూ అండ్ ఆల్సో 2 మైనస్ స్టెప్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వాల్యూ. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ అంటే ఏంటి? ద మూమెంట్ యూ సే 2 ప్లస్, వాట్ డస్ దిస్ బేసికలీ మీన్ అంటే, యు ఆర్ గోయింగ్ టు టేక్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 and very close to 2. ఎలా? Can anyone tell me in the chat section? చాట్ సెక్షన్లో 2 ప్లస్ అంటే మనం ఎలాంటి వాల్యూస్ తీసుకుంటాం? ఇట్లా 2.1, 2.01 లేదంటే 2.001 అలాంటి వాల్యూస్ కదా, ఎస్ ఆర్ నో? అలాంటి వాల్యూస్ మనం తీసుకుంటాం, రైట్? అలాంటి వాల్యూస్కి స్టెప్ ఎక్స్ ఏమవుతుంది భయ్యా? ఒకసారి చెప్పండి ఒకసారి. స్టెప్ ఎక్స్ వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బికమ్? 2.1 తీసుకున్నా, 2.01 తీసుకున్నా, 2.001 తీసుకున్నా, 2.001 తీసుకున్నా, ఫర్ ఆల్ దోస్ వాల్యూస్ స్టెప్ ఎక్స్ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2. అయితే ఇక్కడ సింపుల్గా మనం 2 అని రాసేసుకోవచ్చు దీని ప్లేస్కి. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్, గ్రేటర్ దెన్ 2, క్లోజ్ టు 2, స్టెప్ ఎక్స్ 2.
ఎక్స్ ప్లేస్లో మీరు డైరెక్ట్గా 2 పెట్టేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ 4, 2 + 2 4. అలాగే ఒకవేళ మీకు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ ఆఫ్ స్టెప్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కనుక్కోవాలని చెప్పిండ్రు అనుకోండి. 2 మైనస్ అంటే ఏంటి, వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 2 అండ్ వెరీ వెరీ క్లోజ్ టు 2. అంటే ఇట్లా 1.9, 1.99, 1.99, 1.999 ఇలాంటి వాల్యూస్. ఫర్ ఆల్ దిస్ వాల్యూస్ గైస్ ఇప్పుడు ఏమవుతుంది, స్టెప్ ఎక్స్ ఏమవుతుంది అక్కడ 1 అవుతుంది అండ్ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకుంటావు అండ్ దట్ ఈస్ హౌ యూ గెట్ 3. సో ఇలా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. 2 ప్లస్కి స్టెప్ ఎక్స్ 2, 2 మైనస్కి స్టెప్ ఎక్స్ 1. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఎప్పుడైనా 2 + 2 మైనస్ ఇచ్చినప్పుడు మనం స్పెసిఫిక్గా ఆ 2+ వాల్యూస్ కన్సిడర్ చేసుకుని అబ్జర్వ్ చేయాలి, ఇచ్చిన ఫంక్షన్ యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేయాలి. 2 మైనస్కి కూడా అంతే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ లేదు, సో దీనికైతే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఐ హోప్ క్వశ్చన్ నెంబర్ 5 ఇస్ క్లియర్. 6 ఎలాగో సింపులే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం మనం. ఎక్స్టెండింగ్ టు 0 అంటే cos of 3/0 అంటే ఇన్ఫినిటీ, cos ఇన్ఫినిటీ అంటే 0 ఇంటూ ఎనీ వాల్యూ బిట్వీన్ -1 to 1 ఇస్ 0. సో 6 ఇస్ ఫైన్. 7 చూడండి ఒకసారి. కెన్ యూ టెల్ మీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x ఎగ్జిస్ట్ అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 6లో క్వశ్చన్ నెంబర్ 1కి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x అంట, అది కనుక్కోమని చెప్పాడు. ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఎట్లా కనుక్కుంటారు? ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం మేడం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ అంటే x లెస్ దెన్ 0కి మీరు ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి, ఇగో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్కి వాట్ యూ నీడ్ టు బీ టేకింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ x-1. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటే -1. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అదే రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలనుకోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ ఏమవుతుంది x+1 అనుకుంటే ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే అంతే కదా, x 0+ అంటే x గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0కి ఫంక్షన్ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది, x+1 తీసుకుంటుంది. సో దీనికి వచ్చేసి వాల్యూ మనకి 1 వస్తుంది, x = 0 పెట్టుకుంటే 1. సో డస్ ద లిమిట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కేస్? The left hand limit is not equal to right hand limit in this case. So what does that mean? Well, definitely the limit does not exist. The limit does not exist. I hope this is clear for everyone. చలో ఇంకా లాస్ట్ క్వశ్చన్. సో మనకి ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే లాస్ట్ క్వశ్చన్ f maps 1/2 to infinity, f maps 1/2 to infinity tending to r ఇచ్చేసిండు. సో f of x వచ్చేసి ఇలా ఇచ్చిండు, √1 + 2x అని ఇచ్చిండు. ఓకే, అయితే ఇక్కడ x బిలాంగింగ్ టు -1/2 టు ఇన్ఫినిటీ అన్నాడు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది ఈ క్వశ్చన్లో. ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు -1/2 ప్లస్ f of x వాల్యూ అండ్ ఫైనల్గా ఏమడిగిండు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు -1/2 f of x ఈ వాల్యూ అడిగిండు. ఫస్ట్ అయితే దీనికి వద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు -1/2 ప్లస్ అంటే మీరు -1/2 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకుంటే అండ్ వెరీ క్లోజ్ టు తీసుకుంటే ఏమవుతుంది? సో దీనికోసం ఖచ్చితంగా ఇగో ఎక్స్ ఈ ఇంటర్వెల్లో ఉంటే -1/2 టు ఇన్ఫినిటీ ఇంటర్వెల్లో ఉంటే f of x is going to be taken in this way అని ఇచ్చిండు. అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా లిమిట్ ఎక్స్టెండింగ్ టు -1/2 ప్లస్కి ఓకే యూ కెన్ టేక్ ద ఫంక్షన్ యాజ్ √1 + 2x. నా ఇన్ ప్లేస్ ఆఫ్ 2x -1/2 తీసుకుంటే ఆన్సర్ 0 వస్తుంది, దీనికి 0. దెన్ వాట్ అబౌట్ దిస్ ఆన్సర్ గైస్? మనకి రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ వచ్చేసింది. రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ మనకి డెఫినెట్గా వచ్చేసింది ఇక్కడ. దిస్ ఇస్ రైట్ హ్యాండ్ లిమిట్, నో డౌట్ ఇన్ దిస్. ఇది వచ్చేసి మనకి RHL వాల్యూ వచ్చింది. అయితే మనకి లిమిట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? సింపుల్గా గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. లిమిట్ వాల్యూ ఇక్కడ is nothing but the right hand limit value ne, and that is nothing but 0. ఎందుకు సార్, ఎలా సార్? ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకుంటూ వస్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కనుక్కోవాలి, రెండు సేమ్ అవ్వాలి, ఫైనైట్ అవ్వాలి, అప్పుడే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోలేదు. మనం కనుక్కోకుండానే డైరెక్ట్గా లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ 0 అనేస్తున్నాం. అంటే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ రైట్ హ్యాండ్ లిమిట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0 అనేస్తున్నాం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే సింపుల్ లాజిక్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేది ఈ ఫంక్షన్కి లేదు.
అసలు ఫంక్షన్కి -1/2 కన్నా తక్కువ వాల్యూస్ తీసుకోవట్లేదు. అసలు ఫంక్షన్ అక్కడ డిఫైన్డే లేదు. యు సీ, మనం ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడే ఓన్లీ ఈ ఇంటర్వెల్లో డిఫైన్ చేసాం. -1/2 కన్నా తక్కువ వాల్యూస్ అసలు తీసుకోవట్లేదు. అలా తీసుకోనప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనే కాన్సెప్టే రాదు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేస్తాం. ఒకవేళ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బీ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అక్కర్లేదు మనకి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిటే లేదు దీనికి. ఎక్స్ కన్నా తక్కువ వాల్యూస్ అసలు దీని డొమైన్లోనే లేవు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్లో ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేది అసలు లేదు, ఆ క్వశ్చన్లో అసలు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి సంబంధించిన వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఉంటాయి కదా, అసలు ఆ డొమైన్లోనే లేవు అన్నప్పుడు అసలు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాల్సిన పనే లేదు అక్కడ. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కొని ఒకవేళ ఎగ్జిస్ట్ అవుతే అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బీ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ సేమ్ లాజిక్ మీరు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కూడా అప్లై చేయొచ్చు. అంటే రైట్ హ్యాండ్ లిమిటే లేదు ఫంక్షన్కి, అంటే ఎక్స్ కన్నా ఇచ్చిన పాయింట్ కన్నా గ్రేటర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ డొమైన్లో లేదు, ఫంక్షన్ యొక్క డొమైన్లో లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సరే పక్కన పడేసేయాలి, అసలు రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాల్సిన పనే లేదు అక్కడ. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోండి, ఎగ్జిస్ట్ అవుతే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బీ ద వాల్యూ ఆఫ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇది ఐపీలో ఇచ్చాడు, మంచి కాన్సెప్ట్ ఇది. నాకు తెలియదు మీరు ఐపీలో ఎంతమంది కరెక్ట్గా ఈ క్వశ్చన్ని కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదువుకొని వెళ్ళారో, బట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ది. ఓకే, చలో. సో ఐ థింక్ నౌ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిస్కస్ అబౌట్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ గైస్. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, క్విక్గా చేసేద్దాం అవి. ఓకే, అవి ఎంత కష్టంగా ఏమి ఉండవు. సో క్వశ్చన్ నంబర్ 65 చూడండి ఒకసారి. క్వశ్చన్ నంబర్ 65 అయితే 65లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, 2x - 2 స్టెప్ ఎక్స్ అంటున్నాడు, స్టెప్ ఆఫ్ 2x. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనోడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 - ఎఫ్ ఆఫ్ ఎక్స్ L1 అన్నాడు, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 + ఎఫ్ ఆఫ్ ఎక్స్ L2 అన్నాడు. ఈజ్ ఆస్కింగ్ యూ ద వాల్యూ ఆఫ్ L1 + L2 గైస్. L1 + L2 వాల్యూ అడుగుతున్నాడు. సో ఎలా చేస్తారు ఈ క్వశ్చన్? సింపులే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్స్ అడుగుతున్నాడు అంతే క్వశ్చన్లో, ఇంకేం లేదు. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 - ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x - స్టెప్ ఆఫ్ 2x. ఇప్పుడు నాకు చెప్పండి ఒకసారి మీరు, 2 - అంటే ఇందాకే డిస్కస్ చేసాం, 2 - అంటే 1.9, 1.99, 1.999 ఇలాంటి వాల్యూస్ కదా. 2 - అంటే 1.9, 1.99, 1.999. 2 - అంటే మనకి ఏం తెలుసు, ఎక్స్ ఇలాంటి వాల్యూస్ తీసుకోవచ్చు, 1.9, 1.99, 1.999. ఇవన్నీ వాల్యూస్కి 2x వాల్యూ ఎక్కడ ఉంటుంది అబ్బా? ఇవన్నీ వాల్యూస్కి 2x వాల్యూ ఎక్కడ ఉంటుంది చెప్పండి? 1.9 × 2 3.8, 3 పాయింట్ సంథింగ్. ఓకే, ఇది కూడా 3 పాయింట్ సంథింగ్. సో వాట్ డస్ దాట్ మీన్? ఎక్స్ వాల్యూస్ అన్ని ఇట్లా ఉంటే, ఎక్స్ వాల్యూస్ అని ఉంటే 2x వాల్యూస్ 3 పాయింట్ సంథింగ్ ఉంటాయి పక్క. సో దెన్ స్టెప్ ఆఫ్ 2x ఏమవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ స్టెప్ ఆఫ్ 2x గోయింగ్ టు బి గైస్? దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 3. ఎందుకంటే 2x అన్ని 3 పాయింట్ సంథింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా స్టెప్ ఆఫ్ 2x 3. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకుంటే 2 × 2 = 4 -3. సో మనకి L1 వాల్యూ వచ్చేసి 1. L1 value is 1 guys. L1 value is going to become 1. Similarly, can you tell me guys, can you tell me what is limit extending to 2 + next limit extending to 2 + okay మళ్ళీ 2x - స్టెప్ ఆఫ్ 2x. ఇప్పుడు 2 + అంటే ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, 2 + అంటే ఇక్కడ మనకి ఏం అడతాం ఇక్కడ? సో ఇక్కడ మనకి 2 ఒక్క నిమిషం. సో రైట్, సో ఇక్కడ మనకి 2 + అంటే గైస్ ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా ఎక్స్ వాల్యూస్ ఏం పెట్టుకోవచ్చు? 2.1, 2.01, 2.001 ఇలాంటి వాల్యూస్ మీరు తీసుకోవచ్చు, రైట్? సో ఈ వాల్యూస్కి 2x అబ్జర్వ్ చేయండి, 4.1, 4.04 అంతేనా? 2x మల్టిప్లై చేస్తే ఇక్కడ 4.2 వస్తుంది. సో ఎనీవేస్ 2 ఇవన్నీ వాల్యూస్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, 2తో మల్టిప్లై చేస్తే 4.2. ఓకే, 4.2, 4.02. ఓకే, సో వాట్ డస్ దిస్ మీన్ ఇస్ యూఆర్ గెటింగ్ 4 పాయింట్ సంథింగ్. 4 పాయింట్ సంథింగ్ అంటే ఇక్కడ ఏమైపోయింది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 + ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 2x అంటే 2 × 2 4,
and step off these values. Step of 2x, step of 4.2, step of 4.02, step of 4.002, ఈ values అన్ని 4. So 4 minus 4, 0. This is L2. So therefore మీకు L1 plus L2 కనుక్కోవాలి అంటే what are you gonna get in this case? 1 plus 0 and that is going to become 1. So options చూసుకుందాం ఒకసారి. The right answer for this question is option A. Option A is going to be the right answer. So is this clear for everyone, guys? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, చలో ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఇది, ఈ సెషన్కి లాస్ట్ క్వశ్చన్ ఇది. సో అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ 1/√2 అని రాసుకోవచ్చు. అండర్ రూట్ ఆఫ్ 1/2, 1/√2, రూట్ సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకుందాం, డివైడెడ్ బై ఎక్స్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ 1/√2. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, మీరు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ని మీరు సైన్ ఎక్స్ అని రాసుకుంటారు. అంతేనా? అండర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుందా ఇక్కడ? అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్, సారీ, అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ సైన్ ఎక్స్ అవుతుందా? అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుందా? నో గైజ్ ఆల్రెడీ నేను ఒక సెషన్లో చెప్పుంటా, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాదురా బాబు, మోడ్ ఎక్స్. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ మోడ్ ఎక్స్, గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఉన్నప్పుడు మోడ్ సైన్ ఎక్స్ అని తీసుకోండి, డివైడెడ్ బై ఎక్స్. నా ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, ఎక్స్ టెండింగ్ టు 0 మైనస్ అంటే లెస్ దెన్ 0. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, సైన్ ఎక్స్ నెగిటివ్ బయ్యా. సో దీన్ని మనం మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ అని రాసుకోవచ్చు. అంతేనా? సో నౌ యు సీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇక్కడ 0 మైనస్. ఓకే, సో మనకేం తెలుసు అంటే ఆల్రెడీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ 1 అని ఆల్రెడీ ఒక ఐడియా ఉంది మనకి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్, సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ 1. సో వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్? minus 1/√2. And if you see the options, guys, minus 1/√2, option B is the right answer. Option B is going to be the right answer. Minus 1/√2 is what you are going to get. Okay, so I hope this is clear for all the students out there. సో ఏమైనా డౌట్ వచ్చిందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? సో ఇదన్నమాట లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్, రైట్ హ్యాండ్ లిమిట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్. సో ఇక్కడతో ఆపేద్దాం మనం. ఇన్ఫ్యాక్ట్ నేను కంటిన్యూటీ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నా, బట్ సెషన్ ఆల్రెడీ చాలా లెందీ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours 15 minutes సెషన్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఇంక కంటిన్యూటీ నేర్పిస్తే ఎలాగో తెలంగాణ వాళ్ళకైతే కంటిన్యూటీ అక్కర్లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇంకో సపరేట్ వీడియో, ఒక షార్ట్ వీడియో చేస్తాం, మేబీ 30 minutes ఒక వీడియో. అందులో కంటిన్యూటీ నేను డిస్కస్ చేస్తా. ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వీడియో మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఆ వీడియో నేను మోస్ట్లీ రేపటి లోపల అప్లోడ్ రేపు ఈవినింగ్ లోపల అప్లోడ్ అయిపోతుంది ఆ వీడియో. ఒక్కసారి ఆ వీడియో చూసేసుకోండి అబ్బా. కంటిన్యూటీ చిన్న టాపికే, బట్ మోస్ట్లీ నాకు తెలిసి మీకు కూడా ఐపీ వాళ్ళకు కూడా టీఎస్ వాళ్ళలాగా ఏపీ వాళ్ళకు కూడా లిమిట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, కంటిన్యూటీ నుంచి రాకపోవచ్చు, బట్ స్టిల్ కంటిన్యూటీ కూడా కవర్ చేస్తా. రేపు ఆ వీడియో అప్లోడ్ చేస్తా, ఏపీ వాళ్ళు ఆ వీడియో చూసేసుకోండి. అండ్ తెలంగాణ వాళ్ళకి ఎలాగో కంటిన్యూటీ లేదు కాబట్టి ఇంతవరకు అయితే డిస్కస్ చేశానో ఇది మొత్తం ఉంది మన సిలబస్కి. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో ఇంకా మొత్తం కవర్ చేసినాం మనం లిమిట్స్కి సంబంధించి. ఇందులో ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో, ఏవైతే లాజిక్స్ చెప్పానో, మెథడ్స్ చెప్పానో, క్వశ్చన్స్ కూడా చేశాను. పీవైక్యూస్ ఆల్మోస్ట్ మనం ఒక 8-9 చేసినట్టున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 పీవైక్యూస్ చేసినాం. 11 పీవైక్యూస్ చేసాం. ఓకే, సో 11 పీవైక్యూస్ నుంచి మీకు అర్థమై ఉంటుంది, ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో అని. సో అందుకే మీరు ఇంకా మిగతా పీవైక్యూస్ కూడా చేయండి. ఫస్ట్ అయితే పీవైక్యూస్ చేసే ముందు తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకోండి. ఇవి అక్కడి నుంచే తీసుకున్నాను, వీటి నుంచే వస్తాయి మోస్ట్లీ. ఓకే, కాన్సెప్ట్స్ అయితే మోస్ట్లీ 100% మన తెలుగు అకాడమీలో ఏవైతే కాన్సెప్ట్స్ కవర్ చేశాడో వాటిపైనే ఉంటాయి క్వశ్చన్స్ కూడా. ఓకే, సో ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ అంతా చూసుకోండి. ఆర్ఎల్స్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్
అంటే అప్లోడ్ చేస్తాను నేను టెలిగ్రామ్లో. మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, సో దాని నుంచి కూడా ఈ పీడిఎఫ్ నుంచి మీరు ఒక్కసారి మొత్తం కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో మీకు ఒక్కసారి మొత్తం రివైజ్ చేసేసుకోండి. ఓకే, రివైజ్ చేసుకున్న తర్వాత నీట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేస్తే డెఫినెట్లీ యుల్ బీ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, సో లిమిట్స్ నుంచి మీరు ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 70% డిలీటెడ్ కాబట్టి ఏమవుతుందంటే సెకండ్ ఇయర్లో క్వశ్చన్కి వెయిటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో 70% సిలబసే ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే సెకండ్ ఇయర్ 100% ఉంది కాబట్టి సిలబస్, సెకండ్ ఇయర్ మనం యూజువల్ వెయిటేజ్ కన్నా మేబీ చాప్టర్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ ఎక్స్ట్రా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే లిమిట్స్ నుంచి మీరు ఒక 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో అందరికీ అర్థమైందా ఈరోజు సెషన్? ఎవ్రీవన్, హౌ వాజ్ ద సెషన్ టుడే? I hope you have understood the concept of limits. ఇది లిమిట్స్ మీ ఎంసెట్కి, ఇది ఎంసెట్కి మాత్రమే కాదు, ముందే చెప్తున్నా, మీరు బిట్సాట్కి ప్రిపేర్ అవుతున్నా, విట్కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఎవరైనా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మీరు జేడబ్ల్యూ టార్గెట్ చేస్తున్నా కూడా ఇక్కడ ఈ పర్టికులర్ సెషన్లో మనం కవర్ చేసిన కాన్సెప్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో గైస్ చూడండి, ఒకటి సెషన్స్ లెందీగా వెళ్తున్నాయి, 3 hours వెళ్తున్నాయి, 3.5 hours వెళ్తున్నాయి సార్ అనుకోకండి. ఎందుకంటే 1 hourలో చెప్పే కాన్సెప్ట్స్ కావు ఇవన్నీ. మనం ఒక చాప్టర్ అంతా ఒక గోలో కంప్లీట్ చేస్తున్నాం. ఒక 1 hourలో ఎవరైనా చాప్టర్ అంతా కంప్లీట్ చేస్తున్నారంటే నమ్మకండి. నేనే చెప్తున్నా, యూట్యూబ్లో నేను పనిచేసాం, నేను మీకు క్లాసెస్ చెప్తున్నా. ఓకే, 1 hourలో ఒక చాప్టర్ అంతా కంప్లీట్ చేస్తున్నా అంటే డెఫినెట్లీ గైజ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇన్ ఏ బెటర్ వే, ఈజ్ నాట్ డూయింగ్ కంప్లీట్లీ. ఏదో 2-3 చాప్టర్లో 4-5 కాన్సెప్ట్లు ఉంటే 2-3 కాన్సెప్ట్లు చెప్పేసి దానికి సంబంధించి 2-3 క్వశ్చన్లు చేసేసినారు అనుకోండి, దట్ ఈస్ నాట్ కాలింగ్ యాజ్ వన్ షాట్ వీడియో. దాన్ని వన్ షాట్ వీడియో అనరు, దాన్ని చాప్టర్ అంతా గంటలో కంప్లీట్ చేసిన అనరు. ఎందుకంటే దానివల్ల ఆ 1 hour తర్వాత మీకు ఏమి యూజ్ రాదు. అటు కాన్సెప్ట్ మొత్తం క్లారిఫై అవ్వదు, ఏదో ఆ చెప్పిన 2-3 క్వశ్చన్లు మాత్రమే, ఆ క్వశ్చన్స్ మాత్రమే చేయడం వస్తుంది, వేరే క్వశ్చన్స్ సరిగా చేయడం కూడా రాదు. ఓకే, బట్ ఎప్పుడైతే మనం డీటెయిల్గా ప్రతి ఒక్క టాపిక్, ఏ టాపిక్ మిస్ చేయకుండా చాప్టర్లో అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేస్తామో, దానికి రిలేటెడ్ PYQs ఒక అట్లీస్ట్ ఒక 8 క్వశ్చన్లు కానీ 10 క్వశ్చన్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నామో, అక్కడ ఒక చాప్టర్ అంతా మనం నీట్గా 3 hours మొత్తం డిస్కస్ చేసినట్టు, క్లారిటీగా కవర్ చేసినట్టు, ఆ తర్వాత డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డూ అదర్ క్వశ్చన్స్. వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఏ పొజిషన్లో ఉంటారంటే ఆ క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఈ క్వశ్చన్ ఇలా చేయొచ్చు, అట్లీస్ట్ అర్థమవుతుంది మీకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చాప్టర్లో. ఓకే, సో చలో గైస్, దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టేక్ కేర్ అండ్ ప్రాక్టీస్ PYQs పెడతా డెఫినెట్లీ మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో గైస్, సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, ఆల్జీబ్రా మాక్ టెస్ట్ అయిపోయింది. ఆల్జీబ్రా మాక్ టెస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఆల్జీబ్రా మొత్తం అయిపోగొట్టేసాం ఎక్సెప్ట్ 2 చాప్టర్స్ చెప్పినా కదా, ఆ 2 చాప్టర్స్ కూడా ఈజీ చాప్టర్సే. డెఫినెట్లీ టు ద ఎండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రాష్ కోర్స్ ఆ చాప్టర్స్ కూడా కవర్ చేస్తాం. బట్ మీరైతే ఆల్జీబ్రా మొత్తం మిగతా ఏదైతే చాప్టర్స్ నేను చేశానో దానిపైన ఒక మాక్ టెస్ట్ కూడా చేసా. 50 క్వశ్చన్స్ ఉండే అందులో. ఒక్కసారి వెళ్ళి ఆ క్వశ్చన్స్ అని చేయండి, క్విక్ రివిజన్ అయిపోతుంది మీకు. అందులో ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చేశాను. ఆల్జీబ్రాలో ఏవైతే పక్కాగా చేయాల్సిన మోడల్ క్వశ్చన్స్ ఉంటాయో అవి డీటెయిల్గా విత్ కాన్సెప్ట్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి వెళ్ళి చూసేయండి. సో ఐ థింక్ దాట్స్ ఇట్ గైస్. దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? I hope this is clear for all the students out there. Okay, so thank you so much everyone. Sir, please tell NCERT classes are enough for BitSat. EAMCET classes definitely enough. EAMCET classes definitely enough for BitSat. Definite గా చెప్తున్నా కదా, సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎంసెట్ లాగానే బిట్సాట్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి హార్డ్లీ 1 minute ఉంటుంది బిట్సాట్లో కూడా. సో మీరు ఇదే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్సాట్లో కూడా. ఓకే, ఎంసెట్లో లాగే. సో ఎంసెట్ క్లాసెస్ మీరు వింటున్నారు కదా, ఈ క్లాసెస్ మీకు ఎంసెట్ కనే కాదు, బిట్సాట్, విట్, SRM లాంటి ఎగ్జామినేషన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకే, చలో. సో దాట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మాక్ టెస్ట్ క్యాలిక్యులస్ అయిన తర్వాత, క్యాలిక్యులస్లో ఈరోజు లిమిట్స్ కంప్లీట్ చేసామా? సో లిమిట్స్ తర్వాత విల్ బీ డూయింగ్ డిఫరెన్షియేషన్, ఆ తర్వాత అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, తర్వాత ఇండెఫినెట్, డెఫినెట్, ఆ తర్వాత మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవన్నీ కవర్ అయిన తర్వాత మనం మాక్ టెస్ట్ పెట్టుకుందాం. సో మేబీ ఐ గెస్ ఆఫ్టర్ 7-8 days ఇంకో మాక్ టెస్ట్ ఉంటుంది, అది మొత్తం క్యాలిక్యులస్ పైన ఉంటుంది అనమాట. ఓకే, సో చలో. సో
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ సెషన్ ఎప్పుడు సార్? నెక్స్ట్ సెషన్ రేపే ఎవ్రీడే ఉంటుంది సెషన్. ఓకే, చలో గైస్, దెన్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్ తోటి. సో టిల్ దెన్ టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు. ఫ్రీ ఫీల్ టు ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ లెట్ మీ నో. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా సెషన్ దీస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. డెఫినెట్గా I'll try to answer you guys as soon as possible. So that's it guys, take care everyone. Thank you so much. This is Goutham, your mathematics master teacher, signing off. మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సెషన్ తోటి. సో టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, bye bye.